హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. ఈరోజు మీరు వినబోయే నవల అందని అనురాగం. ఎస్ఎస్ రావు గారు రచించారు. 1980లో వచ్చిందండి ఈ నవల. ఇక నవల్లోకి వెళ్ళిపోదాం. వేటగాడి బాణపు దెబ్బతిన్న బెబ్బులిలా గాంటిస్తూ కదిలింది రైలు. వీడుకొలిస్తున్న వారి కేకలు హెచ్చుస్థాయికి చేరి సన్నబడసాగాయి. అంతవరకు డోరు వద్ద నిలబడ్డ నేను వెళ్లి సీట్లో కూర్చున్నాను. రైలు వేగం పుంజుకుంది. ఎంతకాలం తన కడుపులో పెట్టుకుని నన్ను కాపాడిన ఈ మహానగరాన్ని వదిలి దూరంగా ఓ మారుమూల గ్రామానికి నా పయనం. కొత్త ప్రపంచంలో కాలెడుతున్నానా? జీవితం ఎలా పరిణమిస్తుందో. చిన్ననాటి నుంచి కలలు కన్న ఆ కమ్మని ప్రపంచంలోకి, కవుల ఊహల్లో జీవం పోసుకునే ఆ నూతన ప్రపంచంలోకి పయనించబోతున్నాను. అశాంతితో అలమటించే నా మనసుకు అక్కడ ప్రశాంతత దొరకాలి. కాలంతో పోటీపడి వేగంగా నడిచే ఈ యాంత్రిక పట్టణవాసం వదిలి స్వచ్ఛమైన గాలితో పచ్చని పైర్లతో కళకళ్లాడే పల్లె జీవనం తలుచుకుంటేనే నాకు ఆనందం కలుగుతోంది. సార్, ఆ వీక్లీ ఒకసారి ఇస్తారా? పక్క సీట్ అయిన కేకతో ఈ లోకంలోకి వచ్చాను. ఊహల్లో నుంచి వాస్తవానికి తీసుకొచ్చిన ఆయనపై ఎక్కడలేని కోపం వచ్చింది. వీక్లీ తీసిచ్చాను. మళ్లీ మనసు పరిపరి విధాలు ఆలోచిస్తోంది. సాతాని జియ్యరు పాటలకు అనుగుణంగా అనుస్వరాలు పలుకుతున్న పక్షుల కిలకిలా రావాలతో పల్లె ఒక్కసారి ఒళ్ళు విరుచుకుని మేల్కొంది. ఎద్దుల మువ్వల సవడులు ఉత్సాహాన్ని రేపుతుండగా అన్నదాత పొలానికి బయలుదేరాడు. తెలుగు జాతికే ప్రత్యేకత చేకూర్చే బాణీలో సిద్ధహస్తులైన తెలుగు ఆడపడుచులు ముత్యాల రంగవల్లులు ముంగిట తీర్చిదిద్దసాగారు. అప్పటికే ఉదయించిన సూర్యుడు తన కిరణాలతో ప్రకృతిని పులకింపజేస్తూ తన పయనాన్ని సాగిస్తున్నాడు. దేవాలయపు గంటల సవ్వడి, వేద మంత్రోచ్చారణతో మారుమ్రోగుతున్న సంస్కృతి, ఎంతటి ప్రశాంత వాతావరణం, ఎంతటి ఆనంద ఆహ్లాదాలు. వీటికోసమేగా నేనక్కడికి బయలుదేరింది. సార్, అగ్గిపెట్టుంటే ఇస్తారు? మళ్ళీ కేక. చికాగ్గా చూసి అగ్గిపెట్టిచ్చి బెర్తపై పడుకుంటూ అతను అందించిన పెట్టెతో సిగరెట్ వెలిగించాను. వదిలిన పొగ రింగు రింగులుగా వెళ్లి టాపుకు తగిలి వెనక్కొస్తూ మెల్లిగా అన్నివైపులా పరుచుకుంటోంది. నా మనసులో ఆలోచనల్లాగా. కృత్రిమమైన యాంత్రికమైన జీవితాన్ని వదిలి మారుమూల పల్లెటూరులో జీవిద్దామని వెళుతున్న నాకు తన తల్లిదండ్రులను వదిలి వెళ్లడం బాధగానే ఉంది. ఇప్పటికీ నాన్నగారికి తెలిసే ఉంటుంది. నా కోసం వెతుకుతారేమో. ఆయనకంత తీరికెక్కడది? గొప్ప బిజినెస్ మ్యాగ్నెట్ అయిన నాన్న నా కోసం వెతికేంత తీరుకుంటుందా? ఏ పెద్ద హోటల్లోనో కూర్చుని బిజినెస్ చూసుకుంటూ ఉంటాడు. ఏ మహిళా మండలి కార్యక్రమాల్లో నిమగ్నురాలైందో అమ్మ. ఏ ఫ్యాషన్ పెరేడ్లో ఉండుంటుందో చెల్లెలు. నా కోసం వెతికే వాళ్ళెవరూ లేరు. బెంగ పెట్టుకునేవాళ్లు అసలే లేరు, ఒక్కరు తప్ప. నా రాక కోసం 1000 కళ్లతో ఎదురు చూసే వ్యక్తి ఉన్నాడు. ఇంద్రభవనం లాంటి ఆ ఇంట్లో, నవనాగరిక ప్రపంచానికి చిహ్నమైన ఆ ఇంట్లో, మోడర్న్ లైఫ్కు ఆలవాలమైన ఆ ఇంట్లో నా కోసం బాధపడే ఒకే ఒక వ్యక్తి ధర్మయ్య. అన్నీ ఉన్నా శాంతి కరువైన నా జీవితానికి శాంతిని కలిగించే ఆ వ్యక్తి నౌకరు ధర్మయ్య. తన భుజాల మీదుగా నన్ను ఆడించి పెంచి నా కొరకే జీవిస్తున్న ఆ వ్యక్తిని వదిలి రావాలంటే నాకు బాధగానే ఉంది. కానీ తప్పదు. చిన్ననాటి నుంచి నా మనసులో తొలుస్తున్న కోరికను ఎలా జయించను? అందుకే నా ఈ పయనం అర్ధరహితమా? నేను ఆ పల్లెటూరులో ఉండగలనా? ఏమో, కాలమే తేల్చాలి. ఆలోచనల్లో నుండి నిద్రలోకి అలాగే జారాను. రైలు కూతతో ఉలిక్కిపడి లేచాను. దిగవలసిన స్టేషన్లో రైలు బయలుదేరేందుకు సిద్ధంగా ఉంది. గబగబా బెడ్డింగు సర్ది సూట్ కేసు తీసుకుని కిందకు దిగాను. చుట్టూ పరికించి చూశాను. స్టేషన్ చాలా చిన్నది. కానీ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఆగిందంటే ప్రభుత్వం వారికి ధన్యవాదాలు అర్పించాలి. తర్వాత తెలిసిందనుకోండి, రూలింగ్ పార్టీ ఎంపీ గారు ఆ ఊరివారని. ఆలస్యంగా దిగానేమో దిగిన ఒకరిద్దరు కనుమరుగైపోయారు. స్టేషన్ మాస్టర్ దగ్గరికి దారి తీశాను. బండి పోయిందిగా, పీడ విరగడైపోయింది అని టేబుల్ మీద తలవాల్చాడు స్టేషన్ మాస్టర్. మాస్టారు అని పిలవగానే నిద్రముఖంతో నా వంక చికాగ్గా చూసి, బుకింగు క్లోజ్ అయ్యా. అది కాదండి. ఏది కాదయ్యా, బండి కరెక్ట్ టైంకి వచ్చింది, దాని దారిని అది పోయింది, నన్నేం చేయమంటావు? తమర్ని ఆపమండం లేదు, టికెట్ తీసుకోమంటున్నాను. టికెట్ ఇవ్వడానికా? మంచి నిద్రపోగొట్టావు. ఏ కాలం మనిషివయ్యా? సారీ, నాకు ఈ ఊరు కొత్త. కాస్త కృష్ణాపురం దారి చెబుతారా? కృష్ణాపురం వెళ్లాలా? చెప్పరేం, మన ట్రైన్ పోదుగా. ఇంకా నిద్రమత్తు వదలలేదు పాపం. మన ట్రైన్ పోదనే కదండి ఇక్కడ దిగాను. దిగాను కదండి, ఇంకా నుంచున్నావేం?
రేవులపాలెం జట్కాలో వెళ్ళి రేవులో పడవెక్కి కృష్ణాపురం గట్టుకు దిగు. పాపం నైట్ డ్యూటీ ఏమో స్పీడ్గా ఉన్నాడు అనుకుని స్టేషన్ మెట్లు దిగేసరికి నా కోసమే ఎదురు చూస్తున్నట్లు జట్కావాడు రేవులపాలెం ఒక సీటుంది బాబయ్య అంటూ సూట్ కేసు అందుకున్నాడు. గోదావరి తల్లి ఒడిలోంచి సూర్యుడు పైకి లేస్తూ తన కాంతి కిరణాలతో నాకు స్వాగతం చెబుతున్నాడా అనిపించింది. ఇంతకాలం చిత్రాల్లో చూసిన ప్రకృతి సౌందర్యం ఇప్పుడు వాస్తవంగా చూస్తూ నన్ను నేను మరచి ప్రకృతి సౌందర్య ఆరాధనలో నిమగ్నమైపోయాను. వనమ్మగారు, అమ్మగారికి ఎట్టా ఉందండి? తల తిప్పి చూశాను. నావ ముసలోడు అప్పుడే నావలోకొస్తున్న 20 ఏళ్ల అమ్మాయిని సంబోధించి అడుగుతున్నాడు. ఇప్పుడిప్పుడే కొంచెం నయం, 3-4 రోజుల్లో ఇంటికి పంపిస్తానన్నారు పెద్ద డాక్టరు. పాపం 3-4 రోజులైనా పర్మనెంట్గా ఉంచేస్తే వనజాక్షికి బాగా ఉంటుంది, సినిమాలకు షికార్లకు. అంతేనట్రా శంకరం? అంతేరా గాంధీ. రాత్రి యమగోళ సినిమాకి పెట్టుకొచ్చిన మల్లెపూలు మారిపోయాయి రోయ్, కనకాంబరాలు వచ్చాయి సెగలోకి. ఏం చేస్తాం, మనుషులమే పర్మనెంట్ కాదు, క్షణక్షణాల్లో వాడిపోయే పూలు శాశ్వతమా? ఏమైనా రంకు నెరవాలంటే బొంకు నెరవాలి. అమ్మగారిని ఆసుపత్రిలో చేర్చామనే వంకతో నైట్ డ్యూటీ టౌన్లో, పొలం పుట్ర నెపంతో డే డ్యూటీ మన ఊళ్ళో అని పకపక నవ్వసాగారు. వాళ్ళిద్దరూ ఎవరినుద్దేశించి మాట్లాడుకుంటున్నారో నాకు అర్థమైంది. ఎందుకు మాట్లాడుతున్నారా అనేది తెలీదు. ఆ అమ్మాయి మాత్రం తనను కాదన్నట్టు నిర్లిప్తంగా ఏటో చూస్తోంది. కాని ఆ మాటలు విన్న నావ ముసలాడు బుసలు కొట్టాడు. మీకు ఏ డ్యూటీ ఉందని టౌన్కు పోతున్నారు బాబులు? మొగాళ్ళమోయ్, 1,00,000 పనులుంటాయి అన్నాడు గాంధీ. మాలావు మాట్లాడుతున్నారేవయ్యా, మూతి మీద మీసాలు రాగానే కాదు, కొజ్జేవాళ్ళకి వస్తాయి మీసాలు. మీ తాతలు తండ్రులు మీలానే బస్తీ చుట్టూ తిరిగారా? పడవ పట్టకుండా అటు ఇటు బలదురు తిరుగుడు సాలక ఆడపిల్లని గీలిసేయడం కూడా. ఒరే శంకరం, ముసలాడికి పొడుచుకొచ్చింది రోయ్. ఎరా బేరాలు కుదురుతున్నావట్రా? నాకదేరా పనిరా మనవడా. మీరు పుట్టకముందు మీ అమ్మకి, మీ అయ్యకి, మీ తాతకు, మీ అమ్మమ్మకు ఎక్కువగా మాట్లాడితే. ముసలాడి దెబ్బకు శంకరం, గాంధీ నోరు మూసుకున్నారు. పడవ కదులుతుంది, లేకపోతే దూకి పారిపోయేవాళ్లేమో. ఎక్కువగా మాట్లాడితే ముసలాడు గోదావరిలో పడేసినా పడేయొచ్చు అనుకున్నారు. డబ్బు వసూలుకి ముసలాడు నా దగ్గరకొచ్చి నన్ను అదే పనిగా చూసి, అబ్బాయి గారు, తమర్ని ఎక్కడో చూసినట్టుందండి. మాది కృష్ణాపురమే. నా మాట విని అందరూ నా వంక చూశారు. నావాడు మాత్రం తీక్షణంగా చూసి, ఏం బాబు, మీరు కూడా నాతో పరాచకాలాడుతున్నారా? నీతో పరాచకాలాడాలనేముంది, మాది అసలు ఈ ఊరే అన్నాను నవ్వుతూ. అయితే బుర్రగోక్కుని మిమ్మల్ని చూస్తుంటే మా ప్రకాశరావు బాబు గుర్తుకొస్తున్నారు. ఆరికేమవుతారు? ఏమన్నావడమేమిటి, వాళ్ళ అబ్బాయినే. అయ్యి బాబోయ్, చెప్పరే, ఆరు నానావలోనే రోజు చదువుకుపోయేవారండి. నాన్నగారు కులాసేనా? ఆరికి మీరొక్కరేనా? తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఉన్నారా అని ప్రశ్నల వర్షం కురిపించాడు. అతన్ని సమాధానపరిచి డబ్బు ఇవ్వబోయాను. అయ్యి బాబోయ్, అదేటి బాబయ్య, తమరి కాట డబ్బు తీసుకుంటాడు ఈ నరిసిగాడు, ఈ నావ తమరదేనండి. అతను చూపే ప్రేమాభిమానాలకు ఉక్కిరిబిక్కిరైపోయాను. బాబు, నాయనమ్మ గారిని చూసిపోదామని వచ్చారేటి? ఇక్కడే ఉండడానికి వచ్చాను. అది సరే, వాళ్లతో గొడవ పడుతున్నావేమిటి అని కుతూహలం చంపుకోలేక అడిగాను. అదే బాబు, వాళ్ళు పెద్దింటి దొరలే బాబు, బుద్ధులు మాత్రం అలగా బుద్ధులు. అయ్యా బాబులు కట్టబడి కూడు పెడితే టౌనుకు పోయి తగలేయడానికి తయారయ్యారు. వాళ్ళు గాలి తిరుగులు తిరిగేది కాక బంగారం లాంటి ఆడకూతురిని గేలి చేస్తుంటే ఎవరు ఊరుకుంటారు? ఆ తల్లి కాబట్టి సొత్త ఊరుకుంది. అసలే కట్టాల్లో ఉంది. వాళ్ళమ్మకి ఏదో జబ్బు చేసి ఆపరేషన్ అయితే మొన్న అర్ధరాత్రి నేనే ఏరు దాటించానండి. ఆసుపత్రిలో జరిపించి పాపం 4 మెతుకులు ఉడకేసుకుని పోతుంది. ఈ నా కొడుకులు డబ్బున్నాళ్ళు కానీ బుద్ధిలేదు బాబయ్య. ఆ అమ్మాయి గారు మీ ఇంటి పక్కనే ఉంటారండి. ఇదిగో వనమ్మగారు, ఈ బాబుగారు మన భూషమ్మగారి మనవడు అని పరిచయం చేయబోయాడు. అసలే గాయపడిన మనసుతో ఉందేమో మామూలుగా నా వంక చూసి ఊరుకుంది. నావ ఆవలగట్టుకు చేరింది. అందరూ దిగి నడక ప్రారంభించారు. నేను దిక్కులు చూస్తూ నుంచున్నాను. వనజాక్షి నా దగ్గరకొచ్చి, మీరు ఇదేననుకుంటా మన ఊరు రావడం? అవునని తలాడించాను. ఒక బ్యాగ్ ఇలా ఇవ్వండి, మీరు 2 మోయలేరు. పర్వాలేదులేండి, ఊరు చాలా దూరం, మొహమాట పడక ఇచ్చేయండి. ఆడపిల్ల చేత మోయించడం సబబు కాదని ఇవ్వలేదు. అంతగా బరువు ఏమీ లేదు, మీరు పదండి. వనజాక్షిని అనుసరించాను. మొహమాటానికి వద్దంటే మోచేతులు గుంజడం మొదలుపెట్టాయి. రేవు దగ్గర నుంచి ఊళ్ళోకి 1/2 మైలు దూరం పైనే ఉంటుంది. మాకు ఎదురయ్యే ఊరి జనం మా వంక వింతగా చూడసాగారు. తనకేమీ పట్టనట్లు వనజాక్షి నిర్లక్ష్యంగా నడుస్తోంది. నాకు కొత్త కదా, అదో రకంగా ఉంది.
ఊళ్ళో అడుగు పెట్టాం. నాకు నానమ్మగారి ఇల్లు ఇంకెంత దూరం ఎప్పుడొస్తుందా అనుంది. ఇంతలో సెంటర్కొచ్చాం. సెంటర్ అంటే ఆ ఊరి 4 రోడ్ల కూడలి. అక్కడ ఒక మహాత్మాగాంధీ బొమ్మ, దాని పక్కనే తాటాకులతో కప్పబడిన కిళ్ళి బడ్డీ, దాని పక్కన టీ కొట్టు, రోడ్డు కుడివైపు నిద్రగన్నేరు చెట్టు, దాని కింద ఈతాకు చేపలు, వాటి మీద దేశ సౌభాగ్యానికి నాంది పలికే భావి భారత పౌరులు ఆడే పేకాట, పక్కన కూర్చుని చుట్ట తాగుతూ తన్మయత్వం చెందుతోన్న పెద్ద మనిషి, వారి పక్క అరుగు మీద కూర్చున్న కుర్రకారు మా వంక తినేసేటట్టు చూస్తూ గుసగుసలు మొదలుపెట్టారు. వీళ్ళింత విశ్రాంతిగా కూర్చున్నారు, వీళ్ళకేమీ పనిలేదా అనుకున్నాను. గుసగుసల స్థాయి ఇంకొంచెం పెరిగింది. ఇదెవరినో టౌన్లో బుట్టలో వేసుకుని వస్తోంది రోయ్, వీడెవడో బస్తీ పక్షి, పాపం దాని కాలంలో చిక్కుకున్నాడు. పెళ్లి చేసుకుందేమరా పాపం. ఏహే, లేపుకొచ్చిందిరా. నోర్మియన్రా, ఆడది లేపుకురావడం ఏమిటి? కాకపోతే మీరు చూసేదేంటి? ఆ మాటలు వినేసరికి నా తల తిరిగిపోయింది. లాగిపెట్టి తన్నుదాము అన్నంత కోపం వచ్చింది. కళ్ళు ఎర్రబడ్డాయి. చిచ్చి, ఇదేంటి? పుణ్యానికి పోతే పాపం ఎదురైనట్టు దారి చూపిస్తుంటే పాపం అంటగడుతున్నారు. ఆ అమ్మాయి వ్యక్తిత్వం ఏంటి? నేను ఆ అమ్మాయి వెంట రావడం తప్ప తప్పైనా ఒప్పైనా అనవసరంగా నా మూలంగా మాటలు అనిపించిన వాణ్ణయ్యాను. నా దారిని నేనొచ్చినా బాగుండేది అని మనసులో నొచ్చుకున్నాను. చుట్ట తాగుతున్న ముసలాయన మాత్రం ఉండబట్లే కడిగేశాడు. ఎవరేమనో ఆ అబ్బాయి మన భూషమ్మగారి మనవడు అనే సమాధానంతో అక్కడి వాళ్ళు తృప్తిపడ్డారు. మలుపు తిరిగి పక్క సందులోకి దారి తీశాం. కిటికీ తలుపులు ఓరగా తెరుచుకోవడం, వయోపరిమితి లేకుండా ఆడంగులు ఎవరా అన్నట్లు కుతూహలంగా చూడడం నాపై పేళ్లు జిరులు పాకినట్లనిపించింది. వనజాక్షి ఇల్లు చూపెట్టి ఇదే మీ ఇల్లు అని పక్కింట్లోకి దారి తీసింది. కంటి ఆపరేషన్కి నానమ్మ హైదరాబాద్ వచ్చి 1 నెల రోజులు ఉండిపోయింది. అది 5 సంవత్సరాల క్రితం. అప్పుడు చూడ్డం మళ్ళీ ఇదే. తలుపు తట్టాను. నానమ్మ తలుపు తెరచి ఎదురుగా నిలబడి ఎవరా అన్నట్టు కిందకు మీదకు అదే పనిగా చూసింది. నేను నానమ్మను అదే పనిగా చూశాను. అప్పటికిప్పటికీ చాలా మార్పు. అక్కడక్కడ నెరిసిన జుట్టు, చూపు ఆనలేదేమో. కళ్ళజోడు సరిచేసుకుంటుండగా ఇక ఇబ్బంది పెట్టడం ఎందుకని, నేను నానమ్మ నీ వినోదిని. నానమ్మ నా చేయి పట్టుకుని ఆప్యాయంగా, నువ్వట్రా నా మతిమండ, గుర్తుపట్టలేకపోయాను, ఎంత పెద్దవాడివయ్యావురా. అదే చేతిని చెక్కిళ్లపై తాకించింది. నా జన్మలో అంతటి ఆత్మీయత, అనురాగం చవిచూడలేదు. నానమ్మ ఆనందానికి పట్టపగ్గాల్లేవు. ఎవరెవరివో పేర్లు వల్లించి అందర్నీ పిలిచింది. ఏమమ్మో, ఎవరొచ్చారో చూడండి, నా మనవడు వినోద్ అని ఒకటే చెప్పుకుపోయింది. నాకేమో అందరూ కొత్త, కొంచెం ఎవ్వెట్టుగా తోచింది. తల వంచుకుని నుంచున్నాను. ఏంటబ్బాయి అలా సిగ్గుపడతావు? నువ్వు మా ముందు పుట్టినోడివే, మేమంతా నీకు కావలసిన వాళ్ళమే అంటూ ఒక నడువేసుకురాలు ఒక చెలోక్తి విసిరింది. మామ, మనవడొచ్చాడనే సంబరం తప్ప కాళ్లకు నీళ్ళిచ్చేదేమైనా ఉందా అంటూ ఒక అమ్మాయి చెముతో నీళ్లు తెచ్చిచ్చింది. నువ్వున్నావు కదే మనవరాలా అని నానమ్మండంతో కుర్రున ఇంట్లోకి పారిపోయింది. ఆ అమ్మాయికి 16 సంవత్సరాల వయసు ఉండొచ్చు. పొడగరి, సరిపడా లావు, లక్ష్మీ కళ ఉట్టిపడే ముఖ వర్చస్సు, ఇంత బొట్టు, ఆప్యాయత తొణికిసలాడే ఆ కళ్ళు. ఆ అమ్మాయి ఎవరైంటుందబ్బా అని ఆలోచిస్తూనే కాళ్ళు కడుక్కున్నాను. నానమ్మ నౌకరు కోటయ్యను పిలిచి సూట్ కేసు బెడ్డింగు లోపల పెట్టించింది. నాయనమ్మను అనుసరించాను. నావారు మంచం వాల్చి, కనీసం ఒక కార్డు ముక్కైనా లేకుండా ఊడిపడ్డావు, రేవుకి బండి పంపించేదాన్ని. ఇలా వస్తేనే సరదాగా ఉంటుంది అంటూ మంచం మీద కూర్చున్నాను. ఏం సరదానో ఏమో బాబు, ముఖం చూడు ఎలా పీకుపోయిందో, ఉండు కాఫీ కాచుకొస్తాను అంటూ నానమ్మ వంటింట్లోకి పోయింది. నేను ఇంటిని ఒకసారి పరికించి చూశాను. సామాను అంతగా లేదు. గోడ కానుకొని ఒక చెక్క భోషాణం, ఒక ఇనపెట్టె, ఒక మడత కుర్చీ, ఒక టేబులు, 2 నవ్వారు మంచాలు, ఇది ఆ ఇంట్లో ఉన్న సామాగ్రి. నానమ్మ కాఫీ గ్లాసుతో వచ్చింది. అది 1/2 లీటర్కు తక్కువ ఉండదు. వెండి గ్లాసు కావడం వల్ల తెల్లగా మెరుస్తూ ఉంది. ఇదేంటి నాయనమ్మ ఇంత కాఫీ తీసుకొచ్చావు? ఈ వయసులో కాకపోతే ఎప్పుడు తాగుతారా? నానమ్మ మాటల్లో ఆప్యాయత తొణికిసలాడింది. సగం తగ్గించు, ఇంత నా వల్ల కాదు. తగ్గించడానికి ఎంతుందని, తాగు పర్వాలేదు అంటూ చాప వేసుకుని నా ఎదురుగా కూర్చుంది. గ్లాసు నోటి దగ్గర పెట్టుకున్నా. ఒక్కసారి చురుక్కుమంది. అబ్బా అని తీశాను. కాలిందట్రా, నా మతిమండ, మరిచిపోయాను, ఆరబోసిస్తానుండు అని గ్లాస్ తీసుకుంది. నానమ్మ వేరే గ్లాసులో ఆరబోస్తూ, మీరేమో పింగాణి కప్పుల్లో అలవాటు, ఇక్కడ అలాంటివి లేవాయే అంటూ ఆరబోసిన కాఫీ అందించింది. నేను కాఫీ తాగసాగాను. యారా బాబు, ఆ అబ్బాయి కోడలో చిన్నది, అందరూ కులాసేనా?
అని నానమ్మ అడిగే ప్రతి ప్రశ్నకు సావధానంగా సమాధానమిస్తున్నాను కాఫీ గ్లాస్ అందిస్తూ. నానమ్మ, పక్క పోర్షన్లో ఎవరైనా అద్దుకుంటున్నారా? అవునరా, ఒక్కదాన్ని బిక్కుబిక్కుమంటూ ఉండాలి, అందుకని మన స్కూల్ మాస్టర్కి అద్దెకిచ్చాను, తోడుగా ఉన్నట్టుంటుందని. ప్రయాణం చేసొచ్చో, వేడినీళ్లు కాగబెట్టిస్తానుండు, స్నానం చేసి కునుకు తీస్తే కాస్త బళ్ళకి తిరుగుతుంది అంటూ నానమ్మ పెరట్లోకి పోయి పనివాళ్లకు నీళ్లు పెట్టమని పురమాయించింది. నేను నా వస్తువులన్నీ సర్దడం మొదలుపెట్టాను. నీళ్లు తోడాను బాబయ్య అనే పిలుపు రావడంతోనే స్నానాల గదిలోకి వెళ్ళాను. స్నానాల గది అంటే మరేమీ కాదు, తాటాకులతో కట్టిన దడి. షవర్ బాత్ చేసే అలవాటున్న నాకు ఎలాగో అనిపించింది. ఒంటిమీద బట్టలు తీయడానికి సిగ్గనిపించింది. కట్టుకున్న తుండు జారిపోతూ ఇబ్బంది కలిగిస్తోంది. ఎలాగో స్నానం ముగించుకునొచ్చాను. నానమ్మ పీట వేసి అన్నం వడ్డించి నేను తింటుంటే ఆప్యాయంగా చూస్తూ, మీ అమ్మకు నాన్నకు ఎలాగో నేను గుర్తుకురాను, కనీసం నీకన్నా ముసలి నానమ్మ గుర్తుకొచ్చింది, అదే 10,000. అది సరే, అసలు మీ నాన్న నిన్ను ఎలా పంపించాడ్రా అంది. అసలు నేను చెబితేగా. అంటే నువ్వు చెప్పకుండా వచ్చావట్రా, తప్పుకోదు, ఎక్కడికి పోయావో ఏమో అని గాబరా పడరు. అసలు నేను ఇంట్లో ఉన్నానో లేదో కనిపెట్టే తీరుకుంటే కదా నన్ను గురించి గాబరా పడ్డానికి. అదేంట్రా అలా అంటావు? ఆ అబ్బాయికి ఏదో వ్యాపారం, తీరుకుండకపోవచ్చు. మరి మీ అమ్మకో? అమ్మకా? ఆవిడ గారు మహిళా మండలి ప్రెసిడెంట్ కదా, అస్సలు తీరుకుండదు. ఏమైనా ఒక కార్డు ముక్క రాసిపడే, ఇక్కడికొచ్చాను నానమ్మని చూడ్డానికి అని, సరిపోతుంది. రాస్తాన్లే. మన ఊరొచ్చాను, నానమ్మను చూసి ఇక్కడే ఉండిపోదలుచుకున్నాను అని. దాంతో నానమ్మ ఉబ్బి తబ్బిబ్బైపోయి, మానాయనే చివరి క్షణాల్లో దీపం పెట్టడానికి నిన్ను ఆ దేవుడే పంపించాడు అని ఒకటే మురిసిపోయింది. నేను మధ్యాహ్నం కాసేపు మేనువాల్చి లేచేసరికి నానమ్మ పకోడీలు చేసి సిద్ధంగా ఉంచింది. ఎప్పుడూ కేకులు బిస్కెట్లు తినే నా నోటికి పకోడీలు భలే రుచిగా ఉన్నాయి. టిఫిను కాఫీ పూర్తి చేసి వరండాలో కుర్చీ వేసుకుని కూర్చున్నాను. నానమ్మొచ్చి, నీకేం తోచకపోతే అలా పొలాల వైపు వెళతావా అని అడిగింది. నాకు ఎప్పుడో అనుంది. నానమ్మ అడగనే అడిగింది, ఎగిరి గంతేశాను. నానమ్మ పాలేరు కోటని పిలిచి నాకు పొలం చూపెట్టమని పురమాయించింది. ఊరికి తూర్పు వైపు మా మాగాణి, పడమట వైపు తోట ఉందట. కోటయ్యొచ్చి, బాబుగారు పొలం వెళదామా తోటకు వెళదామా అని అడిగాడు. తోటకు తీసుకెళ్ళమన్నాను. కోటయ్య దారి తీశాడు. నడిచాం, ఎంతకీ తోట రాదే, ఎప్పుడొస్తుందా అని నాకు కుతూహలం. ఇంకా ఎంత దూరం కోటయ్య? ఇంకెంత బాబు, దగ్గరికి వచ్చేసాం, అదిగోనండయ్య, ఆ కనపడేదే. తోట చుట్టూ కొబ్బరి మొక్కలున్నాయి, లోపల కడుగు పెట్టాం. కోటయ్య నాకు చెట్ల గురించి వివరంగా చెప్పుపోతున్నాడు. పుస్తకాల్లో చదవడం వినడం తప్ప నాకై నేను ఏ చెట్టునూ చూడలేదు. ఏది ఏ చెట్టయింది నాకంతగా తెలీదు. బాబుగారు, ఈ నిమ్మ తోట 2 ఎకరాలు, ఇకపోతే ఎకరం బత్తాయి తోట, ఎకరం జామ తోట, 4 సపోటా చెట్లు, ఆ పెద్దగా కనపడేదే బంగినపల్లి మామిడి చెట్టు. ఈ మామిడి చెట్టు అంటే మీ తాతగారికి ఎంతో ఇష్టం. తోట మొత్తం ఎన్ని ఎకరాలు? మొత్తమా బాబు, 10 ఎకరాలు. తోటకి ఈశాన్యంలో పెద్ద బావుంది, దానికి ఒక మోటారు షెడ్డు. ఇవన్నీ తాతయ్యగారు ఉండగానే చేయించారట. ఇప్పుడు నానమ్మే పాలేర్లను పెట్టుకుని నెట్టుకొస్తోంది. కోటయ్య కొబ్బరి చెట్టువి బొండాలు దించాడు. 2 కొబ్బరి బొండాలు కొట్టి నాకిచ్చాడు. తాగుతుంటే ఇంకా తాగాలనిపించింది, కానీ 2 బొండాలతోనే కడుపు నిండిపోయింది. సూర్యుడు వాలిపోతూ ఉంటే పక్షులు తోట మీద కిలకిలా రావాలతో ఎగురుతూ చెట్లపై వాలుతున్నాయి. ఎంత ఆహ్లాదకరమైన ప్రకృతి! అది చూస్తుంటే చాలదా? చీకటి పడేదాకా ఇంటికి రావాలనిపించలేదు. ఇంటికి చేరేసరికి 7 గంటల పైన అయింది. పక్కన మాస్టారు దగ్గరకు ట్యూషన్కొచ్చిన విద్యార్థులు చదువుకుంటున్నారు. స్నానం పూర్తి చేసుకుని భోంచేసేసరికి 8 గంటలైంది. కోటయ్య పక్కవేసి వెళ్లాడు. మేను వాల్చాను. 10 గంటల వరకు చదువుకుని కుర్రవాళ్లు ఇళ్లకు వెళ్లేవాళ్లు వెళ్లగా కొంతమంది అక్కడే వరండాలో పకలు వేసుకున్నారు. తెల్లవారుజామున 4 గంటలకే ట్యూషన్ పిల్లలు చదవడం మొదలుపెట్టారు. రోజూ 8 గంటలకు గాని లేవని నాకు మెలకు వచ్చింది. మళ్లీ నిద్ర పట్టలేదు. లేచి మంచం పైన కూర్చున్నాను. నాకంటే ముందు లేచిన నానమ్మ, ఎరా బాబు, అప్పుడే లేచావా? మొహం కడుక్కో, పాలేరు పాలు తీసుకుని వస్తాడు, పాలు రాగానే కాఫీ పెట్టిస్తాను అని పెరట్లోకి వెళ్లి కొంపటి వెలిగించింది. ఇంట్లో అమ్మ చెల్లెలు 8 గంటలకు గాని నిద్ర లేవరు. కానీ నాయనమ్మ ఈ వయసులో ఇంత త్వరగా లేచి తన పనిలో నిమగ్నురాలైంది. ఈ వయసులో ఆమెకెందుకీ కష్టం? వీళ్లకు కష్టపడందే నిద్ర పట్టదు కాబోలు. లేచి బావి దగ్గరకు నడిచాను. నీళ్లు తోడాలంటే బావిలో బొక్కెను వెయ్యాలి. నేను వేస్తే అది కాస్త పడిపోతుందేమోనని తటపటాయిస్తుండగా కోటయ్య పాలు తీసుకుని పోబోతున్నాడు. కోటయ్య, ఒక బకెట్ నీళ్లు తోడిపెట్టు.
పాలచెంబు లోపల పెట్టి కోటయ్య నీళ్లు తోడి వెళ్లాడు. మొహం కడుక్కొని ఇంట్లోకొచ్చేసరికి నానమ్మ కాఫీతో రెడీగా ఉంది. ఉదయం 6 గంటలు కావస్తోంది. కిరసనాయిల బోర్డులతో కొంతమంది, లాంతర్లతో మరికొంతమంది బడిపిల్లలు ఇళ్లకు పోతున్నారు. వరండాలో కూర్చుని వాళ్లనే చూస్తున్నా నాకనిపించింది. నేను ఎప్పుడూ తెల్లవారుజామున లేచి చదువుకోలేదు. తెల్లవారుజామున లేచి చదువుకుంటే చదువు బాగా వంటపడుతుందట. బడి పిల్లలను పంపించి మాస్టారు బావి దగ్గరకు వెళుతూ నన్ను చూసి ఆగిపోయి, నిన్న మధ్యాహ్నం స్కూల్ నుంచి వచ్చేసరికి నిద్రపోతున్నారు, సాయంత్రం తోటకు వెళ్లారట, 4 రోజులుంటారు కదా అంటూ బావి దగ్గరికి వెళ్లారు. నాకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. అపరిచితమైన వ్యక్తి, పైగా పెద్ద మనిషి ఆయన. ఇంట్లో అద్దెకుంటున్న మాస్టారు ఈయనేనని ఊహించాను. కాని ఎలా మాట్లాడాలి? అయినా మాట్లాడడానికి ఏముంటుంది? ఆయన నాకు కొత్త, నేను ఆయనకు కొత్త. నానమ్మనడిగితే ఆయన గురించి చెప్పిన వివరాలివి. మాస్టారు పేరు దశరథ రామయ్య. 15 సంవత్సరాల నుంచి ఈ ఊళ్ళో హైస్కూలు మాస్టారు. ఈ ఊరు దాని పరిస్థితి బాగా అర్థం చేసుకున్న మనిషి. ఎదుటివాణ్ణి కష్టపెట్టకుండా తన పనేదో తను చేసుకుపోతూ అందరితోనూ మంచిగా కాలం వెళ్లబుచ్చుతున్నారు. అలా కాని పక్షంలో 15 సంవత్సరాలు ఒక్క ఊళ్ళో ఉండేవారు కాదేమో. నానమ్మ మనవరాలు ఆ నమ్మాయి ఎవరా అని ఎంత ఆలోచించినా అర్థం కాలేదు. తప్పుకుంటూ ఆ ఇంట్లో తిరుగుతూ ఉంటే నానమ్మను అడగకుండా ఉండలేకపోయాను, ఎవరా అమ్మాయి అని. కమల్రా, మన మాస్టర్ గారు అమ్మాయి. 10వ తరగతి పాస్ అయి ఇంట్లోనే ఉంది. నాకు వంట వార్పుల్లో సహాయం చేస్తూ ఉంటుంది. ఎంతో మంచి పిల్ల అని నానమ్మ ఆ అమ్మాయికి ఎన్నో మెరిట్ సర్టిఫికెట్లు ఇచ్చేసింది. అప్పుడే కమల వంటింట్లోకొచ్చింది. కమల అని నానమ్మ కేకేసింది. ఏంటి మామా అని వచ్చిన కమల నన్ను చూసి అక్కడే ఆగిపోయింది. ఎందుకే సిగ్గుపడతావు పరైదాన్లా? వాడు నా మనవడే కదూ. అయినా వాడిక నుంచి ఇక్కడే ఉంటాడు. ఎన్ని రోజులు గోడచోటని దాక్కుంటావు? పోమమ్మా అంటూ కమల వెళ్ళిపోయింది. అలా వెళ్ళిపోయిన వైపే చూస్తుండిపోయాను. మధ్యాహ్నం నాన్నగారికి లెటర్ రాస్తుంటే మాస్టారి రెండోవాడు, మా అక్కయ్య ఏమైనా పుస్తకాలుంటే ఇప్పించుకురమ్మంది అంటూ వచ్చాడు. నీ పేరేంటి? నా పేరు రఘు. మా అన్నయ్య పేరు రవి. మా అక్కయ్య పేరు అంటున్న రఘుని, అది సరే, మీ అక్కయ్య వచ్చి తీసుకుపోవచ్చు కదా. ఏం మీ అక్కయ్యకి ఏమైనా సిగ్గా అంటూ మధ్యలో ఆపాను. ఏమో బాబు, నేను వెళుతున్నా, మీకు మీ పుస్తకాలకు ఒక దండం అంటూ దారి తీశాడు. మొత్తానికి గడుగ్గాయే. కేకేసి ఒక తెలుగు మ్యాగజైన్ తీసిచ్చాను. రఘు మ్యాగజైన్ తీసుకుని పరిగెత్తాడు. పొలం, ఇల్లు అని 10 రోజులు గడిచిపోయాయి. ఈలోగా నాన్నగారి దగ్గర నుంచి ఘాటుగా లెటర్ వచ్చింది. అక్కడ ఏం వెలగబెట్టాలని వెళ్ళినట్టు పల్లెటూరు అంటావు? పై చదువు చదవడానికి ఓపిక లేదట. వ్యవసాయం చేస్తారట. వ్యవసాయం అంటే మాట్లాడుకున్నావా? దిగితే గాని లోతు తెలీదు. వ్యవసాయం చేసి బాగుపడినవాడు నాకు ఎవడూ కనపడలేదు. అయినా నువ్వు పని చెయ్యాలే గాని ఇక్కడ తక్కువైందా? వ్యాపారం చూసుకోవచ్చు, అటు ఫ్యాక్టరీ చూసుకోవచ్చు. అవి ఏమీ చేతగాక అక్కడికి వెళ్ళావు. నానమ్మను చూడాలని వెళ్ళినట్టయితే చూసావు కాబట్టి వచ్చే అంటూ 3 టావుల ఉత్తరం రాశాడు. ఎప్పుడూ మాట్లాడడానికే తీరికుండాని నాన్నగారు అంత పెద్ద లెటర్ రాయడానికి తీరికెక్కడదబ్బా? పాపం పిఏ చేత రాయించుంటాడు. వచ్చేయాలట. వచ్చి బిజినెస్ చూసుకోవాలట. చూసుకోవచ్చు. ఇవన్నీ క్లబ్బు మాటలు. నాన్నగారితో ఫ్యాక్టరీకి వెళ్లిన రోజులు గుర్తుకొచ్చాయి. డిగ్రీ పూర్తి చేయగానే ఏదైనా ఉద్యోగం చేద్దామనుకుని ప్రయత్నిస్తే నా ప్రయత్నానికి నాన్నే అడ్డుగా నిలిచారు. నీకు ఉద్యోగం చేసే కర్మ ఏం పట్టిందిరా? ఉన్న ఫ్యాక్టరీ చూసుకో అని నాన్నగారు విసుక్కున్నారు. ఆ రోజు నుంచి నాన్నగారితో ఫ్యాక్టరీకి వెళ్లడం మొదలుపెట్టాను. నెల రోజులు వెళ్లేసరికి తల బొప్పికట్టినట్లయింది. అన్నీ సమస్యలే, అంతా గొడవే. నాన్నగారికి వర్కర్లకు ఒక్క క్షణం కూడా పడేది కాదు. ఏదో బోనస్ విషయంలో స్ట్రైక్ నోటీస్ ఇచ్చారు. నిజమే, వాళ్ళు కష్టపడి పనిచేస్తూ ఫ్యాక్టరీకి ఎంత లాభం చేకూర్చారు. ఆ లాభాన్ని కొంత బోనస్ రూపంలో కోరుతున్నారు. దాంట్లో వాళ్ళ తప్పేముంది? సమస్యను పరిష్కరించుకోవాలి. స్ట్రైక్ చేస్తే ఫ్యాక్టరీ మూతపడుతుంది. అదే మాట నాన్నతో అన్నాను. నాన్న నా మీద మండిపడ్డాడు. వాళ్ళు స్ట్రైక్ చేస్తే నేను లాకౌట్ చేస్తాను. వాళ్ళు అడిగినప్పుడల్లా ఇస్తూ కూర్చుంటే ఫ్యాక్టరీ పైకప్పు కూడా పట్టుకుపోతారు. గుడ్డొచ్చి పిల్లల్ని వికరించిందట. కాస్త వ్యవహారం నేర్చుకుంటామని ఫ్యాక్టరీకి తీసుకొస్తే నా తప్పులు పడుతూ వాళ్లకు వకాల్తా వచ్చావన్నమాట. అదే ఆఖరి రోజు ఫ్యాక్టరీకి పోవడం. మళ్లీ వెళ్లలేదు. అంతేకాదు, నాన్నగారు ఏ విషయంలోనూ తలదూర్చడం మంచి పని కాదనిపించింది. ఆ రోజు తిట్టిన నాన్న ఈ రోజు ఆ వ్యవహారం చూసుకుందువుగాని అని 3 టావుల లెటర్ ముద్దుగా రాశాడు. పదే పదే చదువుకుని నవ్వుకున్నాను. కాలం గడిచే కొద్దీ కమలతో చనువు ఏర్పడింది. చాలా మంచి పిల్ల. సభ్యత, సంస్కారం ఉన్న కమలలో ప్రత్యేకత పరిమితంగా మాట్లాడడం. కమల అన్నయ్య అంటుంటే నా చెల్లెలు జ్ఞాపకం వచ్చేది. కాని చెల్లెలు అంత ఆప్యాయంగా ఏ రోజు అన్నయ్య అని పిలిచేది కాదు.
ఒరే అరే అని పిలవడం, ఎప్పుడూ సినిమాలు షికార్లు బాయ్ ఫ్రెండ్స్తో తిరగడం తప్ప. కమల చెల్లెలు కాకపోయినా చెల్లెలంటే ఇలా ఉండాలి అనిపించింది. ఇలా ఉంటే పుట్టినింటి నుంచి మెట్టినింటికి పోతే కన్నవారికి పేరు ప్రతిష్ట. కమలతో మాట్లాడుతుంటే నాకు తెలియని ఎన్నో విషయాలు తెలుసనిపిస్తోంది. నేను వచ్చిన దగ్గర నుంచి ఇంట్లో పని ఎక్కువైంది. వాళ్ళ ఇంట్లో ఎప్పుడు పనిచేసుకునేదో ఏమో. ఎప్పుడూ నానమ్మకు కుడిభుజంలా కనపడేది. చురుకు, ఓర్పు, సహనం అన్నీ ఉన్న నిండుకుండలాంటి కమలను కన్న తల్లిదండ్రులు ఎంత అదృష్టవంతులు. కానీ పాపం కమలే తల్లిలేని దురదృష్టవంతురాలు. రఘు, రవి స్కూల్ వదలడంతోనే అన్నయ్య అంటూ పరిగెత్తుకొస్తారు. ఇక దశరథరామయ్య గారికి నాతో మాట్లాడడం నిత్యకృత్యాల్లో ఒకటైపోయింది. మా ఇంటికి ఉత్తరం పక్కన రామకోటయ్య గారి ఇల్లు, పడమట బుచ్చయ్య గారిల్లు, దక్షిణాన ఆదిశాషయ్య గారిల్లు, ఇకపోతే తూర్పున రోడ్డు. ఒక ఇంట్లోంచి మరో ఇంటికి పోవాలంటే రోడ్డు అవసరం లేకుండా గూటి దారులున్నాయి. ఇక ఆడవాళ్ల రాకపోకలు ఆ దారుల గుండానే. రామకోటయ్య గారు కాలం చేసి చాలా రోజులైంది. ఆయన భార్య మీనాక్షి గారు కూతురు వనజాక్షిని పెట్టుకుని కాలం వెళ్లబుచ్చుతోంది. వనజాక్షి అందరికన్నా ముందు పరిచయమైనా ఇంటికి తరచుగా వస్తున్నా ఎక్కువగా మాట్లాడదు. గర్విష్టి అనడానికి వీల్లేదు. ఆమెను చూస్తే అలా అనిపించదు. నిర్మలమైన ముఖము, సున్నితమైన మాట తీరు, ఏదన్నా పనుంటే నానమ్మతో మాట్లాడి వెళ్ళిపోతుంది. ఎప్పుడూ 10 నిమిషాల కంటే ఎక్కువ ఉండదు. బుచ్చయ్య గారి భార్య పేరు ధనలక్ష్మి. అందరూ ధనమ్మ అంటారు. పిల్లా జల్లా లేకపోయినా పిల్లికి భిక్షం పెట్టదు. పేరుకు తగ్గట్టు డబ్బు మనిషి. వడ్డీ వ్యాపారం చేస్తుంటుంది. ఉన్నాస్తి చాలదన్నట్టు. ధనలక్ష్మి గారిని మహిళా లీడర్ అనొచ్చు. ఆదిశేషయ్య గారు మా దూరపు బంధువు. వరుసకి మామగారు అవుతారు. ఆయనకి ఒక కొడుకు, 2 కూతుళ్ళు. ఆ అబ్బాయి ఏదో ఉద్యోగం చేస్తూ ఊరికి దూరంగా ఉంటున్నాడు. పెద్దమ్మాయి పెళ్లి చేశాడు. రెండో అమ్మాయి పద్మ. పేరుకు తగ్గట్టు పద్మం కంటే కూడా అందంగా ఉంటుందనే చెప్పాలి. 16 సంవత్సరాల పరువంతో అరవిచ్చిన పద్మల్లా చూసిన వాళ్లకు మళ్లీ చూడాలనిపిస్తుంది. నేను ఇంతకాలం కలలు కన్న నవలా నాయిక తెలుగు పల్లెపొడుచు పద్మలో ఉట్టిపడుతోంది. అమాయకత్వంతో, చిలిపితనంతో పొక్కున నవ్వే పొలువరస, కొంటితనంతో కోపం, ఆ కోపంలో ఎరిపెక్కే చెక్కిళ్ళు. పద్మ నవ్వుతూ గలగలా మాట్లాడుతున్నా, కోపంతో మూతి ముడుచుకున్నా అందంగానే ఉంటుంది. అలాగే చూస్తూ ఉండిపోవాలనిపిస్తోంది. పద్మ ఒక్కరోజు కనిపించకపోతే నాకు ఏమీ తోచేది కాదు. అవును మరి, ఇన్ని రోజులు నా మనసులో ఊహించుకున్న చిత్రం కళ్ల ముందు కనిపించకపోతే ఎలా తోస్తుంది? ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తూ ఉండేవాణ్ణి. నన్ను ఆట పట్టించడం పద్మకు సరదా. నాకు పద్మను ఏడిపించడం ఒక వేడుక అయిపోయింది. నేను వచ్చిన మొదట్లో నేను ఇంట్లో ఉన్నప్పుడు ఆడవాళ్ళు ఎక్కువగా వచ్చేవారు కాదు. కాని ఇతగాడు పోడని నిర్ధారణకొచ్చారో లేక నేను వీళ్ళందరికీ పాతబడిపోయానో ఏదైతేనే మధ్యాహ్నమైతే చాలు ఇంట్లో విశ్రాంతి తీసుకోవడానికి వీలుండేది కాదు. వీళ్ల రాకపోకల వల్ల నాకు కొంత బాధ కలిగించేది. కూరలతో మొదలైన వాళ్ల సంభాషణ, రాజకీయాలు, సినిమాలు, ఒకరి మీద ఒకరు ఫిర్యాదులతో ఒక చిన్నపాటి మహిళా సమాజాన్ని జ్ఞాపకం చేస్తుండేది. నేను కాస్త ఖాళీగా ఇంటి దగ్గరుంటే రవి, రఘు చేరతారు. కథలు చెప్పమంటే నాకు రావన్నాను. ఇంత చదువుకున్నా సిటీలో ఉండొచ్చో, కథలు రావంటావేంటి? సిటీలో ఉండేవాళ్లు జనపదుల కథలు ఎప్పుడో మరిచిపోయారు. కథలల్లే తీరికొండదు. మరి ఏమల్లుతారు? వైరుబొట్లా అన్నాడు రఘు. అల్లుతారులే. నీకు కథలు కావాలంటే వెళ్ళి నానమ్మనడుగు, బాగా చెబుతుంది. ఏం బాగో, ఎప్పుడూ పాత చింతకాయ పచ్చడి పాత కథలే. మీకు అవన్నా వచ్చు, నాకు అవి రావు. ఏం నేర్చుకోకుండా మీరేం చేస్తారు అన్నాడు రవి. అప్పుడే వచ్చిన పద్మ వంట చేస్తారు అని దీర్ఘం తీసింది. మా అన్నయ్యకి అంతగతి పట్లే. అక్కడ వాళ్ళ నిండా నౌకర్లే అంది వంటింట్లో ఉన్న కమల. అలాగా వదినమ్మా అంది పద్మ. మీరు ఊరుకోండి, పానకంలో పుడకల్లా వస్తారు. పోయి ఆ వంట ఏదో మీరు చూసుకోండి అని కసిరాడు రఘు. పెద్ద మొనగడొచ్చాడు చెప్పడానికి. ముందు జీవనదిలా పారుతున్న ముక్కు చీదుకో అంది కమల. బావగారిని విసిగించకండ్రా, ఎంతమంది చుట్టుముడితే ఆయన తట్టలేరు పాపం అని రఘుని, రవిని పక్కకు నెట్టి ఒక ముక్కాల పీట నా ఎదురుగా వేసుకుని కూర్చుని, బావగారు ఇక చెప్పండి. ఇంటర్వ్యూ చేస్తున్నారా అన్నాను నేను. ఇంటర్వ్యూ అంటే ఇంటర్వ్యూయే. అడిగేదానికి సూటిగా సమాధానం చెప్పాలి. అలాగే మరదలు గారు. ఇదిగో చెప్పకన్నయ్యా, అయినా నువ్వు అడిగేదేంటి? అన్నయ్య సమాధానం చెప్పేదేంటి? బోడి పోయి పని చూసుకోవమ్మా అంటూ కమల వంటింట్లో నుంచి వచ్చింది. పోయి నువ్వు వంట చేసుకో, పెద్ద గరిటె తీసుకుని యుద్ధానికి వచ్చినట్లున్నావు అంది పద్మ. అసలు మా మగాళ్ళ మధ్య రామాయణంలో పిడకల వేట మాదిరి మీరేంటి అన్నాడు రవి. నాకంతా అయోమయంగా తోచింది. నెమ్మదిగా అక్కడి నుంచి జారుకుంటే మంచిదనిపించి లేచాను. కూర్చోండి బావగారు, ఎక్కడికి జారుకోవాలని ప్రయత్నిస్తున్నారు?
పద్మ, మీ అమ్మతో చెబుతాను ఇక్కడ గొడవ చేస్తున్నావని అన్నాడు రఘు. మా నాన్నే, చెప్పు. మీ అన్నకు సమాధానం చెప్పడానికి ధైర్యం లేక జారుకుంటున్నారు, ఆయనకు చెప్పు. అడగండి బోర్డు మెంబర్ గారు అన్నాను. బోర్డు మెంబరా? కాదులే, బోర్డు మెంబర్. ఏం, మన పంచాయతీ బోర్డు మెంబర్ సీతాలంత మాత్రం అడగలేనా? అడగలేనని ఎందుకు జడుస్తావు? అడిగేదేంటో అడిగి త్వరగా దయచేయి అన్నాడు రవి. చెప్పండి మీ పేరు. పెళ్లి రోజున చెబుతారులే అంది కమల. నీకు అనవసరం. మీ పేరు? వినోద్. చెప్పాడుగా, నీ పేరు చెప్పు అన్నాడు రఘు. పద్మ ముఖం జేవురించింది. ఏం చెయ్యాలో తోచక, నేను రావడమే బుద్ధి తక్కువ, నేను వెళుతున్నా అంది బొంగమూతి పెట్టి లేచి. ఈ మాత్రం దానికేనా ఏదో తోడేసేదాని మాదిరిగా చెంగు ఎగ్గట్టుకుని వచ్చావు అంది కమల. పద్మ, అడగకుండానే పోతావే అంటూ కేక వేశాను. అడుగుతానులే, దొరకపోరు అంటూ చెయ్యాడించింది. ఇప్పుడు అడిగావుగా, ఇకపో అంటూ వెక్కిరించాడు రఘు. అందరినీ వెక్కిరిస్తూ పద్మ వెళ్ళిపోయింది. వాన వెలిసినంత ప్రశాంతత ఏర్పడింది. మరుసటి రోజు పద్మొచ్చి దుప్పట్లాగేసరికి లేచాను, లేకపోతే ఇంకా నిద్రలోనే ఉండేవాణ్ణి. అదేంటే పద్మ, రాత్రివాడు చాలా పొద్దుపోయి పడుకున్నాడు, అప్పుడే లేపాలా అంది నానమ్మ. మామ, ఇది పల్లెటూరు, వాళ్ళ ఊరు కాదు, 8 గంటల దాకా పడుకోవడానికి. ఇదేంటబ్బా, ఈ పిల్ల ఈరోజు ఇంత పొద్దుటే వచ్చి పడిందని మనసులో అనుకుని బ్రష్ తీసుకుని బావి దగ్గరకు పోయి మొహం కడుక్కుని వచ్చేసరికి పద్మ కాఫీ గ్లాస్తో నుంచునుంది. ఏంటో మరదల గారికి ఈరోజు మా మీద ప్రేమ ఎక్కువైనట్లుంది, తెగ పరిచర్యలు చేస్తున్నారు అంటూ గ్లాస్ తీసుకున్నాను. చూడు మామ, ఏదో పాపమని కాఫీ అందిస్తే విక్రిస్తున్నాడు అని ఫిర్యాదు చేసింది. ఏం లేదులే నానమ్మ, నీ పని చేసుకో. ఇదిగో పద్మ, మాట్లాడదలుచుకుంటే డైరెక్ట్గా మాట్లాడు, మధ్య నానమ్మ ఎందుకు? అలాగా బావగారు, నిన్న అందరూ కలిసి గేలు చేసి పంపారు, ఈరోజు నిన్ను ఆదుకునే వాళ్ళెవరూ లేరు. సూటిగానే మాట్లాడతాను, సమాధానాలు ఇవ్వండి. నిన్నిచ్చానుగా, నిన్నిచ్చిన దగ్గర నుంచి అడుగుతాను. అడుగుతావా? అడుగు. మీదేవూరు? నీకు తెలీదా? అది అనవసరం, అడిగిన దానికి సమాధానం. పద్మాపురం. కాదు, అబద్ధం చెబుతున్నావు, ఆ పేరున్న ఊరు లేదు, సరైన సమాధానం కావాలి. అబద్ధమని నీకెలా తెలుసు? ఆ ఊరున్న పేరున్న ఊరు నా ముందే ఉంది. ఎక్కడా? ఇదిగో నా ఎదురుగా అని పద్మను చూపెట్టాను. ఇదిగో అబ్బాయి, సంభాషణ పెడదారి పట్టించాలని చూస్తున్నావు. ఇదిగో అమ్మాయి, మా ఊరు హైదరాబాదు. ఏం చదువుకున్నావు? ఎంకాం. అదేంటి? అది తెలియదానివి నువ్వడిగేదేంటి? వెళ్ళి కూరలు తరుక్కో అంది కమల అప్పుడే వస్తూ. నువ్వాగమ్మాయి, ఏదో అక్కడ విషయాలు అడిగి తెలుసుకుందామని మొదలు పెడితే మీరు నడుమ జడ్డు పొలలు వేస్తారు. మరి ఆ తెలుసుకునేదేదో సూటిగా తెలుసుకోవచ్చుగా, అడ్డు ప్రశ్నలు వేసి మధ్యలో మమ్మల్ని గచ్చనగాయలు చేస్తావు. సూటిగా అడుగుతానులే వదిన గారు, కోపించుకోకండి. బావగారు, మీ ఊర్లో చూడదగ్గ ప్రదేశాలేమిటి? ఒకటేంటి, చాలా ఉన్నాయి. ఒకటి జూలాజికల్ పార్కు. అంటే? అంది పద్మ. అంటే నీ వంటి కోతులు కొండముచ్చులు ఉంటాయి. కమల నవ్వుతూ ఉంటే పద్మ మూతి ముడుచుకుంది. వేరే సమయంలో అయితే దులిపేసేదే. నేను చెప్పే విషయాలు చెప్పననుకుంది కాబోలు కామ్గా ఊరుకుంది. ఇంకా సలార్జింగ్ మ్యూజియం అంటే పురాతన వస్తు ప్రదర్శనశాల, చూడడానికి చాలా బాగుంటుంది. ఇంకా ఎయిర్పోర్టు, బ్యాంకు బండో, గండిపేట చెరువు, గోల్కొండ పోర్టు. అంటే రామదాసుని బంధించిన కోట అదే కదూ అంది కమల. అవును, అక్కడ బందికానా ఇప్పటికే ఉంది. ఇకపోతే చార్మినార్, మక్కా మసీదు, హైకోర్టు, ఇంకా చెప్పాలంటే చాలా చాలా ఉన్నాయి. మరిప్పుడన్నా తిరిగ్గా చెబుతాను అన్నాను. బావా, ఊళ్ళో ఖాళీగా ఉన్నప్పుడు నువ్వేం చేస్తుండేవాడివి? కారేసుకుని అలా ట్యాంక్ బండ మీదకో, లేకపోతే స్నేహితులతో సినిమాకో, ఎక్కడికి వెళ్ళకపోతే ఇంట్లో కాలు మీద కాలు వేసుకుని కూర్చునేవాణ్ణి. ఇంట్లో కూర్చుని ఏం చేసేవాడివి అంది పద్మ. నిన్ను ఊహించుకుంటూ పగటి కలలు కనేవాణ్ణి. ఆ పగటి కలలు ఈరోజు నిజమయ్యాయి. అయితే నన్ను కలలో చూసావన్నమాట. చూశాను. చూసి ఈ కొండముచ్చి ఎవరబ్బా అని అనుకున్నాను. ఇక్కడికి రాగానే తెలిసింది. దాంతో కమల ఒకటే నవ్వు. పద్మ ముఖం కోపంతో ఎరుపెక్కింది. అప్పుడే చూడాలనిపిస్తోంది. అన్నయ్య చెబుతుంటే మీరందరూ వినేస్తున్నారా అంటూ రవి రఘు వచ్చారు. ఏం లేదు, మనందర్నీ అన్నయ్య హైదరాబాద్ తీసుకువెళ్లి అక్కడ ప్రదేశాలు చూపిస్తాడట అంది కమల. నిజంగా? అయితే మేము వస్తాం అని రవి రఘు గంతులు వేశారు. బుజ్జుకోండ్లే, బట్టలు సర్దుకోండి అంది పద్మ ఉక్రోషంగా. నిజమే అనుకుని వెళ్లబోతున్న రఘుని రవిని ఆపి, మిమ్మల్ని ఆట పట్టిస్తున్నారు, వెళ్లేటప్పుడు తప్పకుండా తీసుకువెళతాను, ఇప్పుడు కాదు. తర్వాత ఓకే అని బొజ్జగించి పంపాను. మా ఊరు పేరంటాల తిరునాళ్ళంటే చాలా ప్రసిద్ధి. చుట్టుపక్కల గ్రామాల వాళ్ళంతా ఆ రోజు మా ఊళ్ళోనే ఉంటారు. అమ్మవారి దేవాలయం ఊరికి తూర్పు వైపున, చెరువు ఆవలి వైపున చేలల్లో ఉంది. దేవాలయం చుట్టూ కొబ్బరి చెట్లు, ఎంతో ప్రశాంతమైన వాతావరణం మధ్య పవిత్రంగా ఉంటుంది మా ఊరి గుడి.
అమ్మవారు చాలా మహిమగల దేవతని అక్కడి వాళ్ల మూఢనమ్మకం. పొద్దుట లేవగానే తలస్నానం చేయరా బాబు అని కేక వేసింది నానమ్మ. ఎందుకు నానమ్మ? అదేంట్రా, ఈరోజు పేరంటాళ్ల పండగ. అయితే నా పండగ కాదుగా. అది కాదురా, ఈరోజు అమ్మవారి తిరణాలు జరుగుతుంది. తిరణాలు చూసి అమ్మవారి దర్శనం చేసుకుని వద్దు గాని. తిరణాల అనేసరికి నౌకరు ధర్మయ్య ఎప్పుడూ వల్లించే తిరణాల విశేషాలు గుర్తుకొచ్చాయి. తప్పకుండా చూడాలనిపించింది. సాయంత్రం ఎప్పుడెప్పుడవుతుందా అనిపిస్తున్న నాకు సాయంత్రం పద్మొచ్చి, నాన్న తిరణాలకు బండి కట్టిస్తున్నాడు, వచ్చేవాళ్లు రావచ్చు అనేసరికి ఎక్కడలేని ఉత్సాహం వచ్చింది. రఘు, రవి మేమొస్తాం అనేసరికి బండి ఆడవాళ్లకు మాత్రమే అంది పద్మ. మీ మగమహారాజులు బండి వెనకే నడిచి రావాలి అంటూ పద్మ నా వంక ఓరగా చూసింది. రవి, రఘు నా దగ్గరకొచ్చి, అన్నాయ్ నువ్వు తిరణాలకు వెళతావా అన్నారు. వాడు ఎప్పటినుంచో తిరణాల చూడాలనుకుంటున్నాడు అంది నానమ్మ. భలే భలే, అయితే మేము అన్నయ్యతోనే వస్తాం అని పిల్లలు గొంతులు మొదలుపెట్టారు. బావగారు, మీరు బండి వెనక రావాలి అంది పద్మ. వాడికేం కర్మ మీ బండి వెనక రావడానికి? బండి తొట్లో కూర్చుని జర్జగా వస్తాడు అంది నానమ్మ. బావగారు బండి తొట్లో కూర్చుని ఎలపటదాన్ని బదులు దాపటదానికి బదులు ఎలపటదాన్ని తోలితే నా సామిరంగా బండి కాస్త చెరువులో, చెయ్యో కాలో పోయి కూర్చున్న వాళ్ళు కాస్త ఆసుపత్రిలో. పెళ్లి కావాల్సిందనివి నువ్వు బండెక్కకు అంది కమల. అన్నయ్య, పద్మ నడిచొస్తుంది, మేం బండిలో కూర్చుంటాం, నువ్వే నడుపు, ఎలా బండి నడవదో చూస్తాం అన్నారు రవి, రఘు. చూడవే మామ, బండి మాది, నన్నే నడిపిస్తారట అంటూ రాగాలు మొదలుపెట్టింది. అయినా ఆడవాళ్ళతో తిరునాళ్ళు చూడడమేంటి? మా దారి మాది, మీ దారి మీది. బావగారు, మేం లేకపోతే తిరునాళ్లలో మీరు మారిపోగలరు, మేం లేమా అన్నాడు రవి. పెద్ద మొనగాళ్ళు ఉన్నారయ్యా అని రవినెత్తిన ఒకటి ముట్టింది పద్మ. ఎందుకు బాబు, బస్తీలో పెరిగిన వాడివి, ఏదో వచ్చావు, మళ్ళీ జాగ్రత్తగా పంపాలి, దగ్గరుండి విపులంగా అన్నీ చెబుతాను, అసలే నువ్వు నోట్లో వేలు పెడితే కొరకలేవు అంది పద్మ. అలాగా, అయితే అన్నయ్య నోట్లో వేలు పెట్టు అంది కమల. ఎంతైనా అన్న చెల్లెలు ఒకటి, ప్రతిదానికి అన్నను వెనకేసుకొస్తావు. మీ పరాచకాలు దారి పొడుగున ఆడుకోండి, తిరణాలకు టైం అయింది, బయలుదేరండి అంది నానమ్మ. త్వరగా తయారవ్వండి అని పద్మ వెళ్ళిపోయింది. మీరు త్వరగా తయారవ్వండి, అసలే ఆడవాళ్లు గంటల తరబడి తయారవుతారు అంటూ దీర్ఘం తీశాడు రఘు. బండిలో ఆడవాళ్లు, బండి వెనక నేను, రవి, రఘు నడిచొస్తున్నాం. బండిలో ఉన్న పద్మ, బావగారు ఎద్దు పేడ వేస్తోంది. ఏం మరదలా, తీసి నీ మీద వేయినా? కాదు బావా, చూడకుండా కాలు వేసి వేళ్ళకిల్లా పడతావని. పడితే ఎత్తడానికి నువ్వున్నావుగా మరదలా. ఎంత ఆశ పాపం, నీకేనా పాపం? చాలే, దారి పొడుగునా ఒకటే గోల అని కమల పద్మను మందలించింది. దేవాలయానికి పోవాలంటే ఒకటే దారి, చెరువుగట్టు. దారి పొడుగున ప్రభలు, సవారీ బళ్ళు, ప్రభలు ఒకదాని మించి ఒకటి వస్తున్నాయి. ఎంతో అందంగా అలంకరించారు. ప్రతి ప్రభకు ఒక మైకు. 10 పాటలు కలిసిపోయి ఏదీ అర్థం కాకుండా చెవులు చిల్లు పడుతున్నాయి. ప్రభల ముందు కత్తి కరసాములు చేస్తూ ఉంటే చూడ్డానికి ఎంతో సరదాగా ఉంది. ఒకళ్ళని మించి ఒకళ్ళు పోటీపడి పల్టీలు కొడుతూ సాము చేస్తున్నారు. దారికి ఇరువైపులా దుకాణాలు. నిన్నటిదాకా ప్రశాంతంగా ఉండే ఈ ప్రదేశం తెల్లవారేసరికి ఒక ఊరు వెలిసింది. జనం పుట్టపగిలి ఉసుళ్ళొచ్చినట్లు వస్తున్నారు. దేవాలయం చేరేసరికి తల ప్రాణం తోక్కొచ్చింది. ఇక దేవీ దర్శనం కావాలంటే ఆ ప్రాణం కాస్త పోతుందనిపించింది. కోడెలను, పొట్టేళ్లను గుడి చుట్టూ ప్రదక్షిణం చేయిస్తున్నారు. ఖాళీ రోజుల్లో అమ్మవారి దర్శనం చేసుకోవచ్చులే అని గుడి చుట్టూ ప్రదక్షిణం చేసి బయటపడ్డాం. కమల, పద్మ గాజులు కొనుక్కుంటున్నారు. నేను రవి, రఘుకి మిఠాయిలు కొనిపెట్టి అక్కడే నుంచున్నాను. బావా, లక్కపెడతలు కొనుక్కో, ఆడుకుందువు గాని అని పద్మ కేకేసింది. ఇదిగో మరదలా, కోపం వచ్చిందంటే నీతోనే ఆడుకుంటాను. చాలా తొక్కిసలాటుగా ఉంది. అవసరంగా కంటే అనవసరంగా సరదాకొచ్చేవాళ్లు ఎక్కువ. ఒకళ్ళ మీద ఒకళ్ళు పడుతున్నారు. చూసేవాళ్లకు కావాలని పడుతున్నట్లు అనిపిస్తోంది. చీకటి పడబోతోంది. అనయ్య, చీకటి పడితే మెళ్ళో గొలుసులు మిగలవు, ఇక వెళదామా అంది కమల. మీరు వెళ్ళండి, మేం తర్వాత వస్తామని నా చేయి పట్టుకున్నారు రఘు, రవి. పద్మ, కమల వెళ్ళిపోయారు. రఘు, రవి నా చేయి పట్టుకుని తిప్పడం మొదలు పెట్టారు. టీ స్టాల్ దగ్గర టీ తాగుదామన్నాను. శంకరం, అతనితో పాటు ఒక 10 మంది కుర్రాళ్ళు అక్కడికి చేరారు. టీ బిల్లు ఇవ్వబోతే ఇవ్వనివ్వలేదు. ఎలా ఉంది తిరణాలా అని అడిగాడు శంకరం. బాగానే ఉంది అన్నాను. ఇంకాస్త పొద్దుపోతే బాగుంటుంది. అయితే తిరణాల రాత్రంతా ఉంటుందా అని నేను అనేసరికి అందరూ నవ్వారు. ఎందుకు నవ్వారో అర్థం కాలేదు. తిరణాళ్లు జరిగేదే రాత్రుళ్ళు, చెడు తిరుగుళ్లకు అనువైన సమయం రేయి అన్నాడు శంకరం. నాకేమీ అర్థం కాలేదు. అంతలో రవి, రఘు అక్కడ తోలుబొమ్మలట్టుంది చూద్దామా అని లాగసాగారు.
నాకు లోపల చూడాలనే ఉంది. కానీ శంకరం తోలుబొమ్మలట ఏం చూస్తారు? అలాగా వాళ్ళ మాదిరిగా కాసేపట్లో అసలు బొమ్మలే ఆడతాయి, మీరు పొండి అని రవిని రఘును కసురుకున్నాడు. రవి రఘు వెళ్ళిపోయారు. నాకు మనసు చివుకుమంది. నాకు శంకరం వాళ్ల మిత్ర బృందం ఏం నచ్చలేదు. మరి హద్దు అదుపు లేకుండా ప్రవర్తిస్తున్నారు. చూడు బ్రదర్, తిరణాలంటే ఇది అని బండి జల్లలో జరుగుతున్న భాగతాన్ని చూపెట్టారు. ఆడమగ కౌగులించుకుని విచ్చలవిడిగా ప్రవర్తించడం చూశాను. తిరణాలంటే ఇంతే, మరేమీ ఆశ్చర్యపోక ఇంకా చాలా జరుగుతాయి. పేకల దాకా తాగాలి, తాగకపోతే అమ్మవారు ఊరుకోదంటారు, అందుకే తాగుతారు. తాగి మత్తు దిగేదాకా చిందులేస్తారు. పుణ్యం పేరుతో పేరుకుపోతున్న పాపానికి ఇదే నిదర్శనాలు. శంకరం ఉపన్యాసం విన్న నాకు పనికిరాని నాలెడ్జి చాలా ఉన్న మనిషి అనిపించింది. పిల్లలు ఏమయ్యారోనని తోలుబొమ్మలాట దగ్గరకు వెళ్ళాను. హనుమంత కల్లుముంత అంటూ కథకొని మాట విని మతిపోయింది. హనుమంతుణ్ణి కళ్ళు తాగిన మైకంతో కల్లుముంతతో పోలుస్తున్నాడు. దాన్ని వింటూ అందరూ ఆనందిస్తున్నారు. అబ్బా, ఏం జనం నాయనా అనిపించింది. అక్కడ ఉండబుద్ధి కాక రఘుని రవిని తీసుకుని ఇంటిదారి పట్టాను. అన్నాయ్, ఎలా ఉంది తిరునాళ అని అడిగారు రఘు రవి. ఏడ్చినట్టుంది. సాయంత్రం పొలం వెళ్లడం, చీకటి పడేదాకా అక్కడే ఉండడం, తెలియని విషయాలు కోటయ్యని అడిగి తెలుసుకోవడం నా నిత్యకృత్యాల్లో ఒకటైపోయింది. కోటయ్య చాలా మంచివాడు. కోటయ్యను చూస్తున్నా, కోటయ్య మాటలు వింటున్నా నాకు ధర్మయ్య గుర్తుకు రాసాగాడు. నేను తినేదాకా ముద్ద ముట్టేవాడు కాదు. ఏం చేస్తున్నాడో ఏమో. ధర్మయ్య జ్ఞాపకం రాగానే బాధ కలిగింది. కోటయ్యతో అన్నాను, కోటయ్య, ధర్మయ్య అని మా ఇంటి దగ్గర ఉంటాడు. చాలా మంచివాడు. నిన్ను చూడగానే ధర్మయ్యని చూసినట్టుంటుంది. బాబూ, ఆ ధర్మయ్య ఎవరనుకున్నారు? నా పెద్దయ్య కొడుకు, నవ్వుతూ చెప్పాడు కోటయ్య. ఆ మాట వినేసరికి ఎంతో ఆనందం కలిగింది. ఎన్ని రోజుల నుంచి పనిచేస్తున్నావు కోటయ్య? నాకు ఊహొచ్చిన దగ్గర నుంచి మీకాడనే పనిచేస్తుండానయ్యా. మా తాత మా అయ్య మీకాడనే పనిచేసిండట. అయితే మా ఇంటి విషయాలు నాకంటే నీకే బాగా తెలుసుండాలి. తెలిసి ఏమి లాభం బాబు. మీ తాతగారు ఉన్నంతకాలం మహారాజులా ఉండేవారు. ఆయన కాలం చేసినాక రాజులేని రాజ్యంలో అయిపోయింది. ఎంత తెలిసినా ఏం చేసినా పైన చూసుకునే మనిషి లేకపోతే అంతా దండగ బాబు. మీరొచ్చిన కాడి నుండి నాకు మళ్ళీ కొత్త ఊపిరి వచ్చిందయ్యా. భోజనం చేస్తూ ఉంటే నానమ్మ ఎదురుగా కూర్చుంది. నానమ్మ, ఏం బాబు, తిని ఇంట్లో కూర్చోవాలంటే నాకెలాగో ఉంది. ఏం తోచకపోతే అలా బజారుకు వెళ్ళు, నలుగురితో కలిస్తే కాలక్షేపం అవుతుంది. ఇదేమన్నా పెద్ద బజారనా కాలక్షేపం అవడానికి? రోజూ వెళ్ళొస్తున్నానుగా. అయితే ఏం చేయమంటావు? నువ్వేం చెయ్యొద్దు, నేనే చేస్తాను. నువ్వు మాత్రం కాదనుకో. ఏంటో, ఆ చేసేది చెప్పి చేయొచ్చుగా, నేనేమన్నా కాదంటానా? మాగాణి కౌలుకిస్తున్నాం కదా, ఈసారి కౌలు గీవులు ఏమీ అక్కర్లేదు. నేనే నోట్లు పెట్టిస్తాను. నువ్వు పెట్టిస్తావా? ఏం చేత కాదనా? అది కాదురా. ఏది కాదు? ఈత రాదని గట్టును కూర్చుంటే రాదు, దూకితే అదే వస్తుంది. నువ్వు చెప్పేది సామెత. ఈత రాకుండా దూకితే మునిగి చేస్తారు. ఎవరి పని వాళ్ళు చెయ్యాలి. నీ వల్ల ఏమవుతుంది? ఎవరి పని వాళ్ళంటే అసలు అది మన పనే కదా. మనం కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటే వాళ్ళు చేస్తున్నారు. కాలు మీద కాలు తీసి నడుము వంగితే మనం వాళ్ళకంటే బాగానే చేస్తాం. మంచికి చెడ్డకు కోటే ఉండే ఉన్నాడు కదా. ఎంతో నచ్చజెప్పిన తర్వాత నానమ్మ నీ ఇష్టం అని ఒప్పుకుంది. ధన్యవాదాలు బావగారు. వ్యవసాయం చేయబోతున్నారటగా? పద్మ అన్న మాట నాకు వ్యంగ్యంగా ధ్వనించింది. నేను చేయడం కాదు మరదలా, నాతో పాటు నువ్వు కూడా చెయ్యాలి. నాకంత గతి పట్లే. ఏం, మా అన్నయ్యకు గతిపట్టి చేస్తున్నాడు అనుకున్నావా? ఉన్న పొలం దున్నుకోవడంలో తప్పులేదు అంది కమల. ఇలా చదువుకున్న వాళ్ళంతా నాగలు పడితే దేశంలో ఉద్యోగాలకు చిక్కే ఉండదు. అబ్బో, మరదల గారికి లోకజ్ఞానం పెరిగిపోతుందే. అవును బావగారు, మీ సరసనుంటే మాత్రం ఇంకా కొన్ని రోజులుంటే మినిస్టర్ అవుతావు అంది కమల. చీర ఎగదోపి గోచిపెట్టి కళ్ళు పెరుగుతుంది అన్నాను నేను. ఇదిగో, ఇందాక చెప్పాను నాకంత గతి పట్టలేదని. నేను హాయిగా ఏ పట్టణంలోనో చల్లని గదుల్లో కార్లలో తిరుగుతాను. నువ్వు కలగంటున్నావా అంది కమల. కలలు కాని అలవాటు మీ అన్నగారిది, నాది కాదు అంటూ విసురుగా వెళ్ళింది పద్మ. కోపం వచ్చిందనుకుంటాను. అదంతేలే, నిన్ను చూడకుండా కాసేపు ఉండలేదు అంది కమల. నానమ్మ కమల పురాణానికి వెళ్లారు. మాస్టారు రవి రఘు అయితే మధ్యాహ్నం ఇంట్లో ఉండరు, సెలవు రోజైతే తప్ప. ఇంట్లో ఒక్కడే ఉన్నాను. మంచం మీద కూర్చుని పేపర్ చదువుతున్నాను. పేపర్ చదువుతున్నానే కాని మనసంతా పద్మ మీదే ఉంది. ఇంట్లో ఎవరూ లేరు. పద్మొస్తే బావుండనిపించింది. కాసేపు ఆట పట్టించి చెవులు మెలిపెట్టి కూర్చోబెట్టచ్చు. సెంటు వాసన తగిలేసరికి ఎవరా అని పేపర్ తీసి చూశాను. ధనలక్ష్మి వచ్చింది. వస్తూనే, ఏమలుడు వ్యవసాయం మొదలుపెట్టావటగా అంటూనే మంచం మీద ఒక పక్కన కూర్చుంది. లేచి నుంచోబోయాను.
సిగ్గెందుకోయ్, నాకంటే చిన్నవాడివేగా, కూర్చో అని భుజం పట్టుకుని కూర్చోబెట్టింది. ఇదెక్కడ చనువురా బాబు అని మనసులో అనుకున్నాను. ఈరోజు పొలం పోలేదా? ఎందుకు పోలేదు? భోజనానికి వచ్చాను. ఇంట్లో ఎవరూ కనిపించలేం, పురాణానికి వెళ్లారు. అయితే ఇంట్లో నువ్వు ఒక్కడవేనన్నమాట. అయితే మరీ మంచిది. వెళ్ళొస్తానని అంటుందేమో అనుకుంటే టెస్ట్ వేసేట్టుంది. బయట చెంగు తీసి మాటిమాటికి గాలిలో ఊపుతూ నా వంక చూసి నవ్వుతోంది. ఎందుకలా చేస్తోంది? ఎందుకలా చేస్తోందో నాకు అర్థం కాక అయోమయంతో ఆమె వంక చూశాను. ఈవిడి గారికి సిగ్గులేదా? మగాడి ముందు ఇలాగైనా ప్రవర్తించేది మనసులో అనుకుని నిశ్చలంగా ఉన్నాను. నాలో ఎలాంటి చలనం లేకపోయేసరికి ఎలా ఉంది? ఏంటి అన్నాను అమాయకంగా. వాసన అంది. ముక్కులు పగిలిపోతున్నాయి. అత్తరు సాయిబును తెమ్మంటే పెసల్గా తెచ్చాడు. సెంటా? షాంపూలు సెంటు బాగా ఉంటే రేపు తెస్తానన్నాడు. నీకు చూపెడదామని వచ్చాను అని బయట ఊపింది. ఏది? అదే వాసన. నువ్వు బస్తీలో పెరిగినోడివి, అత్తర్ల బొత్తర్ల సంగతి బాగా తెలుస్తుందని. మరి మీకెందుకు అత్తర్లు? నాకంటే నా కోసమా? అంతా మీ మా కోసం. ఆయన కోసమా? ఆయన అసలు చొక్కాయే వేసుకోడుగా, అత్తరెందుకు పాపం? ఆయన వేసుకోడు కరెక్టే. నే రాసుకుంటే ఆయన వాసన చూస్తాడు. నేను ఏం చేసినా ఆయన కోసమేగా. పెళ్ళైన కొత్తలో నన్ను కాలు కింద పెట్టనిచ్చేవాడు కాదు మహారాజు. ఇప్పుడు ఆయనని కాలు కింద పెట్టకుండా చూడాల్సి వస్తుంది. అదేంటి? ఆయన ఆరోగ్యం అంతంత మాత్రంలే, వీక్ అయిపోయాడు. అందుకని కనిపెట్టి చూడాల్సి వస్తుంది. ఆయన కాస్త పుట్టుకుమంటే నా గతేం కాను. ఆయన పోతే మాత్రం ఈవిడి గారికేం? వ్యవహారాలన్నీ ఈవిడేగా చూసేది. ఆయన అరుగు మీద చుట్ట కాల్చుకుంటూ కూర్చుంటారే గాని ఆయన వల్ల ఏం కాదే అనుకున్నా. ఆడదానికి మొగుడు చోట లేకపోతే కష్టం. ఆడుకుంటాడైనా గుడ్డాడైనా పర్వాలేదు, మొగదిక్కు అనేది కావాలి. అబ్బా, ఏం పతివ్రతలా చెప్పేసింది. మొగుడనేవాడుంటే వాడి అండన ఏం చేసినా చెల్లుతుంది, అదన్నమాట ఈవిడి గారి ప్రతిభక్తి. దీన్ని బట్టి తెలుస్తుందేమిటంటే మొగుడిని అసమర్థుని చేసి విచ్చలవిడిగా రాజ్యం చేస్తుందన్నమాట. ఏంటి ఆలోచిస్తున్నావు? నా గురించేనా? నా ఆలోచనంతా పద్మ మీద ఉంది. ఈవిడెక్కడ దాపురించిందిరా అనుకుంటున్నా. నాకంత వయసేం లేదు, నీకంటే 1-2 సంవత్సరాలు అటు ఇటు అంతే. అదేంటి, ఇందాక నీకంటే పెద్దదాన్ని అని చనువుగా కూర్చుని ఇప్పుడిలా అంటోంది? అయినా నా వయసుతో ఈవిడి గారికేం పని? ఏటసలు మాట్లాడవు? పద్మావ వాళ్ళు చలాకీగా మాట్లాడతావు అని చెప్పారు. మాట్లాడడానికేముంది, మీరే మాట్లాడుతున్నారుగా. నేనొక్కదాన్నే ఇంట్లో ఉండేది, ఎప్పుడన్నా అలా రావచ్చుగా, నాకు కూడా కాలక్షేపంగా ఉంటుంది. అయినా నాతో ఆవిడికి కాలక్షేపం ఏమిటి అనుకుని, కాలక్షేపానికి అమ్మలక్కలందరూ రోజూ కలుస్తూనే ఉన్నారు కదా అన్నాను. రోజూ కలిసిన అవే మాటలు. నువ్వైతే కొత్త కొత్త విషయాలు చెబుతావని నీ దగ్గరే నేర్చుకోవాల్సి వచ్చేటట్టుంది. ఇంకో వారం తిరగకుండా నిన్ను మార్చేస్తాను. నేను తల వంచుకునే ఉన్నాను. ఈవిడితో ఏం మాట్లాడినా శృతిమించేటట్లుందని. అసలు ఇప్పటికే శృతిమించింది. ఏదో పెద్దదాన్ని మర్యాదిస్తున్నాను. ఎప్పుడు పక్కకి జరిగిందో భుజానికి భుజం తాకింది. చెంగును లేచాను. దూరంగా నుంచుని చొరచొరా చూశాను. షాక్ కొట్టిందా? లేదు, ఫీజు ఎగిరిపోయింది. ఈ వయసులో ఫీజు పోవడం ఏమిటి? నాకైతే ఎగిరి తన్నాలనిపించింది. అలా చేయడానికి ఆడదైపోయింది. ఎన్నో పెడార్థాలొస్తాయని అసలు ఆమెకు నా మీద అలాంటి అభిప్రాయం కలగకూడదు. గాలి మనిషిలా ఉంది. పురాణం దగ్గర నుంచి నానమ్మ కమల వచ్చారు. బ్రతుకుజీవుడు అనుకున్నా. నానమ్మ వస్తూనే ఏమే ధనం, ఎంతసేపైంది వచ్చి? ఇప్పుడే మీరు లేరని వెళ్ళబోతున్నాను, ఎంతలో మీరు రాని వచ్చారు. వెళ్ళడం ఎందుకు? మన వినోదేగా ఇంట్లో ఉంది. ఏం లాభం? ఉలుకులేదు పలుకులేదు. ఆడపిల్ల కంటే సిగ్గెక్కువ. వస్తే కనీసం కూర్చోమనలేదు అంటూ నా వంక ఓరగా చూసి మూతి తిప్పింది. నాకైతే అసహ్యం అనిపించింది. అదేంటన్నాయ్, నిన్ను ఆడపిల్లం చేసింది ధనమ్మత్త అంది కమల. శ్రీమన్నారాయణుడికే ఎరుక. నేనెంత మీ అత్త నన్ను ఆడపిల్లం చేస్తేనే నా ఆరోగ్యానికి మంచిది. ధనం ముఖం జేవురించుకుపోయింది. మీ అన్నలాంటి వాళ్ళు చెల్లెల దగ్గర మాట్లాడవలసిందే, నీ వెళ్ళొస్తా అంటూ దారి తీసింది. ఇంకా ఉంటే పరువు పోతుందేమో. ఆవిడగారు పోవడంతోనే హాయిగా గాలి పీల్చుకున్నాను. రంకు నేర్చినమ్మ బొంక నెరవకుండా ఉంటుందా? మాటలు ఎలా మార్చగలిగింది? ఇంటికొచ్చినప్పుడల్లా 10 మంది ఆడవాళ్లను చుట్టూ వేసుకుని తనేదో పెద్ద పతివ్రతలాగా పలానా వాళ్ల కూతురు అలా తిరుగుతుంది, ఇలా తిరుగుతుంది, పలానావిడ పలానా వాడితో లేచిపోయింది. ఇదే ఆవిడగారి ప్రసంగాల్లో ముఖ్య ఉపన్యాసం. చెప్పేది శ్రీరంగ నీతులు, దూరేది దొమ్మర గుడిసెలు. మంచివాళ్లైతే ఒకరి సంగతే పట్టించుకోరు. తన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి 10 మంది తప్పుల్ని వేలెట్టి చూపుతారు. ఇలాంటి వాళ్ళు అన్ని చోట్ల ఉంటారు. వీళ్లే ఈ సమాజంలో నెగ్గుకొస్తారు. నేను వ్యవసాయం మొదలు పెట్టడం ఊళ్ళో వాళ్లకు చోద్యంగా ఉంది. వీడికేమన్నా పిచ్చి పట్టిందా? మనవడు పండిస్తే నానమ్మ పాత్రలు నిండిపోవాలి అని అందరూ నవ్వుకున్నారు.
నాకు పట్టుదల పెరిగింది. ఎందుకు నా వల్ల కాదో చూస్తాను. రైతు బిడ్డ ఎక్కడ పెరిగి పెద్దయినా రైతు బిడ్డే. వాడే పండించాలి, 10 మందికి పెట్టాలి. శాస్త్రి గారి దగ్గరికి వెళ్లి మంచి రోజు చూసుకుని ముహూర్తం పెట్టుకున్నాను. నానమ్మ ఆశీస్సులతో వ్యవసాయం మొదలుపెట్టాను. దగ్గరలో ఉన్న టౌనుకు వెళ్లి మందులు కొట్టడానికి స్ప్రేయర్ కొనుక్కొచ్చాను. అంతేకాకుండా ఊళ్ళో అనుభవం ఉన్న వాళ్ళను సంప్రదించి 1-2 సార్లు తీసుకెళ్లి చూపెట్టాను. నా పట్టుదల, కృషికి కొంతమంది అబ్బురపడితే అసూయపడిన వాళ్లు లేకపోలేదు. మా పొలం వెళ్లాలంటే పంచాయతీ రోడ్డు మీదుగా వెళ్ళాలి. ఎడ్లబళ్ళన్నింటికీ అదే దారి. రోడ్డుకు ఒక పక్క పంట కాలవ, యువతల పక్క పొలం వాళ్లకు నీళ్లు పోవాలంటే రోడ్డు గండి కొట్టాలి. బళ్లకు ఇబ్బందిగా ఉండేది. ఒకరోజు నేను ఆ పొలం ఆసామి కనబడేసరికి, రోడ్డు గండి కొట్టి రోడ్డు పాడు చేయకపోతే సిమెంట్ పైపు వేసుకోవచ్చుగా బాబాయ్, అందరికీ పనికొచ్చే రోడ్డు అన్నాను. ఆ ఆసామి శేషగిరిరావు కస్తున లేచి, మాలవ్ చెప్పొచ్చో, నీ తెలివితేటలో ఆ పట్టణంలో ఉంచుకో, ఇది పల్లెటూరు, సంవత్సరాల తరబడి చేస్తున్నావు, ఎవరూ చెప్పలేదు. ఈ పటి సలహా నీ పొలం ఎక్కడుంటే నువ్వే అదే పని చేసేవాడివి. నీ బొళ్ళి పోవాలంటే గండికి గడ్డి వేసుకో, లేకపోతే తోలుకు రాకు. నేను అతను మాట్లాడే మాటలకు జవాబు చెప్పలేకపోయాను. సంస్కారవంతుడితో మాట్లాడినా సబబుగా ఉంటుంది. అనవసరంగా కదిలించి కంపు చేసుకున్నాననిపించింది. వ్యాకుల చెందిన మనసుతో ఇల్లు చేరాను. ఇల్లు చేరేసరికి, హేరా శేషగిరిరావుతో తగదా పడ్డావట అంది నానమ్మ. ఎవరు చెప్పారు? కోటిలింగం ఇటు పోతూ చెప్పిపోయాడు. నేను వద్దామనుకునేలోగా నువ్వే వచ్చేశావు. అసలేం జరిగింది? చెప్పలేదా కోటిలింగం? చెప్పాళ్లే. అయినా పంచాయతీ రోడ్డు గండి కొట్టుకుంటాడు, ఇంకేమైనా చేసుకుంటాడు, నీకెందుకురా? అసలు ఇలాంటి విషయాల్లో తలదూర్చి మనసు పాడు చేసుకోవడం ఎందుకని మందలించింది. ఇదేంటి, నానమ్మ కూడా వాళ్ల వైపే మాట్లాడుతోంది. మాట్లాడకేం చేస్తుంది? ఆవిడ అంతకంటే అర్థం చేసుకోలేదు. అందరూ అందరే. నా టైం చాలా వరకు పొలంలో గడిపేయడం నేర్చుకున్నాను. ఈ మధ్య భోజనానికి కూడా రావడం లేదు. క్యారియర్ పొలానికే వస్తోంది. కోటయ్యకు మామూలుగా ఎప్పుడన్నా తీరకపోతే వేరే వారి చేత పంపించేది నానమ్మ. తను వచ్చిన దగ్గర నుంచి తోటలో ఎంతో మార్పు కొట్టొచ్చినట్లు కనబడుతూనే ఉంది. ఎండిపోబోతున్న నిమ్మలు కొత్త చిగుర్లు వేసి పచ్చగా కళకళలాడుతున్నాయి. మళ్లీ తోటకు మంచి రోజులొచ్చాయి, మీ తాత రోజులు గుర్తుకొస్తున్నాయి అని అందరూ అంటుంటే నాకెంతో సంతోషంగా ఉంది. అసలు నాన్నగారు అమ్మేలను చూశారు, కానీ నానమ్మ నేను బ్రతుకుండగా సెంటు పొలం కూడా అమ్మడానికి వీల్లేదన్నట. మామిడి తోటలో కాలు మీద కాలు వేసుకుని పడుకుని ఆలోచించుకుంటున్న నాకు దూరంగా సీతాకోక చిలుకల పద్మ రావడం కనిపించింది. ఏంటబ్బా ఈరోజు క్యారియర్ పట్టుకొస్తోంది అనుకున్నా. వాళ్ల పొలం కాడిగట్టు పొలం. వాళ్ల నాన్న పొలానుంటే వాళ్ల నాన్నకు క్యారియర్ తీసుకొస్తోంది. వాళ్ల నాన్నకు తెస్తూ నాకు తెచ్చిందన్నమాట. ఏం మరదలా కాళ్ళిడుస్తున్నావు? కాళ్ళనిప్పులా? ఏం బావా కాళ్ళు పడతావా? పట్టమంటావా? అబ్బా ఎంత ఆశ! ఆశేముంది, పాపం అంత దూరం నుంచి కష్టపడి నడిచొచ్చావు కదా, అందుకని. కాళ్ళేం పడతావులే, ఆ రోజులు ముందున్నాయి. ముందు ఈ క్యారియర్ పనిపట్టు. పొద్దుట్నుంచి కష్టపడ్డావు. ఏం పాపం నువ్వు తీసుకొచ్చావు? కోటయ్య తూర్పు పొలం వెళ్ళాడట, మామ నాకిచ్చి పంపింది. క్యారియర్ తెరుస్తూ, బావగారికి ఆవకాయ ఇష్టమా గోంగూర ఇష్టమా అంది పద్మ. ఆవకాయ అంటే ఆంధ్రులకు ఆడపడుచు, గోంగూరంటే ఆంధ్రులకు మాత, దేన్ని నేను వదులుకోను. ఇక్కడికొచ్చి మాటలు నేర్చారు. నువ్వెదురుగా ఉంటేనే మాటలొస్తాయి. వస్తాయి వస్తాయి, నేను వెళుతున్నా, పలవరిస్తూ కూర్చో అని వాళ్ళ నాన్న క్యారియర్ తీసుకుని వెళ్ళిపోయింది. నాకు పద్మ మనసు అంతుబట్టని సమస్య కూర్చుంది. తనకు ఒక్కరోజు పద్మ కనబడకపోతే ఎలానో ఉంటుంది. తను రోజు వస్తూనే ఉంది, నన్ను కవ్విస్తూనే ఉంది. అసలు నన్ను ప్రేమిస్తోందా, లేకపోతే ఈ ప్రేరేపణ ఎందుకు? ఆమె మనస్తత్వం అంతేనా? ప్రతి శనివారం తలంటు స్నానం చేయిందే నానమ్మ ఊరుకునేది కాదు. స్నానం ముగించుకుని వచ్చేసరికి అద్దం దువ్వెనతో కమల నుంచునుంది. అద్దం తీసుకుని అద్దంలో నా ప్రతిబింబాన్ని చూసుకున్నాను. చూస్తూ అలాగే ఉండిపోయాను. అన్నయ్య, ఏంటి ఆలోచిస్తూ నుంచున్నావు? నీ ముఖం బాగానే ఉందిలే. కమల కేకతో ఈ లోకంలోకొచ్చి ఆ అని మాత్రం అనగలిగాను. నువ్వేం ఆలోచిస్తున్నావో చెప్పనా? చెప్పు. నేనిక్కడికొచ్చినప్పుడు నా ముఖం తెల్లగా మెరిసిపోయేది. అది ఇప్పుడు ఎంత కమిలిపోయిందో. అప్పుడు జుట్టు ఎంచక్క చెవులపైనుంచి వంకర తిరిగి వెనకాల గిరజాల జుట్టు మెడపై పడుతూ ఉండేది. ఇప్పుడు అంటకత్తెరతో తల చిన్నగా అయిపోయింది. అప్పుడు బెల్ బాటం ప్యాంటు, ఇప్పుడు గ్లాస్కో పంచే, హై హీల్స్ బూట్లు పోయి కిర్రు చెప్పులు. దాని గురించేనా నువ్వు ఆలోచించేది అంది కమల. ఆలోచన కాదు కమల, ఆశ్చర్యం. నాలో ఎంత మార్పు! ఇలా చూస్తే అమ్మా నాన్న నన్ను గుర్తుపట్టరనుకుంటాను. కొన్ని రోజులు పోతే మేమే గుర్తుపట్టలేం. సౌకుమార్యం పోయి మూటుగా తయారయ్యావు. ఇంకా ఎలా అవుతావో ఏమో. ఎలా అయినా నేను నేనేగా.
నువ్వే గాని ఇంకా మూటుగా అయ్యావనుకో ఎవరూ నిన్ను పెళ్లి చేసుకోరు. ఎందుకని అని అమాయకంగా అడిగినట్లు అడిగాను. ఎందుకా, ఈ కాలం ఆడపిల్లలు తన భర్త ఏ సినిమా యాక్టర్ మాదిరిగానో ఉండాలని ఊహించుకుంటూ కలలు కంటున్నారు. అయితే పల్లెటూరి హీరో మాదిరిగా ఉంది కదా నా వేషం. పల్లెటూరి హీరో పనికిరాడు, కాలేజీ హీరోయే కావాలి. అలాగా, అయితే ఒక పని చేస్తే పోలే. పెళ్లి సంవత్సరం ముందనగా జుట్టు పెంచడం మొదలు పెడితే సరిపోలే, చెవుల మీదకొస్తాయి. జాగ్రత్తగా నీడపట్టునుంటూ యాపిల్ జ్యూసు టమాటా జ్యూసు తీసుకుంటే బుగ్గల మెరుపు నిగారింపు వాటంతట అవే వస్తాయి. అప్పుడు అబ్బాయిలు వెనక నుంచి చూసి అమ్మాయి కాబోలనుకుని వెంటపడి 1/2 మైలు నడిచి నా ముఖం చూసి తిట్టుకుంటూ పోతారు. అయితే అబ్బాయిలు వెంటబడితేనే ఆ వేషం మార్చావన్నమాట. మరి కాకపోతే అమ్మాయిలు వెంటబడితే అనుకున్నావా? ఆ మాటలకు కమల ఒకటే నవ్వు. నేను నవ్వాను. ఇదో అన్నా చెల్లెలు అలా గంటల తరబడి నవ్వుతూ ఉండండి, కాఫీ చల్లారిపోతుంది. వచ్చి తాగి తీరిగ్గా నవ్వుకోండి అని వంటింట్లోంచి నానమ్మ కేకేసింది. తూర్పు పొలంలో కలుపు తీస్తున్నాను. కోటయ్యొచ్చి, బాబు, నానమ్మగారు భోజనానికి ఇంటికి రమ్మంటున్నారు. నేను కూలీ దగ్గర ఉంటాను, మీరు వెళ్ళండి. ఎందుకు? మొన్న ఆవుకు పెద్ద జబ్బు చేసింది కదా, నయమైతే పాలు పొంగల్ చేస్తానని మొక్కుకుందట, అందుకని తమరిని రమ్మందండి. కోటయ్య, జబ్బు చేస్తే హాస్పిటల్కి తీసుకెళ్లాలి కానీ పాలు పొంగిస్తాను పెరుగు పడతాను అంటే తగ్గుతుందా? మనుషులకే గతి లేదు బాబు, ఆసుపత్రి. పశువులకి ఎక్కడా? అమ్మవారుండబట్టి మేం బతుకుతున్నాం. ఆ మహత్యం మీకు తెలీదు. కళ్ళు పోయినోళ్లకు కళ్ళొచ్చాయంట. నువ్వు చూసావా? మా పెద్దోళ్ళు చెప్పారు. వాళ్ళు చూసారా? వాళ్ళకి వాళ్ళ పెద్దోళ్ళు చెప్పారంట. అయితే ఎవరూ చూడలేదన్నమాట. అంతా మీ పిచ్చి కోటయ్య. తప్పు తప్పు, అలా అనకండి, సెంపలేసుకోండి. అది సరేలే, పని తొందరగా చేయించుకునే వెళుతున్నా. వనజాక్షి వాళ్ల పొలం పక్కనే ఉంది. పొలం నుంచి కాబోలుస్తోంది. పొలం నుంచేనా? అవును, అమ్మ కలుపు తీస్తోంది. అన్నవి చూస్తున్నా. ఏంటి ఈ వేళప్పుడు ఇంటికొస్తున్నారు? నానమ్మ రమ్మంది. నేను గుళ్ళోకి వెళ్ళొస్తాను అని అమ్మవారి గుళ్ళోకి దారి తీసింది. నేను నడవడం మొదలు పెట్టాను. కాస్త దూరం వచ్చేసరికి శంకరం వాళ్ళు వంతెన గోడ మీద బయటాయించి కనపడ్డారు. కాలవ కాస్త నిండుగా వస్తోంది. కొత్త నీళ్లు కదా, చేపలేమన్నా పడదామని అన్నాడు శంకర్. ఇక్కడ కూర్చుంటే ఎలా పడతాయి? మనం ఇక్కడ కూర్చుని పట్టే చేపలు వేరు, అక్కడ కూర్చుని పట్టే చేపలు వేరు అని కాలవ గట్టువైపు చూశాడు. ఇద్దరు గాలాలు వేసి కూర్చున్నారు. వినోద్, మంచి కొర్రమేను పడాలి కాని రాత్రి భోజనానికి పిలుస్తానులే. వెళ్ళొస్తా, భోజనానికి టైం అవుతోంది. వెళుదుగాని. అది సరే, నీకు ఫిషింగ్ హాబీ లేవా? అలాంటివేమీ లేవు. కాసేపు కూర్చుని చూడు, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈలోగా గుడికెళ్లిన వనజాక్షి రానే వచ్చింది. వంతెన మీద కూర్చున్న మిత్ర బృందం చూపులు అటు సారించారు. వాళ్ల చూపుల తీక్ష్ణత ఎక్కువైపోయింది. అంటే ఒక్కొక్కరిని మాటలతో భస్మం చేస్తారన్నమాట. ఏదో అనర్థం జరుగుతుంది అని అనుకుంటూనే ఉన్నాను. ఒకడు శంకరాన్ని బాబాయ్ అని సంబోధించి, వనజాక్షి ఈరోజు ఏ వనంబు పావనంబు చేసిందో. వనజాక్షి వంతెన మీదకు రాగానే శంకరం చాలా మర్యాద అభినయిస్తూ, వదినగారు, ఎక్కడికెళ్ళుస్తున్నారు మండుటెండ్లో? వనజాక్షి తల ఉంచుకుని పోతూనే ఉంది. అన్నగారటు, మీరిటు, ఎంతకీ ఎవరా అన్నగారు అని శంకరం ఏదేదో ఓవుతూనే ఉన్నాడు. వనజాక్షి మట్టుకు తలెత్తకుండా నడుస్తోంది. ఏం పతివ్రతరా బాబాయ్ అన్నాడు గాంధీ. నా ఒంట్లో వేడి పుట్టుకొచ్చి కొతకొతలాడిపోయాను. చిచ్చి, వీళ్ళు మనుషులా పశువులా? ఒక ఆడపడుచుని పట్టుకుని ఇలా వాగుతారా? అది నేనుండగా నా ఇంటి పక్క అమ్మాయిని. నా కోపం నాకు ఒళ్ళు తెలియనివ్వలేదు. స్టాప్ ఇట్! పెద్ద కేక వేశాను. అందరూ స్టన్ అయిపోయి చూడడం మొదలు పెట్టారు. ఆపండ్రా, వినోద్కు ఒంట్లో వేడి పుట్టినట్లుంది వ్యంగ్యంగా అన్నాడు శంకర్. నా ఒంట్లో వేడి పుట్టలేదు, మీ కళ్లకు వేడి పుట్టి కనపడిన వాళ్ళందరినీ గేలి చేస్తున్నారు. ఇది గేలి చేయడం కాదు, చురకలు వేయడం అన్నాడు గాంధీ. ఆ చురకలు వేయడం ఏం బాగాలేదు. వచ్చేపోయే ఆడవాళ్ళని గురించి అంత హీనంగా మాట్లాడితే ఎంత బాధపడతారు? బాధపడి చేసే భాగవతాలు మానుకుంటున్నారా అన్నాడు అశోక్. వాళ్ళు చేసే భాగవతాలు చూడడం తప్ప మీకు వేరే పని లేదా? అది ఒక పనేనాయనా. పెద్ద శ్రీరామచంద్రుడిలా మాట్లాడుతున్నావు. మేం పనుగట్టుకుని ఇలా మాట్లాడకపోతే జనం మరీ బరిదేగించి బజార్న పడతారు. మా నోర్లకు జడిసి కాస్త కుదురుగా ఉంటున్నారు అన్నాడు గాంధీ. మీ ఆడవాళ్లను ఇలానే ఎవరైనా అనరని గ్యారంటీ ఏంటి? అంత ధైర్యం ఈ ఊళ్ళో ఎవరికి లేదు. నోరెత్తితే ఎముకలు విరుగుతాయి అన్నాడు అశోక్. చెప్పి నేను ఫూల్ అయ్యాను. ఇంటికొస్తూ దారి పొడుగున వనజాక్షిని గురించి ఆలోచించా. ఎందుకు ఆ అమ్మాయిని గురించి తప్పుగా మాట్లాడాలి? ఆవిడ ముఖం చూస్తే అలా అనిపించదే. బరితెగించిందైతే ఎదురు తిరిగి 4 దులిపేసేది. అభిమానం కలది కాబట్టి తల ఉంచుకుని వచ్చేసింది. ఆవిడ చెడిపోయిందంటే నేను నమ్మను. ఇందులో ఏదో ఆంతర్యం ఉంది. ఆ నిర్మలమైన కళ్ళు చూస్తే ఎవరూ ఆమెని అలాంటిది అని అనుకోరు.
ముఖాన్ని చూసి నడవడికలు చెప్పొచ్చు. ఆ ముఖాన్ని చూస్తే దురుద్దేశం, దురభిప్రాయం కలగదు. అలాంటి వనజాక్షిని ఎందుకు పొడుచుకు తింటున్నారు? అందుకే కాబోలు ఏదో పోగొట్టుకున్నట్లు ఎలాగో ఉంటుంది. ఇంటి దగ్గర అవుతున్న కొద్దీ భయం పట్టుకుంది. వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు నేను అక్కడే ఉండడం వనజాక్షి చూసింది. నా గురించి ఏమనుకుంటుందో? మళ్ళీ ఆమె కనబడితే ఎదురుపడి ముఖం ఎలా చూపించగలను? వెధవలు నా ఎదురుగానే మాట్లాడాలా? నాయనమ్మతో చెబుతుందేమో నీ మనవడు వాళ్లతో ఉండి చెడిపోతున్నాడు అని. అయినా నేను వాళ్లతో తిరిగితే కదా. కర్మం కాలి అక్కడ తారసపడ్డారు. మళ్ళీ నన్నేమన్నా అంటారేమో అనే భయం కంటే ఆవిడ బాధపడుతుందేమోననే వ్యధ ఎక్కువైంది. భోజనానంతరం వనజాక్షి మా ఇంటికొచ్చి నానమ్మతో ఏదో మాట్లాడసాగింది. నాకేమో భయం. ఆమె వచ్చేటప్పుడు తలదించుకుని పక్కకు తప్పుకున్నాను. ఏదో గిల్టీ ఫీలింగ్తో. నానమ్మతో ఆ విషయం మాత్రం చెప్పలేదు కదా. వనజాక్షి వెళ్లగానే నానమ్మ నా దగ్గరకొస్తుంటే మళ్ళీ అనుమానం. ఒరే, వాళ్ల ఆవు ఈనిందట, కోడిదోడు పుట్టిందట, నీకు జున్నిష్టమేమోనని జున్నుపాలు తెచ్చింది. అమ్మయ్య, ఏదైనా ఫిర్యాదు చేసిందేమనుకున్నా, బ్రతికించింది. నా కోసం జున్నుపాలు తీసుకొచ్చింది అంటే నా మీద దురభిప్రాయం ఏర్పడినట్టే. దేవుడి దృష్టిలో మనుషులంతా ఒకటైనా ఈ ఊరి మనుషుల దృష్టిలో దేవుళ్ళందరూ ఒకటి కాదు. అమ్మవారి కోవిలే కాక ఊరికి 3 దేవాలయాలున్నాయి. తూర్పు వైపున శివాలయం, పడమటి దిక్కు విష్ణువాలయం, ఊరి నడిబొడ్డున ప్రసన్న ఆంజనేయస్వామి దేవాలయం. శివరాత్రి నాడు శివాలయం కళకళలాడుతూ రాత్రంతా జాగారంలా ఉంటుంది. వైకుంఠ ఏకాదశికి విష్ణాలయం దేదీప్యమానంగా వెలిగిపోతూ వైకుంఠానికి ఇదే ముఖ్యద్వారమా అనిపిస్తుంది. మిగతా రోజుల్లో వాటి అతిగతి ఆ దేవుళ్ళకే తెలుసు. కాని ఆంజనేయస్వామి దేవాలయం అలా కాదు. పేకాట అనే భజనతో, బూతు పంచాంగ పఠనంతో, ద్వంద్వార్థాల సినిమా పాటలతో, సిగరెట్లనే అగరవత్తులతో ఎల్లప్పుడూ సందడిగా ఉంటుంది. ఎంత అదృష్టవంతుడో ఆ స్వామి. నిత్యం క్రమం తప్పకుండా పొద్దున్న సాయంత్రం దేవాలయం శుద్ధి చేసి దీపారాధన చేసిపోతూ ఉంటాడు శాస్త్రిగారు. ఆయన ఎవ్వర్నీ నొప్పించడు. అప్పుడప్పుడు ఒకరిద్దరు తొంటర్లు తాత ఒక రౌండు ఆడిపోకూడదు అంటే వాళ్ల మాటలకు పైకి నవ్వి, దేవుడితో, స్వామి వీళ్ళు నీ శిష్యులు, వాళ్లపై కోపగించుకోకు, నీ ముందు ఇలా కాసేపు కుప్పిగంతులు వేసిపోతుంటారు అని తన బాధను దిగమింగుకునేవాడు నిస్సహాయుడు. ఆ రోజు హనుమాన్ జయంతి. నానమ్మ గుడికి వెళ్లి టెంకాయ కొట్టమంది. టెంకాయ, అగరత్తులు, సాంబ్రాణి తీసుకుని వెళ్లాను. అక్కడి దృశ్యం చూసి మనసు చివుకుమంది. నేను గుడికి రావడం, అక్కడ కూర్చుని పేకాడే వాళ్లకు వింతగా ఉంది. వినోద్ వాళ్లు ఉండబట్టేరా ఇంకా మనం ఇలా ఉండగలుగుతున్నామని అక్కడ ఒకడు వ్యాఖ్యానించాడు. అవును, నాలాంటి వాడు లేకనే మీరు గుళ్ళో పేకాటలాడగలుగుతున్నారు అని మనసులో అనుకుని, పూజారి గారు మీతో కాస్త మాట్లాడాలి, ఏమనుకోకపోతే ఒకసారి ఇంటివైపు రాగలరా అని ఇంటికొచ్చేశాను. నా వెనకే పూజారి గారు ఇంటికొచ్చారు. కూర్చోవడానికి కుర్చీ చూపాను. వారు కూర్చోవడానికి తటపటాయించడం గమనించి, తాతగారు మీరు పెద్దవారు, కూర్చోండి, మీతో గుడి విషయాలు కొన్ని మాట్లాడాలి అని నేను వారెదురుగా కూర్చున్నాను. అంతలో నాయనమ్మ మంచినీళ్ళు తాగుతారా అంటూ వచ్చింది. కాస్త మజ్జిగ తెప్పించండి అన్నారు. నానమ్మ కమలను కేకేసి మజ్జిగ తీసుకురమ్మని చెప్పింది. పెద్దవారు కాబట్టి పేరు పెట్టి పిలవాలనిపించక, తాతగారు ఎప్పుడూ గుడి ఇలాగే ఉంటుంది కదా, గుడికి వచ్చేవాళ్ళు ఏమీ అనరా? గుడికి ఎవరన్నా వస్తేగా బాబు చూసి అనడానికి. మీ తాతగారు కాలం చేయడంతోనే గుడి వైభవం అంతా మట్టిలో కలిసిపోయింది. కమల మజ్జిగ తెచ్చి పూజారి గారికి ఇచ్చింది. మీకేమైనా కావలసొస్తే నానమ్మని అడగచ్చుగా. ఏం కావాలని అడగను. దేవునికి నాకు లోటు లేకుండా మీ తాతగారు 25 ఎకరాలు దేవాలయం పేరు పెట్టారు. హద్దు అదుపు లేకుండా జనం తయారవుతుంటే వారు మాత్రం ఏం చేస్తారు అంది నానమ్మ. అనుకుంటే ఒక హద్దులో పెట్టొచ్చు. అసలు గుడి ఎవరిది? మీ తాతయ్య కట్టించింది కాబట్టి దీని మంచి చెడ్డ వినోదాన్ని చూడాలి అంది కమల. చిన్నదానివైనా బహుబాగా చెప్పవమ్మా. బాబు మీరు తలుచుకుంటేనే గాని గుడి బాగుపడదు. నా చివరి క్షణంలో గుడి వైభవాన్ని చూసుకుని పోతాను. మీరు బాధపడకండి, దాని బాధ్యత నేను తీసుకుంటాను అని హామీ ఇచ్చి పూజారి గారిని పంపాను. నానమ్మ కూడా నా నిర్ణయానికి సంతోషం వెలుబుచ్చింది. గుడి చుట్టూ పడిపోయిన ప్రహారీ రిపేర్ చేయించాను. గేటు పెట్టించి తాళం వేయించాను. దాంతో పాపం వీడెక్కడ దాపరించాడు. రాముల వారి బంటు హనుమంతుడైతే హనుమాను బంటు వినోద్ గాడు హాయిగా కాలక్షేపం చేసేవాళ్లం అని వ్యంగ్యంగా మాట్లాడడం వెనకపోలేదు. మంచి పని చేయడం ఈ రోజుల్లో చాలా మందికి బాధ అనిపించినా కొంతమందికి మేలు చేస్తుంది. దేవాలయానికి భక్తుల సంఖ్య పెరిగింది. మునుపటి కళొచ్చింది. పంచాయతీ లైబ్రరీలో పేపర్ చదువుకుని వచ్చేసరికి వరండాలో మంచాలు వేసున్నాయి. ముఖపరిచయం లేని మనుషులు కనపడ్డారు. ఇల్లంతా హడావిడిగా ఉంది. నేను రాగానే నా వంక ఓరగా చూసి వాళ్ళేదో సంభాషణలోకి దిగారు. నేను నేరుగా ఇంట్లోకెళ్ళి, ఏంటి నానమ్మా వాళ్ళు మన బంధువులా? కాదురా, మన కమలను చూసుకోవడానికొచ్చారు.
అంటే అంటే ఏంట్రా పిచ్చిమొకమా, కమల పెళ్ళి? అరే అప్పుడే? కమలకి ఎంత వయసు? చిన్నపిల్లే కదా. మనకు చిన్నపిల్లగానే కనపడచ్చు. ఊళ్ళో వాళ్ళు అలా అనుకోవద్దు. పెళ్ళిడికొచ్చిన పిల్లని ఇంట్లో పెట్టుకుంటే ఊరు ఊరుకోదు. ఇప్పటికే మాస్టర్ని సూటిపోటి మాటలు అంటున్నారు. ఏమని? ఏమనా? తల్లిలేని పిల్లని అలాగే ఇంట్లో పెట్టుకున్నాడు. అదే ఆడదిక్కుంటే సంసారం ఇలా ఉంటుందా? ఎప్పుడు జరిగే కార్యక్రమం అప్పుడు జరగాలి. ఇంకా ఎన్ని రోజులు ఇంట్లో పెట్టుకుంటాడో అని. వాళ్ళమ్మాయిని వాళ్ళింట్లో ఉంచుకోక వీధిలో వేస్తాడా? ఆయన వేడ్రా పిచ్చినాన్న. ఊళ్ళో వాళ్ళు ఈడుస్తారు. ఊళ్ళో వాళ్ళు కన్నతండ్రికి లేని బాధ వీళ్ళకెందుకు? ఇంతకు మించి పనేం లేదా? అవన్నీ నీకెందుకులే, పద కాళ్ళు కడుక్కో. భోజనం ముగించుకుని వరండాలో కూర్చునుంటే పెళ్లివారిని పంపి మాస్టర్ వచ్చారు. బాబూ, నీకు చెప్పనేలేదు, నా హడావిడిలోనే ఉన్నాను. మీరు చెప్పకపోయినా నాకు తెలిసింది. అబ్బాయి ఐటీఐ చదివాడు. హైదరాబాద్లో ఏదో కంపెనీలో ఉద్యోగం అట. జీతం 500 దాకా ఉంటుంది. బుద్ధిమంతుడే. నీ అంత ఎత్తుంటాడు. కాకపోతే చామంచాయ. ముక్కు ముఖం ఓ తీరుగానే ఉంటుంది. అయితే ఇంకేం, ముహూర్తం పెట్టించండి. అమ్మాయిని చూసిపోయారు. ఏ విషయం రేపు తెలియజేస్తామన్నారు. ఏం, ఈరోజే చెప్పేచ్చుగా. కట్నం దగ్గరే కాస్త నెసిగారు బాబు. కట్నమా? అబ్బాయి బుద్ధిమంతుడన్నారు, కట్నం అడిగాడా? ఆ అబ్బాయి అడగకపోయినా ఆ అబ్బాయి తల్లిదండ్రులున్నారుగా. మహాలక్ష్మి లాంటి పిల్లను కన్యాదానం చేసేది కాక వరకట్నం కూడానా? వద్దు మాస్టారు, వద్దు. చదువుకున్న మీరు ఇలాంటి సంబంధాలు చూడొద్దు. బాబూ, నీకు అనుభవం తక్కువ. మాకిది మామూలే. అయితే ఇది ఎన్నో సంబంధం? 5వ సంబంధం. అందరూ వచ్చారు, చూశారు, అంతా బాగానే ఉందన్నారు. కానీ కట్నం చాలదని వెళ్ళిపోయారు. వారం రోజుల తర్వాత మాస్టారు విచారంగా కనిపించారు. నేనే పలకరించాను. మాస్టారు, ఒంట్లో బాగాలేదా? ఏంటి అదులా ఉన్నారు? అబ్బే అదేం లేదు, కాస్త నలతగా ఉంది అంతే. మరి డాక్టర్కు చూపించొచ్చుగా. జబ్బుంటేగా చూపించడానికి. నలతగా ఉన్నట్టున్నారు, జబ్బు లేదంటున్నారు. అంతే బాబు, ఆడపిల్ల తండ్రికి పిల్ల పెళ్లి చేసేదాకా నలతగానే ఉంటుంది. వాళ్ళ దగ్గర నుంచి జాబ్ వచ్చిందా? వచ్చింది. కట్నం సరిపోదట. అయితే ఏం చేయదలుచుకున్నారు? ఏం చేయలేని నిస్సహాయుణ్ణి, ఒక్కగానొక్క కూతురు పెళ్లి చేయలేని అసమర్థుణ్ణి. కమల ఇంట్లోంచి బాణంలా దూసుకొచ్చి, నువ్వెందుకు అసమర్థుడు నాన్నా? వాళ్ళు అసమర్థులు కాబట్టే ఆడపిల్ల డబ్బు ఆశిస్తున్నారు. అమ్మా, నీకు తెలీదమ్మా. ఏంటి నాన్న నాకు తెలియంది? కట్నం కోసమేనా వీళ్ళు మగపుట్టి పుట్టింది? కట్నం వీళ్ళ జన్మహక్క. కమల మాటలు నాకు చాలా ఆనందాన్ని చేకూర్చాయి. అవును, ఆడవాళ్లకంటే మగాళ్ల ఆధిక్యత ఏమిటి? అందరిలో ఇలాంటి చైతన్యం వస్తే కట్నాల బెడద తగ్గుతుంది. అసలు ఆడపిల్లలు పెళ్లి చేసుకో అని భీష్మించి కూర్చుంటే వాళ్లే దిగొస్తారు. నాన్న, నా పెళ్లి గురించి ఆలోచించే బదులు ఏ ట్రైనింగ్కో పంపించండి. మొగుడు పోషించడానికి అయితే నాకు నేనే పోషించుకోగలను అని లోపలికి వెళ్ళింది. కమల వెళ్ళిన వైపు చూసి మాస్టారుతో అన్నాను. మాస్టారు, కమలం చదివిస్తే బాగుండేది కదా, తెలివి కలదు కూడాను. ఎందుకు బాబు, ఇప్పుడు చదివించిందే ఎక్కువ. స్కూల్ ఫైనల్ చదివిస్తేనే సంబంధాలు చూడడం కష్టంగా ఉంది. ఇక బిఏ ఎంఏలు చదివితే పెళ్లి కాకుండా ఉండాల్సిందే. అదేంటి మాస్టర్ అలా అంటారు? అవును బాబు, స్కూల్ ఫైనల్ చదివితే ఆ పైన వాడిని చూడాలి. ఇంకాస్త చదువైతే ఆ పైన చదువుకున్న వాళ్ళని వెతకాలి. ఆ అమ్మాయి చదువుకుందంటే ఏమన్నా కట్నం తక్కువ తీసుకుంటారా? అదేమీ లేదే. ఆ అమ్మాయి చదివినంత మాత్రాన చదివిన వాడికి ఇవ్వాలని ఎక్కడన్నా రాసిపెట్టుందా? బాగానే ఉంది బాబు, ఆ పని చేశాను. కానీ ఆ అమ్మాయి చదువుకుంది అని వంకపెట్టారు. మన ఊళ్ళో మీ విద్యార్థుల్లో మీకు దగ్గర బంధువులో లేక స్నేహితుల పిల్లలో లేరా? ఉన్నారు బాబు, చాలామంది ఉన్నారు. అంతా నా విద్యార్థులే. కానీ ఏంటి మాస్టారు? ఏముంది బాబు, ఒకప్పుడు నేను వాళ్లకు పాఠాలు చెప్పాను. ఎన్నెన్నో తెలియని విషయాలు తెలియజేశాను. అవి తెలుసుకుని వాళ్ల కళ్ళు ఎంతో కాంతితో మెరుస్తూ ఉండేవి. ఆ మెరుపు చూసి నేను తన్మయత్వం చెందేవాణ్ణి. అదే విద్యార్థులు అన్నీ తెలుసు అనే అహంకారంతో ఒకప్పుడు మెరిసిన కళ్లపై పొరలు కమ్మి ఇప్పుడు ప్రవర్తిస్తున్నారు. ఒకనాడు పైకొస్తారని ఆశించిన వాళ్ళు ఈరోజు నా పైకొచ్చి నన్ను గేలి చేసినా ఆశ్చర్యపడనక్కర్లేదు. ఊరి అరుగులు, జోదగృహాలు, కల్లుపాకలు, వ్యభిచార గృహాలు వాళ్ళ స్థావరాలు. తెలిసి అక్కడి సంబంధం తేవడమంటే ఆడపిల్ల గొంతు కోయడమే కదా. మాస్టారు చెప్పేది వింటూ అలాగే ఉండిపోయాను. నువ్వనొచ్చు, అంతా చెడ్డవాళ్ల మాస్టారు అని. అలానే నన్ను. ఏదో కొద్దిమంది నీలాంటి వాళ్లు ఉండబట్టి ఈ ఊళ్ళు నిలబడ్డాయి. లేకపోతే బయటమట్టి గోతులే మిగిలేవి. కుర్రాడు బుద్ధిమంతుడే, కట్నం వద్దన్న తల్లిదండ్రులు ఊరుకోరు కదా. అందుకే తరతరాలుగా ఈ వ్యవస్థలో మార్పు లేదు. అలా అనకండి మాస్టారు, మారుతుంది, తప్పక మారుతుంది. ఈ కట్నాలు ఇవ్వడానికి తీసుకోవడానికి నేను ఒప్పుకోను. అందరూ నీలాంటి వారైతే మారుతుంది. కానీ అది సాధ్యమా? అసాధ్యాన్ని సాధ్యం చెయ్యాలి మాస్టారు. అలా చేసి చూస్తాను.
ఆ రోజు కోసం ఎదురు చూస్తాను బాబు, ఎదురు చూస్తాను. ఇంటి నుంచి బయటకొస్తుంటే పెళ్ళిళ్ళ పేరయ్య ఎదురయ్యాడు. మళ్ళా ఏం తీసుకొచ్చారనుకుని తిరిగి ఇంట్లోకి వచ్చేశాను. మాస్టారుతో పేరయ్య మాట్లాడేది వినబడుతూనే ఉంది. పేరయ్య గారు, మొన్న తెచ్చిన సంబంధం కుదురుతుంది అని మరీ మరీ హామీ ఇచ్చారు. కానీ ఏమైంది? ఆ అబ్బాయి మంచివాడే, ఒప్పుకున్నాడు కూడా. ఆవిడంటే వాళ్ళమ్మ ఆడపడుచు కట్నాల దగ్గర పేచి పెట్టింది. నాకు ఆ మాట విని ఆశ్చర్యం వేసింది. పెళ్ళికొడుకు కట్నాలు కాక ఆడపడుచు కట్నాలు కూడానా? లాంఛనాలన్నీ చూస్తానని చెప్పాను కదా అన్నారు మాస్టారు. మీరిచ్చే లాంఛనాలు వాళ్లను తృప్తిపరచలే. ఏం చేద్దాం, అయిపోయిందేదో అయిపోయింది. కొత్తపల్లిలో సంబంధం చూశాను. కట్నం 15,000. అబ్బాయి స్కూల్ ఫైనలు. మిల్క్ ప్రాజెక్టులో పని. నెలకు 400 రూపాయల జీతం. ఏమంటారు? కాదంటాను అంటూ వంటింట్లో నుంచి వచ్చిన కమల ఇంకెప్పుడు ఈ చాయలకు రావద్దంటాను, వస్తే మర్యాద దక్కదంటాను ఆవేశంగా అంది. ఏమమ్మా, నీకు పెళ్లి పెటాకులు చేసుకోవాలని లేదా అని బెదిరించినట్లు అన్నాడు పేరయ్య. నేను పెళ్లి చేసుకోకపోతే మీకేం ఇబ్బంది లేదుగా. ఆయనకు కాదమ్మా ఇబ్బంది, నిన్ను కన్నందుకు నాకు. అయితే పెళ్లి చేసినంత మాత్రాన ఆ ఇబ్బంది తీరిపోతుందా? మాస్టారు ఏమీ మాట్లాడలేదు. ఇంకా ఎక్కువవుతుంది నాన్న. నాకు కట్నంగా 15,000 ఇచ్చి పెళ్లి ఖర్చుకుని 5,000 పెట్టిన తర్వాత నువ్వు తమ్ముళ్ళు తినేదేమిటి? తమ్ముళ్లతో పాటు నన్ను ఒక మగపిల్లాడనుకో, ఏమి ఇబ్బంది ఉండదు. కానీ కట్నం ఇచ్చినా నా శవమే చూస్తారు అంది. మాస్టారు నిశ్చేషుడే నిల్చున్నారు. కాని కట్నం తీసుకోకుండా చేసుకునే మహానుభావుడు ఈ పేరయ్య డైరీలో లేడమ్మా. అయితే ఆ డైరీలు ఇవ్వండి, పొయ్యిలో వేస్తాను అంటూ ముందుకొచ్చింది కమల. బాబు, నేనింకాసేపుంటే మీ అమ్మాయి అన్నంత పని చేసేటట్టుంది అంటూ లేచాడు పేరయ్య. అమ్మా, ఏంట మాటలు, నువ్వు లోపలికి వెళ్ళు అని మాస్టారు కోపగించుకున్నారు. కమల లోపలికి వెళ్ళగానే, పేరయ్య గారు ఏమీ అనుకోవద్దు, అమ్మాయి మాటలు పట్టించుకోవద్దు. అలా పట్టించుకుంటూ పోతుంటే ఇన్ని పెళ్ళిళ్ళు ఎలా చేస్తాను? అన్ని వ్యాపారాల్లో మాదిరిగా ఈ వ్యాపారంలో కూడా ఇబ్బందులున్నాయి. నీ వెళ్ళొస్తాను, వస్తే కట్నలేని సంబంధమే చూసొస్తాను అని పేరయ్య గారు వెళ్ళిపోయారు. రామారావు గారు అమ్మాయి పెళ్ళట, భోజనాలకు పిలిచి వెళ్లారు అంది నానమ్మ. వాళ్ళెవరో తెలీదు, నేనెలా వెళ్ళను? తెలియపోవడం ఏమిట్రా? అవతల బజార్లో లేదు, అదే మా పెద్దమ్మ కూతురు కొడుకు. ఆ వావి వరసలు నాకు అంతుపట్టవు, నువ్వే వెళ్ళిరా. ఆ అబ్బాయిని పంపించమని మరీ మరీ చెప్పిపోయాడు. ఆడవాళ్ళొచ్చి పిలిచిపోయారు. ఒక్కగానొక్క కూతురు పెళ్లి ఘనంగా చేస్తున్నాడు. పెద్దాపురం నుంచి భోగం మేళం కూడా తెప్పిస్తున్నాడట. భోగం మేళమా అంటే? నానమ్మ నొసలు చిట్లించి, తెలీదట. సాంప్రదాయ సిద్ధంగా పెళ్లి రోజు భోగం వాళ్ళ చేత పాట కచేరీ పెట్టిస్తారు, చాలా బాగుంటుంది. నానమ్మ మాటలు విన్న తర్వాత తప్పక చూడాలనిపించింది. పెళ్లి తెల్లవారుజామున 3 గంటలకు. భోజనాల దగ్గర శంకరం వాళ్ల మిత్ర బృందం కలిశారు. అసలు మాట్లాడాలి అనిపించక ముఖం తిప్పేసుకున్నాను. శంకరొచ్చి, ఏం గురు కులాసానా? నా మీద తేళ్లు జెరులు పాకినట్లు అనిపించింది. ఈ మధ్య సెంటర్కి రావడం లేదు. అవునులే, హైదరాబాద్ వాళ్ళకి ఇది సెంటర్ మల్లే ఎలా ఉంటుందిలే. తీరిక దొరకడం లేదు అని సమాధానం చెప్పి కాస్త పెద్దలు అనుకున్న వాళ్లలోకి తప్పుకున్నాను. పెళ్లికి ముందుగా భోగం మేళం ఏర్పాటు చేశారు. వేదిక చక్కగా అలంకరించారు. పెద్దలకు కుర్చీలు వేశారు. పిల్లలందరూ జంపకానాల మీద ముందు కూర్చున్నారు. ఇకపోతే యువకులందరూ వేదిక పక్కన వెనక చేరారు. గోల చేయడానికి అనువైన ప్రదేశం. భోగం మేళం మొదలైంది. మొత్తం 12 మంది కళాకారులున్నారు. అందులో 3 మాత్రం మగవారు. పెద్దావిడ కాస్త వయసు ఎక్కువగా ఉంది, నాయకురాలట. తర్వాత వేరే ఆమె ఉపనాయకురాలట. మగవారు హార్మోనియం, డోలకులు మొదలైనవి వాయిస్తున్నారు. దశావతారాలతో నృత్య ప్రదర్శన చేశారు. నాయకురాలు తాళం వేస్తుంటే ఆడ మగ గొంతులో పాటలతో కార్యక్రమం జరుగుతుంది. పెద్దల కోరికపై నాయకురాలు భరతనాట్యం చేసింది. ఆవిడ్ని చూడగానే నాకు ఆశ్చర్యం వేసింది. ఇంతలావు ఆకారంతో ఎలా నాట్యం చేయగలదా అని. వేదిక మీదకి 10 రూపాయలు విసిరారు. నాయకురాలు ధనస్సు మాదిరిగా వెనక కొంగి నోటితో 10 రూపాయలు అందుకుంది. ఒకటే ఈలలు చప్పట్లు. ఎంతో సాధన చేసి ఉంటేగాని అంత లావు మనిషి అలా వంగలేదు. నాయకురాలు అన్నందుకు పేరు నిలబెట్టుకుంది. తర్వాత జానపద బాణీలో పాటలు, వాటికి అనుగుణంగా నృత్యం ఎంతో బావుంది. రాత్రి 11 గంటలు అయ్యేసరికి పెద్దలందరూ పోబోతూ ఉంటే వాళ్లతో పాటు నేను లేచాను. ఇంటికి వెళ్లి కాస్త కునుకు తీసి పెళ్లివేళకు రావచ్చు కదా అని. ద్వారం దగ్గర దమ్ము కొడుతూ శంకరం, ఏం వినోద్, వెళుతున్నావా? ఇప్పటిదాకా జరిగింది వయసు మళ్లిన వాళ్ల కార్యక్రమం, ఇప్పటినుంచి జరగబోయేది మన కార్యక్రమం. కాస్త తలనొప్పిగా ఉంది, వెళ్ళొస్తాను. ఇంకొంచెం సేపుంటే అన్ని నిప్పులు పోతాయి, ఉండవలసిందే అంటూ బలవంతం చేశాడు. వీడెక్కడ దొరికాడ్రా యమకింకరుల్లా అనుకుని ఉండిపోయాను. 12 గంటలయ్యేసరికి చిన్నపిల్లలందరూ జంపకానాలపై గురకు మొదలుపెట్టారు. సినిమా పాటలు మొదలుపెట్టారు. కుర్రకారు పలానా సినిమాని కోరుకోవడం,
అది పాడుతుంటే దానికి అనుగుణంగా అంగవిన్యాసం చేయడం మోతాదును మించింది. సినిమా స్టైల్లో కట్టిన బూతు పాటలు మొదలుపెట్టారు. ఒకటే గొడవ, చెవులు చిల్లులు పడిపోతున్నాయి అనిపించింది. డబ్బు విరజిమ్ముతున్నారు. ఎక్కడ చూసినా నోట్లు. ఒకడు తాంబూలంలో 10 రూపాయలు పెట్టి ముంజేతిపై ఉంచుకుని అందుకోమన్నాడు. నర్తకి వంగి నోటితో అందుకునేటప్పుడు చేతులు తాకిస్తూ అంతటితో తృప్తి చెందక ఎక్కడెక్కడో ముద్దులు పెట్టాడు. భోగం మేళం వారు ఏరుకోలేనని డబ్బులు. గంటల తరబడి శాస్త్రయుక్తంగా కష్టపడి చేసిన నృత్యానికి ఒక్క పైసా రాలేదు. వాళ్లే ఒంటికి అలుపు లేకుండా అంగవిన్యాసం చేస్తే డబ్బుల వర్షం. అందుకే వాళ్ళు అలా మారిపోతున్నారు. డాన్సు సాగుతూ ఉంది. శంకరం వేదిక పక్కన బైఠాయించున్నాడు. డాన్సర్ వయసు 18 సంవత్సరాలుంటుంది. శంకర్ కన్నుగొట్టాడు. దానికి రెస్పాన్స్గా ఆ పిల్ల కన్నుగిట్టింది. అంతే, కాలు బెణికిందని కూర్చోబడిపోయింది. ఆ పిల్లని కుర్రకారు భోగం విడిదికి చేర్చారు. శంకరం నా దగ్గరకొచ్చి ఒక చూపు చూస్తావా అన్నాడు. నాకు అర్థం కాలేదు. చూశానుగా ఇప్పటిదాకా, చూసింది చాలు అన్నాను. శంకరం వాళ్ళని అనుసరించిపోయాడు. నా మతి పోయినంత పనైంది. చిచ్చి, ఏం సంస్కారం! వీళ్ళు ఎందుకిలా పతనమవుతున్నారు? అక్కడ నుంచోబుద్దిగాక వాకిట్లో నుంచున్నాను. ఎక్కడ్నుంచి ప్రత్యక్షమైందో పద్మ. ఏంటి బావగారు ఏకాంతంగా నుంచుని ఆలోచిస్తున్నారు? ఏం లేదు, అక్కడ ఉండబుద్దిగాక ఇలా వచ్చాను. ఎలా ఉంది భోగం మేళం? దశావతారాలతో మొదలైన భోగం మేళం దిశావతారంతో సమాప్తమవుతుందో అనిపించింది. అలాగా అంది పద్మ. నిజం పద్మ, హైదరాబాద్లో క్యాబరే కన్నా ఘోరంగా ఉంది. క్యాబరా అంటే ఏంటి బావా? అంటే అంటే అది నీకు తెలియకపోతేనే మంచిది. ఓ బావా, నువ్వెప్పుడు అంతే, మొదలు పెడతావు, ఏది సరిగ్గా చెప్పో అని మూతి ముడుచుకుని పోయింది. పెళ్లి దగ్గర నుంచి వచ్చేసరికి ఉదయం 4 గంటలైంది. ఇంటికొచ్చి కాఫీ తీసుకుని కళ్ళు మండుతుంటే మంచం వాల్చుకున్నాను. ఎరా వినోద్, రాత్రంతా నిద్ర లేకుండా ఉండకపోతే వచ్చి కాసేపు పడుకుని పోకపోయావా అంది నానమ్మ. ఎక్కడా, అటు ఇటు కాని వేళాయే, వచ్చి ఏం వెళ్ళేదని అక్కడే ఉండిపోయాను. సరేలే, కాసేపు కొనుకుతి, భోజనం వేళకు లేపుతాను. కోటయ్యొస్తే వరికి మందు చెల్లించమని చెప్పు అని కునుకు తీశాను. అలా కునుకు తీశానో లేదో మాస్టారి వాటాలోంచి ఒకటే మోత. ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉండే ఇల్లు రణస్థలంలా మారింది. త్రుళ్ళిపడి లేచి కూర్చున్నాను. వంటింట్లో నుంచి కమల పళ్ళాలు, గరిటెలు, అట్లకాడలు విసిరేస్తోంది. ఇంట్లో కేకలు హెచ్చుస్థాయికి చేరాయి. హడావిడిగా వెళ్లాను. కమలను ఆపాలని ప్రయత్నించాను, కానీ నా ప్రయత్నం విఫలమైపోయింది. ఏంటి పేరయ్యా, ఆ అమ్మాయి చదువుకుంది అన్నావు, పిచ్చిదని చెప్పలేదే? ముందు జాగ్రత్త పడేవాళ్ళం. నిన్నటి వరకు బాగానే ఉందండి. చాలేవయ్యా, ఎంత వయసున్నవాడినైనా పిచ్చిదాన్ని చేసుకుని తలకాయ బొప్పి కట్టించుకోమంటావా? పెళ్లి లేకపోయినా పర్వాలేదు, కనకమ్మ సత్రంలో తింటాను అని ముసలాయన వాపోతున్నాడు. అసలు విషయం నాకు కొంత అర్థమైంది. పేరయ్య సంబంధం తెచ్చాడన్నమాట. ఏంటి మాస్టర్ ఈ దారుణం? నా ప్రారంధం, ఏమని చెప్పను? ఇదిగో పేరయ్య, ఇంత వయసు వచ్చింది, ఆ మాత్రం జ్ఞానం లేకుండా చేస్తావా? ఏం చేశాను బాబు, కానీ కట్నం లేకుండా పిల్లవాడిని చూడమంది, చూశాను, నా తప్పేముంది? ఆయన పిల్లాడా? పెళ్లి కానంతకాలం ఆడవాళ్లను కుమారి అంటారు. అలాగేనండి ఇది కూడా. చాలేవయ్యా, ఆ పక్కనున్న ఆయన ఎవరు? వారు పెళ్లి కొడుకు యొక్క పెద్ద కొడుకు. పిల్లని చూడ్డానికి కొడుకుని వెంటబెట్టుకుని వచ్చాడన్నమాట. తప్పేముంది బాబు, ఉన్నవాళ్ళని తెచ్చుకున్నాడు. ఆయన కొడుక్కి నా వయసుంది, ఆయనకు మా నాన్న వయసుంది. ఈ వయసులో షష్టి పూర్తి చేసుకోక పెళ్లి కావాల్సి వచ్చిందా? అందుకే బాబు పెళ్లి. సిగ్గు లేకపోతే సరే. మీ మొహాలు చూసి బంగారం లాంటి కమలకు మెంటల్ షాక్ వచ్చింది. స్పృహ తప్పి పడిపోయింది. పేరయ్య గారు, ఇక నుంచి మీ అవసరం మాకు లేదు. మళ్ళీ గడప తొక్కితే మర్యాద దక్కదు. మర్యాద గిర్యాద అంటున్నారు. నాతో వైరం పెట్టుకున్న వాళ్ళ పెళ్లిళ్ళు ఎంతవరకు జరగలేదు. డోంట్ టాక్, గెట్ అవుట్ అని అరిచాను. ఏం పేరయ్యా, మంచి సంబంధమే చూసావు. పొద్దున్నే ఎవరి ముఖం చూసామో చచ్చిన నా పెళ్లంతో కూడా తిట్లు తిని ఎరుగను. ఇంకా ఎందుకు తిట్టిస్తావయ్యా? పద, నీకు సిగ్గులేకపోతే మాకు లేదనుకున్నావా? సిగ్గుంటే వచ్చేవాళ్లే కాదు అనే మనసులోనే అనుకున్నాను. కమల కళ్ళు మూసుకుని అలాగే పడుకుంది. రఘు, రవి, మంగపతి డాక్టర్ దగ్గరకు పరిగెత్తి పిలుచుకొచ్చారు. వారు నాడి చూసిందే చూసి, ఆ అమ్మాయికేం లక్షణంగా ఉంది, ఏదో ఉద్రేకం కలిగి అలా అయి ఉంటుంది, కాసేపట్లో తెలివి వస్తుంది, తెలివి రాగానే ఈ పొడి తేనెతో నాకించండి అని వెళ్లిపోయారు. డాక్టరు వెళ్లగానే కమల ఒక కన్ను తెరచి పరిసరాలను గమనించడం నేను చూశానని గ్రహించగానే కనుసైగ చేసింది. అమ్మ దొంగ, చాలా బాగా నటించావు. లోపల సంతోషించి మాస్టర్ దగ్గరకొచ్చి, ఇక ఎప్పుడూ కమలకు సంబంధాల గురించి ఆలోచించకండి, ఆ విషయం నాకు వదలండి, మీరిలాంటివి తల పెడితే కమలకు నిజంగానే పిచ్చి పడుతుంది. మరుసటి రోజు కమలొస్తే, ఏం కమల, ఎందుకలా నటించావు? మరేం చేయమంటావన్నయ్య, మొదట కుర్రాడు పెళ్ళికొడుకు అనుకున్నాను, కానీ పెళ్ళికొడుకు కొడుకని తెలిసాక పక్కకు చూసి తెల్లటి గుబురు మేసం, పూలబుట్టలాంటి నెత్తి, అబ్బా మతిపోయింది.
చేసేది లేక గండం గట్టెక్కిద్దామని అలా చేశాను. మంచి పని చేసావమ్మా. నువ్వు కాబట్టి తెలివిగా ప్రవర్తించావు. వేరే వాళ్ళైతే వాడిని చేసుకుని ఉరితాడు వేసుకునేవాళ్ళు. కమలకు పిచ్చెక్కిందనే విషయం ఎండాకాలం నిపురవలా ఊరంతా వ్యాపించింది. ప్రతి ఇంట్లోనూ, 4 రోడ్ల కలయికలోనూ, గుళ్ళోనూ, అరుగుల మీద చర్చనీయాంశం కమలకు పిచ్చెక్కింది అనేది. ఏదో గండం గట్టెక్కుదామని కమల చేసిన ప్రయత్నం చివరికిలా పరిణమించింది. కమలకు పిచ్చి లేదన్నా ఎవరూ నమ్మడం లేదు. ఒక పిచ్చిదానిలాగే చూస్తున్నారు. ఈ అనర్థానికి కారణం ఆ పెళ్లిళ్ల పేరయ్యగాడు. వాళ్ళనని మాత్రం ఏం లాభం? ఊరిలో వాళ్ళు మాట్లాడే మాటలు వింటుంటే నిజంగానే పిచ్చెక్కేటట్లుంది. కమల అన్నయ్య అని బోరుమని ఏడిస్తే తట్టుకోలేకపోయాను. ఎప్పుడూ నవ్వుతూ కళకళ్లాడుతూ తిరిగే కమల వివర్ణమై కళావిహీనంగా కళ్ళ ముందు తిరుగుతుంటే నా హృదయం తోడేస్తున్నట్లు అనిపించింది. మాస్టారైతే సరే సరే బెంగతో మంచమెక్కేట్టున్నారు. కాకుల్లా పొడిచే మనుషుల మధ్య తిరగలేక స్కూలుకు సెలవు పెట్టారు. మాస్టారు, ధైర్యంగా ఉండండి. అలా దిగులు పడిపోతే ఎలా? ఇంటికి పెద్ద దిక్కు మీరే ఇలా అయిపోతే పిల్లల గతి ఏం కాను అని ఓదార్చాను. ఇక ఆలస్యం చేస్తే అంతా చేయి దాటిపోతుంది. ఎలాగైనా పరిష్కారం ఆలోచించాలి అని పరిపరి విధాలుగా ఆలోచిస్తుండగా కమలాకర్ గుర్తుకొచ్చాడు. చిన్నప్పటి నుంచి తనతో చదువుకున్నాడు. అభ్యుదయ భావాలు ఉన్నవాడు. ప్రాణ స్నేహితుడు. నా మాట కాదండు. కమల మంచి పిల్ల, తెలివి కలది. కమలాకర్కు మంచి జోడి. వాడు ఎయిర్ ఫోర్స్లో ఆఫీసర్ ట్రైనింగ్ అయ్యి ఇప్పుడు గౌహతిలో చేస్తున్నాడు. కమలాకర్కు అర్జెంటుగా రావాల్సిందని లెటర్ రాసి పోస్ట్ చేశాను. కమలాకర్ వచ్చేసరికి నా ప్రాణం లేచొచ్చినట్లు అనిపించింది. యారా, ప్రయాణం ఎలా సాగింది? ఏమి ఇబ్బంది కలగలేదుగా? ఏమి ఇబ్బందోరా? గౌహతి నుంచి మీ ఊరు రావడానికి ఎంత శ్రమ తీసుకున్నానో మీ ఊరి స్టేషన్ నుంచి ఇంటికి రావడానికి అంతా తీసుకోవాల్సి వచ్చింది. నాకు ఇక్కడికి వచ్చినప్పుడు అలాగే అనిపించింది. ఎందుకో తెలుసా? మనం ఎప్పుడు ఇంట్లో పడదామా, మన వాళ్ళని ఎప్పుడు చూద్దామా అనిపిస్తుంది. మనసు వేగంగా పోతున్నా దారి మాత్రం తరగదు. నిమిషం గంటల్లా, మైలు 60 మైళ్ళులా ఫీల్ అవుతాం. ఏమే కరెక్ట్? ఎగ్జాక్ట్లీ, నువ్వు 100% కరెక్ట్. ఎలా ఉంది మా ఊరు? నిన్ను చూడాలనే యాంగ్జైటీలో అసలు ఊరు చూడందే దెబ్బలు, గోతులు, తొప్పలు అలా దాటుకుంటూ నీ ముందు వాలాను. మేం మాట్లాడుతూ ఉండగా నాయనమ్మొచ్చి కళ్ళజోడు సరిచేసుకుని ఎవర్రా బాబు అంది. కమలాకరణి నా స్నేహితుడు. చిన్నప్పటినుంచి నాతో చదువుకున్నాడు. నన్ను చూడాలనొచ్చాడు. సంతోషం బాబు. ఒరే, అలా నిలబడే మాట్లాడుతున్నావేంటి? కాస్త కాళ్లకు నీళ్ళిచ్చి కూర్చుని మాట్లాడుకోవచ్చుగా అంటూ వంటింట్లోకి దారి తీసింది. కమలాకర్కు కాళ్లకు నీళ్ళిచ్చి తువ్వాలందించి మంచం వాల్చాను. నానమ్మ తెచ్చిన కాఫీ గ్లాస్ చూసి హడలిపోయినట్లు ముఖం పెట్టాడు. ఇక్కడికొచ్చినప్పుడు నా పరిస్థితి ఇంతేరా. నానమ్మ, వేరే ఖాళీ గ్లాస్ తీసుకురా. ఎందుకురా? నీకు తీసుకొస్తున్నాను. అవసరం లేదులేవే. నువ్విలా మర్యాద చేస్తే తట్టుకోలేక మరుసటి రోజు పారిపోతాడు. రఘు, రవి ఎక్కడ్నుంచో ఊడిపడ్డారు. నా వెనక చేరి ఒకటే నసగడం. ఎవరన్నాయి ఆయన అని. ఎక్కడ్నుంచొచ్చారు? ఏం చేస్తారు? కమలాకర్ గురించి చెప్పి విమానాల్లో పనిచేస్తాడు అనేసరికి సంతోషం పట్టలేక ఈ విషయాలు 10 మందికి చెప్పడానికి అవుట్ మాదిరిగా పోయారు. ఎవర్రా వినోద్ ఆ కుర్రాళ్ళు? నీకు కావలసిన వాళ్లే. నాకు కావలసిన వాళ్ళంటే? నీ బావమరుదులు. ఒరే, పరాచకాలమని చెప్పెవరో. మా పక్కనుండే మాస్టర్ గారి అబ్బాయిలు. ఒరే, ఇంట్రెస్టింగ్గా ఉన్నారా? వాళ్లే మన కాలక్షేపం. అది సర్లే, 10 కార్ల నడుమ కింద కాలు పెట్టకుండా పెరిగిన వాడివి. ఈ పల్లెటూరులో, ఈ మట్టి రోడ్లలో, ఈవెన్ షూ కూడా లేకుండా ఎలా నడవగలుగుతున్నావు? మొదట ఇబ్బందిగా ఉన్నా, ఇప్పుడు బాగానే ఉందిరా. బాగానే ఉంది. నీ మొహం చూస్తే తెలియడంలే. కందగడ్లా కందిపోయి, ఆ ముఖం బొగ్గలు పీకుపోయి సగం అయిపోయావు. మొదటిసారి చూడగానే నా వినోదేనా అనిపించేంత మారిపోయావు. అసలు ఎందుకొచ్చావు? తర్వాత చెబుతాలే. నువ్వు స్నానం చేసి భోంచేసి కాసేపు విశ్రమించు. టిఫిన్ చేసి కమలాకర్ నేను తోటకెళ్ళాం. కోటయ్య బోండాలు కొట్టిపెట్టాడు. కోటయ్య, రేపు నిమ్మకాయలు కోసి సిటీకి పంపాలనుకుంటున్నాను. ఎన్ని తెగుతాయి? ఒక 10,000 కాయలు తెంపొచ్చు. సరే, రేపు 4 కూలీలను పెట్టు. అలాగే బాబయ్య అంటూ కోటయ్య వెళ్ళిపోయాడు. వినోద్, మీ తోట చూస్తే ఒక పిక్నిక్ స్పాట్ మాదిరి ఉందిరా అని కమలాకర్ అన్నాడు. కొత్త వాళ్ళకు అలాగే ఉంటుంది. దీని వెనక ఎంతో శ్రమ ఉంది. నేను చూస్తుంటే నిజంగా సంతోషం, ఆశ్చర్యం కలుగుతోంది. ఈ తోట, పొలాలు ఇవన్నీ నువ్వు ఒక్కడవే ఎలా మెయింటైన్ చేస్తున్నావు? సమాధానంగా నవ్వి ఊరుకున్నాను. కమలాకర్ తాగిన బొండం విసిరి సిగరెట్ ఆఫర్ చేశాడు. మానేశానన్నాను. మానేసేవా? ఎలా? ఈ పాడు సిగరెట్ మానలేక చేస్తున్నా. ఐడియా ఏంటో చెప్పరా? ఐడియా ఏముంది? మానేయాలనుకుంటే మానేయడమే. సిగరెట్ పొగ వదులుతూ
ఈ తోట, ఈ వాతావరణం చూస్తుంటే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తోంది అని అన్నాడు కమలాకర్. అయితే ఇంకేం, రిజైన్ చేసి వచ్చేయ్. ఒరే, నీకంటే మీ తాత సంపాదించిన ఆస్తుంది. నేను నౌకరీ వదులుకుంటే నో ఫుడ్డు. నాకు తాత సంపాదించిందుంటే నీకు నేను సంపాదించింది ఉంటుందిరా. కమలాకర్ సంతోషం పట్టలేక కావలించుకున్నంత పనిచేసి, వద్దురా, ఇప్పటికే నేను నీకు చాలా బాకీ పడ్డాను. అనాథగా ఉన్న నన్ను కాలేజీ ఫీజుల దగ్గర నుంచి అన్నీ సమకూరుస్తూ నీతో పాటు నీ అంతటి వాణ్ణి చేశావు. ఇంకా నన్ను రుణగ్రస్తుని చెయ్యొద్దు. చాలేరా, నీ తెలివితేటలతో పైకొచ్చావు, ఆఫీసర్ అయ్యావు, నాదేముంది. మొక్కకు మొదట నీళ్లు పోస్తే కదా పెద్దయ్య కాయలు కాసేది. సరే, అలా షెడ్ దగ్గరికి వెళదాం. ఇద్దరం షెడ్ దగ్గరికి వెళ్ళాం. పైపులోంచి నీళ్లు తొట్టిలో పడుతున్నాయి. తొట్టి మీద అటు ఇటు కూర్చున్నాం. నాకు కమల విషయం ఎలా కదిలించాలి అనేదే పీకుతోంది. నేనేమన్నా చేయమంటే కాదండు, కానీ దానిని ఆసరాగా తీసుకుని ఉపయోగించుకోవడం. అసలు కమలాకర్ ఎవరినన్నా ప్రేమించాడేమో, అతని మనసు తెలుసుకోవాలి. ఎవరినన్నా ప్రేమించడమే జరిగితే నా దగ్గర ఏమీ దాచడు, ఈపాటికే చెప్పేసేవాడే. ఒరే వినోద్, మధ్యాహ్నం టిఫిన్ తీసుకొచ్చిన అమ్మాయి ఎవర్రా అని కమలాకర్ అడిగేసరికి ఎలా సంభాషణ మొదలు పెట్టాలనుకుంటున్న నాకు వాడే దారి చూపించాడు. మన పక్కింటి మాస్టర్ కూతురు, చాలా మంచి అమ్మాయి, 10th పాస్ అయింది. పొద్దున్నొచ్చారే గడుగ్గాయలు, వాళ్ళక్క. పల్లెటూరు పడుచులు న్యాచురల్ గా బ్యూటిఫుల్ గా ఉంటారనేదానికి ఆవిడే నిదర్శనం అనిపించింది. ముఖానికి పౌడర్లెందుకు, కళకళలాడ్డానికి ఇంతేసి బొట్టు చాలదు. కాళ్లకు పారాణి, చేతులకు గోరింటాకు, ఇవన్నీ మన సాంప్రదాయాలు. వాటిల్లో సింపుల్ గా కనపడేదే రియల్ బ్యూటీ. పొద్దున్నే కాలేజీలకు, ఆఫీసులకు వెళ్లేటప్పుడు పట్టించే అంగుళం మందం మేకప్ సాయంత్రం ఇంటికొచ్చేసరికి పేళ్లా తయారవుతుంది. అదే నాగరిక బ్యూటీ. పర్వాలేదు, పల్లెటూర్ల మీద మనసైనట్లుందే. పల్లెటూరు మీద మనసు కాదురా బాబు, పల్లెటూరి అమ్మాయిల మీద. చాలా మంది పెళ్లి కావాల్సిన వారున్నారు, చేసేసుకో. చాలా మందినా? నీకు నచ్చిన అమ్మాయినేలే. నచ్చడం గిచ్చడం మనకు తెలీదు, ఆ హెల్ప్ ఏదో నువ్వే చేయి. కమలాకర్ మనసు నాకు అర్థమైంది. అయితే ఎవరో ఎందుకు, మన కమల్నే మాట్లాడతాను. నీకిష్టమేనా? నీకిష్టమై కుదురుస్తానన్న తర్వాత నేను కాదంటానా? అది నిజమేననుకో, ఇంకా దోబుచ్చులట్లెందుకు? నిన్ను పిలిపించింది కమలతో నీ సంబంధం దృఢపరుచుకోవడానికే. కాకపోతే నీ మనసు ఏ కోణాల్లో పయనిస్తుందో చూశాను. ఇంకో విషయం, కమల్ గురించి నీకు చాలా చెప్పాల్సి ఉంటుంది. కమలాకర్కి అన్ని విషయాలు చెప్పేసరికి పరిస్థితిని అర్థం చేసుకున్నాడు. తేలికపడ్డ మనసుతో నేను కమలాకర్ ఇంటిదారి పట్టాం. ఉదయం లేవగానే ఈ విషయాలన్నీ మాస్టారికి చెప్పాను. మాస్టారి సంతోషానికి అవధులు లేవు. బాబు, నీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియడం లేదు. రుణాలు అవి తర్వాత, శాస్త్రులు గారిని పిలిపించి ముహూర్తం పెట్టించండి. ఇన్ని రోజులు వివర్ణమైన కమల ముఖం పెళ్లి కళ్ళొచ్చి మెరిసిపోతూ ఉంటే ఎంతో ఆనందంగా ఉంది. పెళ్లి చాలా సింపుల్ గా జరిగిపోయింది. కమలాకర్ కమల కాళ్లకు నమస్కరించబోతుంటే, నాకు కాదు పెట్టవలసింది, నాకంటే పెద్దవారు మాస్టారు అని చూపాను. కాదు బాబు, ఇద్దరికీ కావలసిన వాడివి నువ్వే, అందరం ఆ తర్వాతే. ఇక మాస్టారి సంతోషానికైతే అవధులు లేవు. ఆనంద బాష్పాలు రాల్చారు. బాబు, పెద్ద కొడుకు లేని లోటు తీర్చావు నాయనా అని ఏదో చెప్పబోతున్న మాస్టర్ నాపి, కమల నా చెల్లెలే, పెళ్లి చేయాల్సిన బాధ్యత నాకుంది. ఇకపోతే కమలాకర్ బయటవాడు కాదు, నావాడు. 2 మంచి హృదయాలకు పెళ్లి చేయగలిగాను, అంతే చాలు. కమల, ఎంతో అదృష్టవంతురాలువే. చూస్తూ చూస్తూ ఉండగానే ఆఫీసర్ గారి భార్యవైపోయావు. ఓవే పద్మ, ఏమైనా నీ కమలనే కదా. దూరం నుంచి వింటున్న నాకు పద్మ కంఠంలో నుంచి వచ్చిన ఆఫీసర్ గారి భార్యవైపోయావు అనే మాటలో ఆడవాళ్లకు సహజంగా ఉండే అసూయ ఒక పాలు ధ్వనించినట్టు అనిపించింది. కమలాకర్ కమలను తీసుకుపోతుంటే నానమ్మ, మాస్టారు, రఘు, రవి, వనజాక్షి, పద్మ ఒకళ్ళేమిటి, అందరికీ కళ్ళు చెమ్మగిల్లాయి. ఇంతకాలం ఇంట్లో మెదిలిన పిల్ల అత్తవారింటికి పోయిన తర్వాత ఇల్లు వెలవెలపోయింది. అందుకే అంటారు, ఇంటికి ఆడపిల్లే అందమని. కమల వెళ్ళిన తర్వాత నాకు కాలు చెయ్యి ఆడడం లేదు. నానమ్మ అయితే మరీను ప్రతి దానికోసం వెతుక్కోవడమే. 1-2 సార్లు కమల అని కూడా పిలిచింది. సొంత మనవరాలు కాకపోయినా అలా ఉండేది మరి. ఊళ్ళో వాళ్ల కామెంట్లు మరీ విచిత్రంగా ఉన్నాయి. మాస్టారు తన్నితే బూర్ల బొట్లో పడ్డాడు. కానీ ఖర్చు లేకుండా, పైసా కట్నం ఇవ్వకుండా ఆఫీసర్ని అల్లుడుగా తెచ్చుకున్నాడు. అదృష్టవంతుడు. ఒక్కగానొక్క కూతురికి వివాహం దివ్యంగా జరిపించాడు. ఆయన జరిపించేదేమిటి, ఆయన అదృష్టం కొద్దీ ఆ వినోద్ అంతా జరిపించాడు. లేకపోతే ఆ పిచ్చిదానికి ఆఫీసర్ మొగుడు కావడం ఏమిటి? ఆ వచ్చినవాడికి ఏదో మందు పెట్టారు, లేకపోతే మన వాళ్ళు పిచ్చిదన్నా అతను నమ్మలేదట. దురదృష్టవంతుడు. ఎవరికి ఎంత ప్రాప్తమో అంతే. దాన్ని చేసుకుని ఎంత బాధపడతాడో పెళ్ళికొడుకు. పెళ్ళికొడుకు సినిమా హీరోలా ఉన్నాడు. ఈ వినోద సావాసగాడేనంట. ఎంత సావాసగాడైనా ఇలా చేస్తాడా?
మోసం చేసి ఆ పిల్లను కట్టబెడతాడా? నీ ముఖం అలా వదిలించుకుని ఉంటాడు. ఏంటి? లేకపోతే తనకెక్కడ చుట్టుకుంటుందోనని. మరి అన్నయ్య అన్నయ్య అంటుందిగా. అన్నయ్య అన్నయ్య అంటేనే వైవిధ్యం ఉంటుంది. అసలు పిచ్చెక్కడానికి కారణం ఆ వినోద్గాడే. ఏం చేసుంటాడు? పుకార్ల వాయువు ఊరంతా వ్యాపించి చివరకు నా వరకు చేరింది. చిచ్చి, ఏంటి వీళ్ళ మనస్తత్వాలు? వీళ్ళసలు మనుషులేనా? నేను స్వార్థంతో కమల పెళ్లి చేశానా? కమలకు నాకు సంబంధం అంటగడతారా? రక్త సంబంధమైన భోతృత్వంతో అనుంగ చెల్లులుగా మిదిలిన కమలకు నాకు. ఛీ, వీళ్ళు మారడు. వీళ్ళ బుద్ధులు మారవు. ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండలేను. వీళ్ళందరికీ దూరంగా వెళ్లాలనిపించింది. ఛీ, ఏంటి రోజు ఇలా బలహీనమవుతోంది నా మనసు? ఎందుకు కొరగాని ఈ గాలి కబుర్లు విని నా ఆశయాలను వదులుకోనా? వీల్లేదు, ముమ్మాటికి వీల్లేదు. పొలం నిండు చోళాల్లా విరగపండి వంగిపోయింది. దాన్ని చూస్తూ ఉంటే నాకు తినకుండానే పొట్ట నిండిపోయినట్లుంది. ఇన్ని రోజుల శ్రమకు ఫలితం చూసిన కొద్దీ కళ్ళకు తృప్తి లేనట్టుగా ఉంది. వినోద్ వాళ్ల తాతను గుర్తుకు తెచ్చాడోయ్. ఏం కృషి, ఏం పట్టుదల! ఈ కాలం కుర్రాడు కాదు అని ఊళ్ళో పెద్దలు నన్ను మెచ్చుకుంటూ ఉంటే వీళ్లేగా నన్ను విమర్శించింది. వీళ్లే ఇప్పుడు మెచ్చుకుంటున్నారు. భలే మనుషులే. కోతలైపోయాయి. కోటయ్య 4 పనల గడ్డి ఇంటికి తీసుకొచ్చి ఒడ్డు రాల్చాడు. నానమ్మ కొత్త వడ్లను దంపించి పొంగల్ చేసింది. కొన్ని ఒడ్లు అటుకులు చేసింది. మళ్ళీ ఎన్ని రోజులకు అటుకులు పొంగలు చేశాన్రా అని ఒకటే మురిసిపోయింది. కాని ఊళ్ళో ఏడ్చేవాళ్లు కోకొల్లలు. కాడిగట్టు శేషగిరిరావు నన్ను చూడ్డంతోనే అసూయతో ముఖం మాడుచుకుంటున్నాడు. అసలు నానమ్మ పొలమంతా శేషగిరిరావే కౌలుకు చేసేవాడు. కౌలు చేసి ఏ సంవత్సరకా సంవత్సరం తెగులు పడి పంటలేదు, వానకు గింజలు రాలిపోయాయి అని ఏమేమో కుంటిసాకులు చెబుతూ నానమ్మను నమ్మించి కౌలు సరిగ్గా ఇవ్వక 10 ఎకరాలు కొన్నాడు. అలాంటి వాడికి నా మీద కోపం కాక ఇంకేమిటి? ఆ కోపంతో కుతకుతలాడిపోతున్నాడు. నా పొలం వంక చూడగానే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నాడు. అంతకంటే చేయగలిగిందేముంది? కోతలకు కుప్పలకు వాతావరణం బాగా అనుకూలించింది. కోతలు కోసిన 10 రోజులకు కుప్పలు పడిపోయాయి. నేను కోటయ్య రాత్రుళ్ళు కుప్పలకు కావలిగా పడుకుంటున్నాం. రాత్రి పొలాన పడుకుని చొక్కలను చూస్తూ ఉన్నాను. చొక్కల్లో నుంచి ఒక చొక్క వెకిరిస్తున్నట్లుంది. పద్మ గుర్తుకొచ్చింది. కమల కాపురానికి పోయిన దగ్గర నుంచి పద్మ రావడం తగ్గించేసింది. నేను ఇంట్లో లేనప్పుడు ఎప్పుడైనా వస్తుందేమో. ఏమైనా ఈ మధ్య కంట్లో నలిసైపోయింది. నాకు పనుల ఒత్తిడి వలన పెద్ద పట్టించుకోలేదు. ఒకదాని వెనక ఒకటి సమస్యలు వెతుక్కుంటూ వస్తున్నాయి. కమల ఒక సమస్య అయితే పెళ్ళై మెట్టినింటికెళ్లిన తర్వాత ఇక్కడి వాతావరణం ఒక సమస్య. ఇంకా ఎన్ని సమస్యలు ఎదుర్కోవాలో. పద్మ ఎందుకు రావడం లేదు? నా మీద కోపమా? కోపగించుకోవాల్సిన పని నేనేమీ చేయలేదే. అలిగిందా? అలిగిన 1 రోజు 2 రోజులు. నన్ను చూడకుండా గోల చేయకుండా ఉండలేదే. ఈ మధ్య పొలం కూడా రావడం లేదు. వస్తుందేమో. వచ్చినా తనకు కనపడడం లేదేమో. ఎందుకు నా మీద కినుకు? నన్ను అబద్ధం చేసుకుందా? ఊరంతా ఏదో అంటుంటే పద్మ నమ్మిందా? ఎంతకాలం ఇంట్లో తిరుగుతూ కమలకు నాకు గల చనువును తెలిసి వేరేగా ఎలా అర్థం చేసుకోగలదు? పద్మ కూడా అందరిలా అపార్థం చేసుకుంటే వ్యక్తిత్వం లేని మనిషినే అనుకోవాలి. వాళ్ళింటికి వెళ్ళి అడిగితే? నాకు ఇంటికి వెళ్లేటంతటి చనువు లేదు. ఒకవేళ వెళ్ళినా మాట్లాడడం కుదరదు. 1-2 సార్లు బజార్లో కనిపించినా చూడనట్లు తప్పుకుపోయింది. ఆలోచిస్తూ ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నాను. కమల్లేని లోటు కంటే పద్మరాని లోటు పిచ్చిక్కించేటట్టుంది. మరుసటి రోజు ఉదయం ఉండబట్టలేక నానమ్మతో అన్నాను. నానమ్మ, పద్మ రావడం లేదే అని. పెళ్లి కావలసిన పిల్ల ఇళ్లమ్మడి తిరిగితే వాళ్ళింట్లో ఊరుకుంటారా? ఇదివరకంటే దాని స్నేహితురాలు కమల ఉండేది కాబట్టి వచ్చేది. అయితే ఇంతకాలం కమల కోసమే వచ్చిందా? నా కోసం కాదు. ఎందుకో మారిపోయింది. కమల్ లేని లోటు నాకు తీరలేదు. కాని నానమ్మకు తీరిపోయింది. ఆ లోటు వనజాక్షి భర్తీ చేసింది. మంచికి చెడ్డకు తరచుగా ఇంటికి వస్తోంది. నేను కనిపించినప్పుడు ఏదో బాధగాను సానుభూతిగాను చూసేది. నాకు ఆమంటే ఏదో తెలియని గౌరవభావం. వనజాక్షికి అందం ఉంది, చందం ఉంది, అన్నీ ఉండి కూడా ఇంకా ఎందుకు పెళ్లి కాలేదో ఎంత ఆలోచించినా అర్థం కాలేదు. నానమ్మ 1-2 సార్లు అంది, బంగారం లాంటి పిల్ల, దీని బ్రతుకు అన్యాయం అయిపోయింది అని. దాంట్లో నాకేదో అనుమానం వచ్చినా నానమ్మ నివృత్తి చేయలేదు. నీకెందుకని దాటేసింది. సంక్రాంతి కదా, ఊరంతా హడావిడిగా ఉంది. ఎవరికీ తీరికలేదు. మా ఊరికి దూరంగా పొలిమేర మీద తాళతోపుంది. అది 3 ఊళ్ల పొలిమేర. పండగ 3 రోజులు 3 ఊర్ల జనం అక్కడే చేరతారు. శంకరం ఒక పొట్టేలుని, ఒక కోడిని పందానికి పెంచుతున్నాడు. పండగ రోజు పొద్దుటే శంకరం ప్రత్యక్షమయ్యాడు. యారా శంకరం, ఊళ్ళో కనపడడం లేదు. ఎక్కడైనా ఉద్యోగం వచ్చిందా? అంది నానమ్మ. మనకెవడిస్తాడు మామ ఉద్యోగం? ఏదో నాన్న బాధ పడలేక చదివాను.
నేను లోపల నుంచి వస్తూ, శంకరం లేకపోతే ఊరి అరుగులు బోసిపోవు. ఎలా ఉంది నీ పొట్టేలు? ఎలా ఉందేమిటి? నెల రోజులు సెంటర్ ముఖం చూడకుండా మేపాను. ఈసారి పందెంలో నా పొట్టేలు ఫస్టు, నా కోడి బెస్టు. అందుకే సెంటర్లో హడావిడి లేక వెలవెలపోయింది. ఇంతకీ ఏంటి విశేషం? నా పొట్టేలు కోడి ప్రతాపాలు ప్రత్యక్షంగా చూపెట్టాలని వచ్చాను. ఇక్కడే? ఇక్కడ కాదు, తాళ్లబీడిలో. ఈరోజు నువ్వు తప్పక రావాలి. వచ్చి ఏం ప్రయోజనం? ఈరోజు గెలుపు మందైతే రేపు మా తోటలో గ్రాండ్ పార్టీ ఇస్తాను. అయితే సరే పద. అసలు నాకు కోడి పందాలు చూడాలని ఎప్పటినుంచో ఉంది. అందుకే సరే అన్నాను. నేను బయలుదేరుతున్నానని తెలిసి రవి, రఘు తయారయ్యారు. వెళ్ళి మీ నాన్న పర్మిషన్ తీసుకుని రమ్మన్నాను. మాస్టారు నేను వెళుతున్నానని తెలిసి పిల్లలిద్దరినీ పంపాడు. అంతా కోడి పందాల స్థలం చేరేసరికి 10 గంటలైంది. అక్కడి వాతావరణం చిన్న డిస్నీల్యాండ్ మాదిరిగా ఉంది. ఇద్దరిని రంగులు రాట్నం, ఎత్తులకు పై ఎత్తు ఎక్కించాను. 2 చెరుకు గెడలు కొని చెరువుటి ఇచ్చాను. ఎక్కడ చూసినా ఏదో రకమైన జోదమే. కాయరాజా కాయ్ అనే కేకలు. బాణాల ఆట దగ్గరకు పోదామని రవి, రఘు ఒకటే గోల. 1 రూపాయి ఇచ్చి వెళ్ళి ఉండమన్నాను. వాళ్ళిద్దరూ అరగంట నైపుణ్యం చూపెట్టి రూపాయి వదులుచుకున్నారు. అక్కడ్నుంచి ఒక టేబుల్ దగ్గరికి దారి తీశారు. టేబుల్పై రూపాయి ఉంచి 5 పైసల వరకు నాణాలు అతికించున్నాయి. అది ఆడదామన్నాయి అని గొడవ చేశారు. పావలా ఇస్తే 5 గాజులిచ్చాడు. ఆ గాజులను నాణాలపై విసిరితే ఏ నాణమైనా గాజు నడుము వచ్చినట్లయితే దాని విలువ చెల్లిస్తాడు. దానికి అనేక నిబంధనలు. ఎవరైనా డబ్బు పోగొట్టుకునేవారే కాని గెలుచుకునేవాళ్లు తక్కువ. దాని పక్కనే బొమ్మల చక్రం ఉంది. దానిమీద జంతువుల బొమ్మలున్నాయి. దాని ముందు ఒక క్యాన్వాస్ పరిచుంది. దానిపై అవే జంతువుల బొమ్మలు వేసున్నాయి. క్యాన్వాస్ క్లాత్ పై పందెం కట్టాలి. చక్రం తిప్పుతాడు. చక్రం పక్క టంగ్ క్లీనర్ అమర్చుంది. చక్రం ఆగుతుంది. ఆ టంగ్ క్లీనర్ ఏ గడిని చూపిస్తే ఆ గడిలో ఎన్ని జంతువులుంటే అన్ని రెట్లు చెల్లిస్తాడు. శంకరం బృందం కనిపించింది. వినోద్, నువ్వెప్పుడైనా నాటు కొట్టావా అన్నాడు శంకరం. అసలు నాకు క్లాసు తెలిస్తేగా నాటు కొట్టడానికి. కాబట్టి ఇక్కడంతా నాటు నుంచి క్లాసుకెళ్ళిన వాళ్లే అన్నాడు గాంధీ. వాడా మాట అనేసరికి గాంధీగారి మద్యపాన నిషేధం గుర్తుకొచ్చింది. లోపల బయట ఆటలో మన అశోక్ 200 రూపాయలు గెలుచుకున్నాడు. అందుకే చిన్న పార్టీ మా అందరికి ఇచ్చాడు. నువ్వు ఇప్పుడే కలిసావు కదా, ఒక అరగ్లాసు పడతావేమోనని అడిగాను. నీకు అదృష్టం లేదు. ఒరే అశోక్, ఒక బోండం కొట్టించరా అన్నవాడు. తల వంచుకుని కొబ్బరి బొండాన్ని తాగుతున్నాను. ఒరే సాంబయ్య, వేటూరి వాళ్ల పొట్టేలు మన దాని మీద వేస్తారా లేదా అన్నాడు శంకర్. నువ్వు 1016 అనేసరికి వాళ్ళ గుండెలాగిపోయాయి. చూస్తుంటే మన పొట్టేలకు పందెం కుదిరెట్టు లేదే. దీని జోడి అసలు తోపులోనే లేదు బాబాయ్. మరి కోడికన్నా చూడు. రేపు వినోద్కి పలావ్ పార్టీ చేస్తానన్నావు. గెలవకపోతే దాన్నే కోయాల్సి వస్తుంది. ఓడిపోతే ఇది పోతుంది బాబాయ్. నాకు నవ్వొచ్చింది. ఒరే సాంబయ్య, అనవసరం వాగుడు కట్టిపెట్టి పోయి జోడి చూసిరారా అని కసురుకున్నాడు శంకరం. సాంబయ్య వెళ్ళాడు. మధ్యాహ్నానికి జోడి కుదిరిచాడు. ఒరే అశోక్, టైం చూడు. కోడికి సరిపోయిందా? చూశాను, దివ్యంగా ఉంది. మన కోడి గెలుపు ఖాయం. 2 కోళ్లను చూపించుకున్నారు. ఒకదానికొకటి కొపురంపై పొడుచుకున్నాయి. 2 బాగా పదుల్లో ఉన్నాయిరా. పందెం బాగా ఉంటుంది అన్నాడు గాంధీ. 2 కాళ్లకు కత్తులు కట్టారు. ఒరే, కత్తుల్లో ఏమాత్రం మోసం ఉన్నా మీ పీకలు తెగేస్తాను అని కత్తిగట్టిన వాళ్ళను బెదిరించాడు. పందెం 116. బరి గీశారు. బరి చుట్టూ జనం చేరారు. కొంతమంది చెట్లెక్కి చూస్తున్నారు. పై పందాలు కాసుకున్న వాళ్ళు కాచుకుంటున్నారు. వాళ్ళ పై పందాలు చూస్తుంటే రేసు గ్రౌండ్లో బుక్కీస్ గుర్తుకొచ్చారు. ఆ కోడి గెలిస్తే 2 రెట్లు, ఇది గెలిస్తే 4 రెట్లు ఇలా ఉన్నాయి. 2 కోళ్లను వదిలారు. హోరాహోరీ యుద్ధం జరిగింది. 2 కోళ్లకు దెబ్బలు బాగా తగిలాయి. పైకి లేపారు. నీళ్లు పట్టారు. మళ్లీ వదిలారు. శంకరం కోడి ఒక్క దెబ్బకు ప్రత్యర్థి కోడిని నేల కరిపించింది. అది మళ్లీ లేవలేదు. శంకరం కోడితో పాటు శంకరాన్ని పైకి లేపారు విజయోత్సాహంతో. ఆ విజయోత్సాహంలో సారా కొట్టుకు కవాతు చేశారు. ఇక వాళ్లతో ఉంటే పరుగు పోతుందని రవిని, రఘుని తీసుకుని దారి తీశాను. పేరుకి కోడి పందాలు, కానీ అక్కడ కనపడింది కోడి పందాల కంటే ఎక్కువగా కోతముక్క, నాటుసారా, గాలికేకలు, మోటు వినోదం. మనిషికి వినోదం ముఖ్యం కాదన్ను, కాని ఇది ఒక వినోదమా? కోతముక్క వ్యసనంలో ఎన్ని కోపురాలు కూలిపోయాయి. మా ఊరు గొప్ప, మా ఊరు గొప్పని 2 ఊళ్ళు వైషమ్యాలను పెంచుకోవడం, బుర్రలు పగలగొట్టుకోవడం. కోడి పందాల స్థలానికి దూరమవుతున్నా అక్కడి కేకలు వినిపిస్తూనే ఉన్నాయి. మరుసటి రోజు శంకరం భోజనాలకు ఆహ్వానించాడు. కాని ఎలాగైనా వెళ్లకుండా మానుకోవాలని తోటకు కూడా వెళ్లకుండా ఇంట్లో కూర్చున్నాను.
10 గంటలకు కోట వచ్చి, బాబుగారు షెడ్డు దగ్గర మోటార్ పనిచేయడం లేదండి అన్నాడు. ఏమైంది? ఏమో బాబు, పొద్దున్న ఆకు తోటకు నీళ్లు పెడదామని ఆన్ చేస్తే ఆన్ కావడం లేదండి. కరెంటు బాగానే ఉందండి. నేనొస్తాను పదా. వెళ్ళకూడదనుకుంటూనే వెళ్లాల్సొచ్చింది. ఎందుకంటే ఇద్దరు తోటలు దగ్గరే. తోటకు వెళుతుంటే శంకరం చూడనే చూశాడు. అతనితో పాటు 10 మంది దాకా ఉన్నారు. అదేంటి వినోద్, రాకుండా వెళుతున్నావు? కొంచెం పనుంది అన్నాను తప్పించుకోవాలని. ఏంటది? ఆ, మోటారు పనిచేయడం లేదట. దానికి నువ్వు వెళ్ళాలా? వచ్చి కూర్చో. మన అశోక్ గడు నిమిషాల మీద రిపేర్ చేస్తాడు. అక్కర్లేద్దంటున్నా అశోకును పురమాయించాడు. ఇందాకటి నుంచి ఎప్పుడొస్తావా అని ఎదురు చూస్తున్నాం. ఇబ్బందిగా వెళ్ళి కూర్చున్నాను. మస్తాన్ పలవ చేస్తే మన జిల్లా అంతా సువాసన కొడుతుంది. ఆ సువాసనకు ఎక్కడెక్కడి వాళ్ళు పరిగెత్తుకొస్తారు. భలేవాడివి, నువ్వు పారిపోతున్నావు. పరిసరాలను పరికించాను. జంపకానం మీద మనుషులతో పాటు బీరు, బ్రాందీ, విస్కీ బాటిల్స్ చోటు చేసుకునున్నాయి. ఏంటో వినోద్, ఇంత ఆలస్యం, మా నోళ్ళు ఎండిపోతున్నాయి అన్నాడొకడు. వచ్చాడుగా, కానియండి అన్నాడు శంకరం. ఇదంతా చూసేసరికి నా గుండె ఎక్స్ప్రెస్ మాదిరిగా స్పీడుగా కొట్టుకోసాగింది. ఏదో బిర్యానీ అనుకున్నాను, ఇదంతా ఏంటి? తిండి బాగా ఉన్నప్పుడు అరగడానికి మందు అన్నాడు శంకరం. ఊళ్ళో వనభోజనాలు అంతరిస్తున్నాయి. అందుకని మన శంకరం ఆనవాయితీగా అప్పుడప్పుడు బ్రాందీ భోజనాలు అవతరింపజేస్తాడు, మన ఆచారాలు మురుగున పడిపోకుండా అన్నాడు గాంధీ. తాగి తందనాలాడ్డం మన ఆచారమా? చేసే పని చేయక మన ఆచార వ్యవహారాలు ముసుగులెందుకు? వినోద్ బ్రదర్, ఈరోజు నువ్వు మాతో కంపెనీ ఇవ్వాలి. ప్రతిసారి బలవంతం చేయడంలే. ఈసారికి ఒక్కసారికి వీళ్ళందరి ముందు పందెం కాశాను. నీ చేత తాగిస్తానని. నీకోసం టౌన్కు పంపించి క్లాస్ తెప్పించాను అని శంకర్ అర్థిస్తున్నాడు. ఓరిని, నేను నీ పందానికి కోడ్ను ఉపయోగించావు. ఈరోజు నన్ను చేతగాని చెమటాన్ని రుజువు చేసేట్టున్నారు అనుకొని నాకిలాంటివి సరిపడకే సిటీ వదిలి ఇలా పడొచ్చాను. మీరు మరీ బలవంతం చేస్తే సన్యాసుల్లో కలిసిపోవాలి. ఇంకా నయం, సన్యాసులు దీనికంటే ఘాటువి, గంజాయి, ఇంకా ఒకటేంటి, నిషామందులు ఎన్నో వాడతారు. అసలు ఈ మందుని చూసావు, ఇందుగలడందు లేదన్నట్టుగా అంటున్న సాంబయ్య నాపి. వినోద్, ఈ బృందంలో ఏ ఒక్కడు రుచి చూడకపోయినా నాకు నిద్ర పట్టదు. మనసంతా ఎలాగైపోతుంది. అనామకుల్లా పట్టిస్తుంటే నువ్వు తీసుకోకపోతే నాకు ఎలాగా ఉంది. ఇదే నా మొదటి మరియు చివరి కోరిక. ఇదేంట్రా బాబు, వీళ్ళలా ఉడుంలా పట్టుకున్నారు. పాడు చేయడానికి వీళ్ళు పడే ఆరాటం అంతా ఇంత కాదు. అదే ఎవడన్నా కడుపు కాలిపోతూ ఆకలవుతోంది, అన్నం పెట్టించండి బాబు అంటే అడుగు తినే వెదవా, పోరా అంటారు. మీరు తాగేది కాస్త పోయించండి బాబు అంటే అంతకంటేనా అని పోయిస్తారు. ఈరోజు తాగించిన వాళ్ళు రేపు తాగుబోతు వెదవ అంటారు. నా మీద చేసిన ప్రయత్నం ఫలించకపోవడంతో ఆలస్యమైతే ఆవిరైపోతుందనుకున్నారేమో గ్లాసులు లేపారు. సీసాలు ఖాళీ అయ్యాయి. పాపం సరిపోయినట్లు లేదు. ఒరే మల్లయ్య, ఆ చెట్టుకున్న కళ్ళుకుండం దింపరా. మల్లయ్య కొండ దించాడు. మరో అరగంటలో ఖాళీ చేశారు. అందరూ పీకల దాకా పట్టించారు. ఇంకా పలావుకు చోటెక్కడుందో దానిమీద పడ్డారు. తాగినవాడికి రుచి పచ్చి తెలీదనుకుంటా. ఏం తింటున్నారో తెలీదు. అరగంటలో ఆ పలావంతా తుడుచుకుపోయింది. కోతులళ్లే తిన్న తర్వాత అరిగేదెలా? ఏదో ఒక ఎదో పని చెయ్యాలి. తాగిన మైకంలో ఏం చేస్తారో. వీళ్ల కళ్లకు దూరంగా పచ్చగడ్డి కోసుకుంటున్న సుబ్బమ్మ కనపడింది. ఆమెకు 4 పదుల వయసు ఉంటుంది. వీళ్ల వయసుకు ఆవిడ వయసుకు ఎంతో తేడా. అసలు అలాంటి దృష్టే కలగకూడదు. వీళ్లకు కలిగింది. అలా కలుగుతుందని నేను కలలో కూడా అనుకోలేదు. ఒరే సాంబయ్య, సుబ్బమ్మ పర్సనాలిటీని ఎలా కాపాడుకుంటుందిరా అన్నాడు అశోక్. మొగుడు సచ్చాడు కదా బాబాయ్, అందుకని. అయితే కొవ్వెక్కిందన్నమాట అన్నాడు గాంధీ. మనం ఆ కొవ్వు కరిగిస్తే పోలే అన్నాడు అప్పటిదాకా వింటున్న శంకరం. అయితే బాబాయ్ సరిచేయనా? నువ్వు సరిచేయడానికి అదేమన్నా పతివ్రత లేక కన్యకమణా? లైన్ కట్టండి అని శంకరం అనేసరికి అందరూ లేచారు. అప్పటి వరకు నిర్ఘాంతపోయి చూస్తున్న నేను తేరుకొని ఆగండి అని అరిచాను. ఇప్పటిదాకా బాగానే ఉన్నావుగా, ఎందుకలా అరిచావు అన్నాడు శంకరం. మీరు చేసే పనికి నిషాల్లో కళ్ళు బైర్లు కమ్మి ఒళ్ళు తెలియక కామంతో గుడ్డిగా ప్రవర్తిస్తున్నారు. ఇదిగో వినోద్, ఎక్కువగా మాట్లాడుతున్నావు. వేరే వాళ్లకు నీతులు చెప్పేటప్పుడు తన సంగతి ఆలోచించుకోవాలి. మేము ఏది చేసినా బాహాటంగా షంషేర్గా చేస్తాం. అంతేగాని నీ మాదిరిగా ఆడంగి కబుర్లు చెప్పి ఆడపిల్లలను పౌడు చేయడం మాకు చేత కాదు అన్నాడు అశోక్. ఏంటి నువ్వనేది? ఒళ్ళు తెలిసే మాట్లాడుతున్నావా? ఎంత తాగినా కంట్రోల్ ఉంది. కమల్తో నీ భోగతం ఊరందరికీ తెలుసు అని గాంధీ అనేసరికి యూ బ్రూట్ అని కాలరు పట్టుకుని చెంప చెళ్ళు మనిపించాను. నేను కొట్టిన దెబ్బకు నిషా దిగిందేమో తేరుకొని నాపై రాబోయేసరికి అందరూ కలగజేసుకుని ఇద్దరినీ విడదీశారు. అందరూ మమ్మల్ని పట్టుకోకపోతే పరిణామం ఎలా ఉండేదో. వాడన్నదానికి ఉప్పు పాత్ర పెట్టినా పాపం లేదు.
ఇలాంటప్పుడు ఏం మాట్లాడినా పట్టించుకోకూడదు. ఏదో తాగిన మైకంలో వాగాడు, చదువుకున్నవాడివి చేసుకోవడం ఏమిటి? అయినా మనలో మనం ఇలా కోట్లాడుకోకూడదు అని కొందరు. ఒక పక్కన నా రక్తం ఉడికిపోతున్నా తమాయించుకుని ఇంటిదారి పట్టాను. 10 అడుగులు వేశానో లేదో వేట మొదలైనట్లుంది. వలలో చిక్కిన గువ్వల సుబ్బమ్మ గొంతు విని వెనక్కి చూశాను. వాళ్ల కామానికి ఆమెను బలిపశువుం చేస్తున్నారు. పెనుగులాడినంతసేపు పెనుగులాడి వాళ్ల పశుత్వానికి తల ఉంచింది. ఏం చేయలేని నిస్సహాయతకు నాకు నేను సిగ్గుపడ్డాను. వీళ్ళసలు మనుషులేనా? అయితే మరి మానవత్వం ఏమైనట్లు? క్షణికమైన కామానికి రాక్షసుల మాదిరిగా మారారు. మంచి చెడ్డ పాపం పుణ్యం అన్నీ మరచి స్థాన అంగ ధన బలాలను ఉపయోగించి క్రూరాతి క్రూరంగా పశువుల కన్నా హీనంగా ప్రవర్తించారు. ఇంకా ఉండబుద్ధి కాక ఇంటివైపు సాగాను. నడుస్తున్నంతసేపు అదే ఆలోచన. ఇలాంటివి నగరాల్లోనూ జరుగుతూ ఉంటాయి, కానీ ఇంత క్రూరంగా జరగడం కల్లా కాస్త న్యాయానికి పోలీసులు న్యాయస్థానాలు అందుబాటులో ఉన్నాయి. కానీ ఇక్కడ డబ్బున్నవాడిదే రాజ్యం, వాడు చెప్పేదే వేదం, అదే న్యాయం. అన్యాయమని ఎలుగెత్తి చూపే శక్తి ఎవరికీ లేదు. దీన్ని బట్టి చూస్తే పల్లెల కంటే పట్టణాలే నయమేమో. అక్కడ శాంతి భద్రతలు కాస్త మిగిలాయి. పండగ అయిపోగానే కుప్పలు కొట్టడం మొదలు పెట్టాం. పనుల ఒత్తిడి వలన నేను ఈ మధ్య తోటకు వెళ్లడం లేదు. కోటయ్యే మంచి చెడ్డ చూస్తున్నాడు. పనగడ్డి చేతుల్లో తీసుకుని లేపి బల్ల మీద కొడుతుంటే ఒడ్లు రతనాలు రాలినట్లు రాలుతున్నాయి. గింజకు గింజ తోడై రాసి పెరుగుతుంటే నా మనసు ఆనందంతో గొంతులేసాగింది. కొట్టిన గడ్డిని పశువుల చేత తొక్కిస్తూ పాట పాడుతూ బండి తోలుతున్న లంబాడీ పిల్లవాణ్ణి అలాగే చూస్తుండిపోయాను. బాబుగారు, గాలి కాస్త మందగించింది. గాలి జోరుగా వస్తే ఈరోజు తూర్పోత అయిపోతుంది, లేకపోతే రేపే అన్నాడు కోటయ్య. చూస్తూ ఉండు, కాసేపటికి ఏటిగాలి వీస్తుంది. కోటయ్య గంపతో ఒడ్లు పోసుకుని బండి చివర గాలికి ఎదురు చూస్తూ ఓలయా ఓలయో అని గొంతెత్తి పాడుతూ ఎదురు చూస్తున్నాడు. గాలి తిరిగింది. 10 మంది తూరుపోతగాళ్లు సాయంత్రం కల్లా మారుపోత కానిచ్చారు. ఒకడు బాగుపడితే ఓరలేని వాళ్ళు ఉంటారు. శేషగిరిరావు అదే కోవ మనిషి. అసలు అతడు బాగుపడిందే మా పొలంతో. అతనికి కనీసం ఆ విశ్వాసమన్నా ఉండాలి. బాబు, శేషగిరిరావు మీరింటికి వెళ్ళిన తర్వాత ఏదేదో వాగిపోయాడు అన్నాడు కోటయ్య. ఏమన్నాడేంటి? ఏమన్నాడా? ఒరే కోటిగా, మీ అయితో చెప్పు. ఇళ్ళలగానే పండగ కాదు, మాలవ మురిసిపోయాడు. ఇంటికి బళ్ళు ఎలా పోతాయో నేను చూస్తాను. మన దెబ్బ తెలిసొచ్చిందంటే మళ్ళీ పట్నం పోవాలా. శేషగిరితో పాటు వసపెట్ట గాంధీ కూడా ఉన్నాడయ్యా. అతనికేంటి సంబంధం? శేషగిరికి గాంధీ మేనలుడే కదండి. ఓహో, గాంధీ ఏమన్నాడు? ఎక్కడ్నుంచో వచ్చి నా ఊళ్ళో నన్ను చేసుకుంటాడా? రేపు వాడి రక్తం కళ్ళ చూస్తాను అన్నాడు. అయితే మొన్నటి దెబ్బకు సిగ్గురాలేదన్నమాట. అది సరే, ఇంటికెళ్ళినప్పుడు నానమ్మకి ఈ విషయాలేం చెప్పుకో, గాబరా పడిపోతుంది. కోటయ్యను జాగ్రత్త అని కరణం కామయ్య గారి దగ్గరికి వెళ్ళాను. కామయ్య గారింట్లో కడుగు పెట్టబోతున్న నాకు శేషగిరి ఎదురయ్యాడు. ఒకసారి కిందకో మీదకు చూసి కండు వదులిపి వెళ్ళిపోయాడు. నన్ను చూడగానే కామయ్య గారు, రావయ్య వినోద్, నీ ప్రత్యర్థి ఇప్పుడే అర్జీ పెట్టుకుపోయాడు, ఇలా కూర్చో అని అరుగు చూపెట్టాడు. నేను అరుగు మీద కూర్చున్న తర్వాత తను కూర్చుని పొగాకాడ సరిచేసుకుని చుట్టి వెలిగించి, అది సరే, అసలు మీ ఇద్దరికీ తగాది ఎందుకు వచ్చినట్లు? అదే నాకు అర్థం కావడం లేదు. నేను పొలం వెళ్లేసరికి కోటయ్య చెప్పాడు, వాళ్ల పొలంలో నుంచి బళ్ళు పోవడానికి వీల్లేదట. ఎలా పోతాయో చూస్తాను అని బెదిరించి పోయాడట. అసలు మంచి చెడ్డ మీతో సంప్రదిద్దామని వచ్చాను. శేషగిరి వచ్చి కాగితాలు చదివించుకుని వెళ్ళాడు. ఏ కాగితాలు? అగ్రిమెంట్ కాగితాలు. దేని గురించి? అదే, బండ్లదారి కాగితాల్లో రాసుందా లేదా అని. ఏమనుంది? బండ్లదారి అనేది ఏమీ రాతల్లో పోతల్లో లేదు. అప్పుడు శేషగిరిరావు కౌల్లో ఉంది కాబట్టి ఆ సమస్య లేదేమో. నిజమే, తాతయ్య గారు అగ్రిమెంటు రాయించేటప్పుడు బండ్లదారి కూడా రాసుకోవాలి అనే విషయమే పట్టించుకోలేదు. కాగితాలు చదివించుకుని మీసం మెలిపెడుతూ పోయాడన్నమాట. అసలు కరణాలకు ఎక్కడో అక్కడ కొర్రి పెట్టందే నిద్రపట్టదు కాబోలనుకుని ఆ రోజే సరిగ్గా రాసుకుంటే ఈ సమస్య ఉండేది కాదుగా. సమస్య లేకపోతే నేనెందుకు? ఇలా కొర్రీలు పెట్టి అటు ఇటు గుంజి ఇస్తరాకుతో ఈ ఊరొచ్చిన కామయ్య గారు 20 ఎకరాల ఆసామయ్యాడు. చేసిన పాపాలకు రాసిన వంకర రాతలకు పక్షవాతంతో చెయ్యి కాలు పడిపోయినా బుద్ధి మాత్రం ఇంకా వంకరగానే ఉంది అనుకొని, మరి సమస్యకు పరిష్కారం కూడా మీరే ఆలోచించండి. అది అంత పెద్ద పని. అసలు మాగాణి పొలంలో బండిదారి రాయకపోయినా విధిగా వదలని రూల్స్ ఉన్నాయి. అందుకే ఆ రోజు అగ్రిమెంట్లో రాయలే అని తేలిగ్గా చెప్పేశాడు. అయితే ఈ విషయం పెద్ద మనుషుల ముందు మీరు చెప్పాల్సి వస్తే చెప్తారుగా, దానికేం భాగ్యం, అలాగే అన్నాడు.
ఒడ్లు గోతాలకు నింపి కాటా పట్టించి బండ్లకెక్కించేసరికి సాయంత్రం అయింది. ఏదైనా గొడవ జరుగుతుందేమోనని నా జాగ్రత్తలో నేనున్నాను. శేషగిరి వాళ్ళు వాళ్ళ ఏర్పాట్లలో ఉన్నారు. బళ్ళు శేషగిరి గట్టు దగ్గరకు వచ్చేసరికి శేషగిరి, గాంధీ వీళ్లతో పాటు 10 మంది కర్రలతో సిద్ధంగా ఉన్నారు. వాళ్ళని చూసి నేను జడిస్తే ఒక్క క్షణం ఊళ్ళో ఉండలేను. వాడికి ఎంత ఊళ్ళో స్థానబలం ఉందో తరతరాల నుంచి నాకు అంతే. ఒకరికొకరు జడిసే సమస్య లేదు. కోటయ్య నా వంక చూశాడు, ఏం చెయ్యాలన్నట్లు. తోలండి అని కేక వేశాను. ఇదిగో వినోద్, మర్యాదగా చెబుతున్నా, బళ్ళు రావడానికి వీల్లేదు. కాగితాల్లో దారి రాసిలేదు. నా పొలంలోకి బండి చక్రం వచ్చిందా రక్తం కళ్ళ చూస్తాను. ఎంతకాలం పోయిన బళ్ళు ఈరోజు ఎందుకు పోవో నేను చూస్తాను. ఎంతకాలం వేరు ఇప్పుడు వేరు. అయితే మర్యాదగా బళ్ళు పోనివ్వన్నమాట. కావాలని పెట్టుకున్న తగాదైతే ఎలా పోనిస్తాడు? యారోయ్, బెదిరిస్తున్నావా? యారోయ్ గేరో ఎనకో, మాటలు మర్యాదగా రాని. ముందు తప్పుకో. మాగాని పొలంలో బండదారి ఇవ్వడం అనవాయితీ. నా పొలానికి కాదు, నీ పొలానికి లేకపోతే నీ ఇంట్లో ఉంచుకో. చూస్తారే, బండ్లను వదిలించండి అని గట్టిగా కేక వేశాను. వాళ్ళు కర్రలు లేపారు. మా వాళ్ళు వసికర్రలు ఊడబెరికారు. నా రక్తం ఉడికిపోయింది. ఒళ్ళు తెలియలేదు. ఎంతసేపు తగాదా జరిగిందో. వెనక నుంచి తల మీద గట్టి దెబ్బ తగిలింది. తల తిరిగింది. కళ్ళు బైర్లు కమ్మాయి. కళ్ళు తెరిచేసరికి ఇంట్లో ఉన్నాను. ఒక పక్క నానమ్మ, ఒక పక్క వనజాక్షి, కోటయ్య, మాస్టారు నుంచునున్నారు. కోటయ్య, బళ్ళు ఇంటికొచ్చాయా? వచ్చాయి బాబు, నీతో పాటు ఇంటికి చేరాయి అన్నాడు బాధగా. నీ బొళ్ళు నువ్వు మండిపోను. అవి రాకపోతే రాకపోయే. నా బిడ్డ ఏమైపోయాడో చూడండి. దొంగ సచ్చినోడు. ఆడికి చేతులెట్టా వచ్చాయంట నా బిడ్డని చేసుకోవడానికి. వాడు కడుపుడుకుపోను. వాడిని పాత్ర బెట్టా, కాట్లో బెట్టా. ఒకటేంటి, నోటుకొచ్చినట్లు తిడుతోంది. నాయనమ్మకు ఉద్రేకం పెరిగిపోతే ప్రమాదమని మాస్టారు లోపలికి తీసుకెళ్లిపోయారు. కోటయ్య, ఏమైంది? ఏమవుతుంది బాబు, ఆ గాంధీగాడు మిమ్మల్ని వెనక నుంచి కొట్టాడు. మీరు పడిపోయేసరికి ఎవరిని దారిని వారు పారిపోయారు. ఆ గాంధీగాడు గూడు ఒక్క దెబ్బకి జారగొట్టాను. ఆ శేషగిరిగాడు దొరకలే, లేకపోతే పీక తీసేసేవాణ్ణి. కోటయ్య ఉద్రేకంగా చెప్పుకుపోతున్నాడు. వనజాక్షి కలగజేసుకుని, మీరు మాట్లాడకండి. ఇదిగో కోటయ్య, నువ్వు బయటకు వెళ్ళు, తర్వాత మాట్లాడుకోవచ్చు అని చెప్పి పంపించింది. డాక్టర్ మంగపతి డ్రెస్సింగ్ చేసి వెళ్ళిపోయాడు. ఈ సంఘటన ఊరంతా పొక్కిపోయింది. అందరూ వచ్చి నన్ను నానమ్మను పరామర్శించి వెళ్లారు. శంకరం వచ్చి, జరిగిపోయిందేదో జరిగిపోయింది. గాంధీ నీ తలపై కొట్టినందుకు ఆడి గూడు జారిపోయింది. ఎప్పటికైనా శాంతించండి. కేసులు గీసులు గొడవలకు పోవద్దు. అంతా పొద్దున్న లేస్తే ముఖాలు చూసుకునేవాళ్ళం. నేను ఆ గాంధీగాడితో అనవసర విషయంలో తలదురుస్తున్నావు అన్నా కూడా వినలేదు. తగిన శాస్తి జరిగింది అంటూ శంకరం అరగంట ఊదరగొట్టాడు. పద్మ అందరితో పాటు చుట్టం చూపుగా వచ్చి వెళ్ళిపోయింది. అందరూ వేరు, పద్మ వేరు. అందరి మాదిరిగానే వెళ్లేసరికి మనసు చివుకుమంది. పై గాయాల కంటే ఈ గాయమే బాధనిపించింది. ఇలాంటి సమయంలో కూడా పద్మ అలా పోయిందంటే నాకేమీ అర్థం కాలేదు. పద్మ రోజురోజుకి అంతుపట్టకుండా కొరుకుడు పడని సమస్య అయింది. నాకు దెబ్బలు తగలడంతో నానమ్మ కాలు చెయ్యి ఆడడం లేదు. కమలం రమ్మని టెలిగ్రామ్ ఇవ్వనా? ఎందుకులేండి, ఇవేమంత పెద్ద దెబ్బలా? వారం రోజులు పోతే అవే మాడిపోతాయి. మరి నానమ్మకు తోడు ఎవరుంటారు? బాబాయ్, ఇప్పుడు కమల్ రావాలా? మామకు తోడుగా నేను లేనా? అంది పక్కన స్టూల్పై కూర్చున్న వనజాక్షి. మీ అమ్మగారు ఏమనుకుంటున్నానమ్మా? అనుకోవడానికి ఏముంది, ఆవిడ అలా అనుకునే మనిషి కాదు. నాకు దెబ్బ తగిలిన దగ్గర నుంచి రాత్రింబవళ్ళు వనజాక్షి నన్ను కనిపెట్టుకునే ఉంది. టైం ప్రకారం మందులివ్వడం అన్నీ ఆవిడే చూసేది. మందులు కావలిస్తే మాస్టారు టౌన్కెళ్ళి తెచ్చేవారు. రోజు మంగపతి ఇంజెక్షన్ చేసి దెబ్బలకు డ్రెస్సింగ్ చేసి పోతున్నారు. మీరు అనవసరంగా శ్రమ తీసుకుంటున్నారు. నాకేమీ పర్వాలేదు, మీరింటికి వెళ్ళి పడుకోండి అన్నాను వనజాక్షితో. రాత్రుల మామకు కళ్ళు సరిగ్గా కనపడవు. మీకు మందులెవరిస్తారు? నేను తీసుకోగలను. మీరు కదలకూడదని మంగపతి గారు చెప్పారు. నాకెందుకో మీకు శ్రమ ఇవ్వడం బాధగా ఉంది. మాకు బాధగానే ఉంది. హాయిగా సిటీలో ఎండపొడ తగలకుండా పెరిగి ఈ పల్లెటూరులో ఇన్ని బాధలు పడుతున్నారు. అసలు మీకు వ్యవసాయం ఎందుకు? అంది. ఏం మాట్లాడాలో అర్థం కాక చూస్తూ ఉండిపోయాను. నిద్రలేక కాబోలు వనజాక్షి ముఖం పీక్కుపోయింది. ఆ కళ్లల్లో బాధ గోచరిస్తోంది. ఎప్పుడు కనీసం మాట్లాడిని వనజాక్షి ఆపద సమయంలో ఇలా ఆదుకుంటుందని కలలో కూడా అనుకోలేదు. ఎందుకు నా మీదింత దయ్యా? నేను కోలుకుంటున్న కొద్దీ తనలో ఆ తృప్తి, ఆనందం కొట్టొచ్చినట్లు కనబడుతున్నాయి. నన్నామే ఒక చిన్నపిల్లవాణ్ణి చూసినట్టు చూస్తోంది. కాస్త చొనువు ఏర్పడింది. అడగలేక అడిగాను. పద్మ రావడం పూర్తిగా మానేసింది. ఎందుకో? ఎవరికి తెలుసు ఆడదాని మనసులో ఏముంటుందో? పుట్టించిన ఆ భ్రమకే తెలీదు. నాతో కూడా మాట్లాడడం లేదు. మీ ఇంట్లో తరచుగా ఉంటున్నానని అనుమానమేమో.
అనుమానపడ్డానికి ఏముంది? ఆడదానికి తనకంటే ముందు పుట్టేది అనుమానం. అయితే నా మీద అనుమానంతోనే ఇన్ని రోజులుగా పద్మ రావడం లేదన్నమాట. ఎలా నివృత్తి చేసుకోవాలి? దెబ్బలన్నా పూర్తిగా నయం కాకుండానే మునసబు గారి దగ్గర నుంచి పిలిపొచ్చింది. దెబ్బలు తగిలిన నేను ఎవరికీ చెప్పుకోకపోయినా శేషగిరి నా మీద పంచాయతీ పెట్టించాడన్నమాట. మునసబు గారు ఇరు వర్గాల వాళ్లను హాజరుపరిచారు. శేషగిరి చెప్పుకునేది తను చెప్పుకున్నాడు. నేను చెప్పదలుచుకుంది నేను చెప్పాను. కామయ్య మాత్రం కట్టె విరక్కుండా పాము చావకుండా సాక్ష్యం చెప్పాడు. మునసబు గారు అంతా విన తరువాత శేషగిరిని, ఎందుకయ్యా అంత వయసొచ్చింది? నువ్వు బాగుపడింది వాళ్ల పొలం మూలంగా. ఆ విశ్వాసం లేకుండా కయ్యానికి కాలు దూతూ చేసింది చాలక ఫిర్యాదు చేస్తావా? సిగ్గులేదు అని తిట్టి భూషమ్మ గారి దగ్గరికెళ్లి క్షమాపణ కోరుకోమని పంపారు. శేషగిరి వచ్చి నానమ్మ దగ్గర తప్పొప్పుకుని వెళ్ళాడు. 4 మాటలు చెప్పేసరికి నానమ్మ కోపం పోయి మెత్తబడింది. ఒకరోజు పొలం నుంచి వస్తుంటే శంకరం ఎదురయ్యాడు. దెబ్బలు నయమయ్యాయా? ఎక్కడిదాకా? గరువు పొలం వెళుతున్నాను. ఈ మధ్య రోజు సాయంత్రం నేను ఇంటికొచ్చేసరికి పొలం పోతూ ఎదురవుతున్నాడు. పగలంతా ఇంటిలో పందిపెద్దులా మేసి సాయంత్రం అలా చల్లగాలికి పొలం పోయి పొలం నుంచొచ్చే కూలీ జనాలకు పోజులు కొట్టి వస్తుంటాడు. సంవత్సరానికి ఎకరం చెప్పున అమ్ముకొని తినడమే వీళ్లకు తెలుసు. కష్టపడ్డమేమిటో అసలు తెలీదు పాపం. కాస్త దూరం వచ్చేసరికి ఏదో మరిచిపోయాననిపించింది. ఏంటబ్బా? ఫ్లాస్కు మామిడి చెట్టుకు తగిలించి వచ్చేశాను. కోటయ్యను పంపించి తెప్పిస్తే అప్పుడు దాకా ఉంటుందా అని పొలం వైపు నడిచాను. శంకరం వాళ్ల షెడ్డు దగ్గరకు వచ్చేసరికి పద్మ గొంతు వినిపించింది. ఎక్కడా అని నలువైపులా చూశాను. పద్మ గొంతుతో శంకరం గొంతు. ఆ మాటలు షెడ్లో నుంచే వస్తున్నాయి. షెడ్డు తలుపులు వేసుకున్నాయి. లోపల నుంచి నవ్వులు. నా మీద పిడుగు పడినట్లు అగ్నిపర్వతం పగిలి భూమంతా కంపించి లావాతో నన్ను ముంచెత్తినట్లు అనిపించింది. ఊహించని ఈ సంఘటనతో తల పగిలినట్లు అనిపించింది. శంకరం రోజు వస్తోంది ఎందుకన్నమాట. ఇన్ని రోజులు దొరకని సమాధానం ఈ రోజు ఇలా దొరికింది. వాళ్ల మాటలు చెవుల్లో వద్దన్నా జ్వరబడుతున్నాయి. ఏం శంకరం, ఇంకెప్పుడు నన్ను హైదరాబాద్ తీసుకువెళ్లేది? అప్లికేషన్ పెట్టాను. ఉద్యోగం రావడంతోనే మకాం ఎత్తేయడమే. అక్కడ కారు బంగ్లా ఒకటేంటి, నిన్ను ఇంద్రభవనంలో పెడతాను. రోజు ఇలాగే చెబుతున్నావు. ఏంటి ఈరోజు మాటలతో టైం వృధా చేస్తున్నావు? ఏది ఒక్క ముద్దు? నాకెందుకో భయంగా ఉంది. ఈ ఊళ్ళో నుంచి బయటపడితేనే గాని మన మర్యాద దక్కదు. లేకపోతే పెళ్లి కాకుండా. ఏమైనా నీకెందుకు భయం? తాళి కట్టేవాడిని నేనుండగా. ఏంటి పద్మ నెల కూడా తప్పిందా? చిచ్చి, ఎంత అమాయకురాలనుకున్నాను. ఎందుకు ఇలాంటి పని చేసింది? ఒక్క క్షణం కూడా అక్కడ ఉండబుద్ధి కాలేదు. నాకు తెలియకుండానే నా కాళ్ళు ఎటో తీసుకుపోయాయి. పిచ్చిపట్టిన వాడి మాదిరిగా తిరిగి తిరిగి రాత్రి 10 గంటలకు గాని ఇంటికి దారి తెలియలేదు. ఇంటికొచ్చిన అదే ఆలోచన. నవ్వుతూ కవ్విస్తూ ఉండే పద్మ స్వచ్ఛమైన పూజా పద్మం అనుకున్నాను. పల్లెటూరు పిల్లలు అమాయకంగా స్వచ్ఛంగా ఉంటారనుకునే నా ఊహ మాత్రమే అయింది. అసలు నేను చేసిందేమిటి? బావా బావా అంటూ మీదపడినా నేను ఏ నిర్ణయం తీసుకోలేదు. ధైర్యం చేసి నేను నిర్ణయం తీసుకుంటే పద్మిలా చేసేది కాదేమో. శంకరం కంటే నాకే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కానీ నాకు సభ్యత సంస్కారం అడ్డొచ్చాయి. శంకరం మాదిరిగా అరచేతిలో వైకుంఠం చూపలేను. పద్మ నన్ను మోసం చేసింది. కానీ శంకరం వలలో ఎలా చిక్కుకుంది? శంకరం నిజంగా పద్మను ప్రేమిస్తున్నాడా? ఏమో, కాలమే నిర్ణయించాలి. పద్మ మాత్రం ఎవరినీ ప్రేమించలేదు. ప్రేమ అనేది తెలిస్తే ఒక్కళ్ళనే ప్రేమించేది. ఆమె ప్రేమించేది కాంక్షించేది ఒకటే, పట్టణవాసం. దాంట్లో కార్లు, షికార్లు, సినిమాలు, బంగ్లాలు. శంకరం పద్మ బలహీనతను కనిపెట్టి వాటిని ఎరగా వేసి బొట్లో వేసుకున్నాడు. ఎప్పుడైతే నేను పల్లెటూరులో స్థిరపడిపోతానని తెలిసిందో నాతో స్నేహం క్రమంగా తగ్గిస్తూ వచ్చింది. వనజాక్షిని అడిగినప్పుడు ఆడదాని మనసు పుట్టించిన బ్రహ్మకే తెలీదు అంది. నిజమే. పద్మ ఎందుకిలా చెయ్యాలి? శంకరం అన్నీ సమకూర్చుతున్నాడే అనుకో. పెద్దలతో మాట్లాడినట్లయితే పెళ్లి చేసేవాళ్లేగా. ఎందుకు తొందరపడింది? శంకరం పద్మను నడి సముద్రాన వదలకుండా పెళ్లి చేసుకుంటే మంచివాడి కింద లెక్క. పద్మ అదృష్టవంతురాలే. అలా కాని పక్షంలో ఇంట్లో ఉండబుద్ధి కావడం లేదు. పొలం వెళదామంటే పొలం వెళ్ళబుద్ధి కావడం లేదు. ఏం చేస్తున్నానో ఏం చెయ్యాలో నాకు తోచడం లేదు. ఊరొచ్చిన తర్వాత మొదటిసారి సిగరెట్ వెలిగించాను. ఆలోచిస్తున్నాను. ఆలోచనలకు అంతులేదు. దేనికి సమాధానం దొరకలేదు. రోజులు గడుస్తున్నాయి. నా ప్రతి చర్య గమనిస్తున్న నానమ్మ, వనజాక్షి వ్యాకులత చెందసాగారు. ఏంట్రా సరిగ్గా భోంచేయడం లేదు? ఒంట్లో నలతగా ఉందా? డాక్టర్కు చూపెట్టుకోరాదు? వారం రోజులైంది సరిగ్గా భోంచేసి అంది నానమ్మ. నాకేం బాగానే ఉన్నానే.
చూసేవాళ్ళకు తెలుస్తుందిరా నీ బాగోగులు. ముఖం పీకుపోయి కళ్ళు లోపలికి పోయి ఎలా ఉన్నావో అద్దంలో చూసుకో. అదేం లేదు గాని తొందరగా అన్నం పెట్టు. పొలం వెళ్ళి. పొలం వెళతావా? ఎన్ని రోజులైంది నువ్వు పొలం వెళ్ళి? రోజూ వెళుతూనే ఉన్నానుగా. ఒరే, నీకు నిజంగా పిచ్చెక్కిందిరా. వారం రోజుల నుండి ఇంట్లో ఉంటూ రోజూ పొలం వెళుతున్నానంటావా? ఇదిగో అమ్మాయి వనజాక్షి, ఇట్రావే. మా వాడికి ఏదో గాలి సోకిందమ్మా. వనజాక్షి పరుగునొచ్చింది. ఏంటి మామా, ఏమైంది? చూడవే ఆడి మాటలు, ఏం మాట్లాడుతున్నాడో వాడికే తెలీదు అని చెప్పుకుంటూ పోయింది. వనజాక్షి నా వంక అదో రకంగా చూడసాగింది. సానుభూత ఏమో చెప్పలేను. అదేం లేదు, నేను బాగానే ఉన్నా. నానమ్మూరికే గాబరా పడుతోంది. నానమ్మను మభ్యపెట్టాననుకుంటున్నారు, నన్ను కూడా. అయితే మీరు నానమ్మ పట్టేనన్నమాట. ఇద్దరం మీ మంచి కోసమే వారం రోజుల నుండి మీ ప్రతిచర్య గమనిస్తూనే ఉన్నాం. నానమ్మతో చెప్పలేకపోతే మీ మనసులో బాధ నాకు చెప్పచ్చుగా. అసలు బాధుంటేగా చెప్పడానికి. అబద్ధమాడినా అతికినట్లుండాలి. ఎప్పుడు ఏదో పోగొట్టుకున్నట్లుగా నిర్జీవంగా శూన్యంలోకి చూసే మీ చూపులు మీరు దాచాలన్నా దాగవు. ఎలా చెప్పాలి, ఏమని చెప్పాలి? చెప్పడం నా వల్ల కాదు. అది నలుగురికి చెప్పే విషయం ఎంతమాత్రం కాదు. ధైర్యం తెచ్చుకున్నాను. నేను వారం రోజుల నుండి ఇంట్లోనే ఉంటున్నాననుకోండి, అంత మాత్రాన ఏంటి? పొలంలో పెద్ద పనేమీ లేదు. మీరేగా ఎప్పుడు పొలం ఏమి వెళతారు, రెస్ట్ తీసుకోమన్నారు. రెస్ట్ తీసుకుంటున్నాను. అయితే భోజనానికి కూడా రెస్టా? నానమ్మా పంచాయతీ పెట్టారు. రోజు భోంచేస్తూనే ఉన్నానుగా. అని దీర్ఘంగా నిట్టూర్చి వంటింట్లోకి దారి తీశారు నానమ్మ వనజాక్షి. హమ్మయ్య అనుకుని నేను గాలి పీల్చాను. తూర్పు తెల్లవారక ముందే ప్రకృతి విలయతాండవం చేస్తుందా అన్నట్లు పక్కింట్లో హాహాకారాలు ప్రతిధ్వనించి ఊరు మేలుకొంది. చివాలను లేచి పరుగు తీశాను. నాతో పాటు ఊరంతా తరలొచ్చింది. ఏడుపులు పెడబొబ్బలతో ఇల్లు రోదించసాగింది. గుంపులు గుంపులుగా చేరిన జనాన్ని తోసుకుని ముందుకు పోయాను. ఆ దృశ్యాన్ని చూడగానే నిర్మలమైన ఆకాశంలోంచి మెరుపు మెరిస్తే కళ్ళు బయర్లు కమ్మినట్లు కమ్మాయి. నమ్మలేను. కాని నిజం, నమ్మలేని నిజం. ఆమె పద్మ, నేను ప్రేమించిన పద్మ. నా పద్మే కాదు. ఇప్పుడు ఆమె ఎవ్వరిదీ కాదు. అందరినీ వదిలి అనంతంలో కలిసిపోయింది. ఎన్నెన్నో ఆశాసౌధాలను నిర్మించుకున్న పద్మ అవి పేక మేడల్లా కూలిపోగా ఈ పాడు సమాజంలో నిలబడే ధైర్యం లేక సమాజానికి దూరంగా వెళ్ళిపోయింది. ఊహాతీతమైన ప్రకృతి ఋతుమార్పులతో వెలవెలపోయిన చందంగా పరిస్థితుల ప్రాబల్యానికి మానవ జీవితం ఎలా ప్రవర్తిస్తుందో పద్మ జీవితమే అందుకు నిదర్శనమైంది. ఎందుకిలా చేసింది? శంకరం పెళ్లికి ఒప్పుకోలేదా? ఒప్పుకోకపోయినా పెద్దలకు చెబితే మెడలు వంచి పెళ్లి చేసేవాళ్లే. తప్పటడుగు వేసేటప్పటి ధైర్యం చెప్పేటప్పుడు లేదా? నేను మోసపోయాను, నువ్వు మోసపోయావు. ఇద్దరం తెల్లనివన్నీ పోలనుకున్నాం. రకరకాల మాటలు నా చెవుల్లో చోటు చేసుకుంటున్నాయి. బంగారం లాంటి పిల్లకు బావిలో పడాల్సిన కర్మేం పట్టింది? కర్మ కాకపోతే. పద్మవంక చూశాను. నీళ్లతో తడిచిన ఒళ్ళు ఇంకా ఆరలేదు. కురులపై నుంచి నీటి బిందువులు ముఖంపై పడి ముత్యాల మాదిరిగా మెరిసిపోతున్నాయి. ఇంకా నవ్వుతూ జీవకళ ఉట్టిపడుతోందే. ఏమై అంకాయమ్మ, పద్మం చూడు, సరిగ్గా చూడు, నెల తప్పినట్లుందే అని తనకు నెల తప్పడం అంటే ఏంటో అనుభవం లేకపోయినా పెద్ద అనుభవజ్ఞురాలి మాదిరిగా పద్మను పరీక్ష చేసిన ధనలక్ష్మి ఒక బాంబు పీల్చింది. నిజమేనే ధనం, అందుకే ఆత్మహత్య చేసుకుంది. అయ్యో, నెల తప్పిందా? అందరి నోళ్లలో అదే మాట. కనీసం పక్కకైనా చూసి ఎరగదే. అలాంటిది పెళ్లి కాకుండా నెల తప్పడమా? ఎలా సాధ్యం? సాధ్యం కాకపోతే ఏముంది, ఒళ్ళొప్పిగిస్తే అదే అవుతుంది అంది ధనం. 10 మందికి ఒళ్ళొప్పిగించిందానివి, తెలివిగలదానివి కాబట్టి ఇలా బాగుతున్నావని మనసులో అనుకున్నాను. ఎవరో ఆ పాపాత్ముడు అమాయకురాలను చేసి మోసం చేశాడు. ధనలక్ష్మి నా వంక అదో రకంగా చూసి, ఎవరేముంటారు, వినోదై ఉండాలి, బస్తీవాళ్లను నమ్మడానికి వీల్లేదు. కాదు అని ఆకాశం దద్దరిల్లేటట్లు అరిచాను. కాకపోతే ఇంకెవరల్లుడు బావా అంటూ భుజాన చేతులు వేసి తిరిగేది? ధనలక్ష్మి, నా మనవడు ఎలాంటివాడో నీకు తెలుసు. వాడి మీద అనవసరంగా అభాండం వేయకు. ఇదిగో భూషమ్మ, ఎవరి మనవణ్ణి వారు వెనకేసుకోకపోతే ఏం చేస్తారు? ఎందుకు అనవసరంగా శ్రమ తీసుకుంటావు? ధనం, నీ గాలి మాటలు నా మనవడి మీద పోయాయేటే. వాడు నీకేమన్యాయం చేశాడే? వడ్లు నీకు అమ్మలేదనా? వడ్డీకి నీ దగ్గరికి రాలేదనా? వాళ్ళేం మాట్లాడుతున్నారో నాకు వినిపించడంలే. ఊహించని సంఘటన ఎదురై బుర్ర పనిచేయడం మానేసింది. ఏం మాట్లాడాలో తెలియక తల వంచుకుని నుంచున్నాను. చూడండి దొంగ వెధవను, నంగనాచిలా ఎలా ఉన్నాడో అన్నాడు శంకరం. వెధవ చేసిన తప్పు కప్పిపుచ్చుకోవడానికి నా మీద తోస్తున్నాడు అని మనసులో అనుకుని, ఓరే శంకరం, ఏం కూసావురా? నేను పద్మను చెడగొట్టానా? సూటిగా నా కళ్ళలోకి చూసి చెప్పు అని కాలరు పట్టుకున్నాను. శంకరం వదిలించుకుని,
నేను చూసి చెప్పడం ఎందుకురా, చూసిన వాళ్ళే అంటున్నారు. ఏం చెయ్యాలో పాలు పోలేదు. ఎవరికీ ఆలోచించే సమయం లేదు. ధనం, శంకరం నా మీదకు నెడితే అందరూ నమ్మారు. నేను కాదు, శంకరం తప్పు చేశాడు, నేను చూశాను అన్నా ఎవరూ నమ్మరు. తను ముందే జాగ్రత్త పడ్డాడు. ఏం చెయ్యాలో పాలు పోవడం లేదు. నేను కాదని చెప్పడానికి నాకు నేనే సాక్ష్యం. ఒక్కగానొక్క సాక్ష్యం పద్మ లేదు. తన తరపున మాట్లాడేవాళ్ళు ఎవరూ లేరు. ఒక పక్క నాయనమ్మ లబలబలాడుతున్నా పట్టించుకునేవారే లేరు. దుమ్మెత్తి పోయడాలు, శాపనార్థాలు ఒకటేంటి, అన్నీ అయిపోయి అనిపించుకుని అలుపొచ్చిన జనం కిరాతకుణ్ణి బతకనిస్తే ఇంకా ఎంతమందినైనా బలి తీసుకుంటాడు. ఇలాంటి వాడు ఒక్కడు ఊళ్ళో ఉంటే చాలు ఊరు పాడవడానికి. వాళ్ళ వంశంలోనే తప్పబుట్టాడు. చూస్తారేంట్రా, ఏ కీలుకాకిలి తీక అంటూ కర్రలు లేపారు. పద్మవంక చివరిసారిగా చూసి కళ్ళు మూసుకున్నాను, దేవుడి మీద భారం వేసి. నా అవస్థ చూసి కాబోలు పద్మ నవ్వుతున్నట్లుగా ఉంది. అవును, నేను ఏడుస్తుంటే నీకు నవ్వడం అలవాటేగా. వాగండి అని గర్జించింది వనజాక్షి కంఠం. కళ్ళు తెరిచాను. లేచిన బాణాకర్రలకు నాకు నడుమ చేతులు అడ్డంగా పెట్టి నిల్చుంది. ఆపండి. రుజువులు, సాక్ష్యాలు లేకుండా ఒక నిర్దోషిని శిక్షించాలనుకుంటే ముందు నన్ను కొట్టండి. చేతకాకపోతే నేను చెప్పేది వినండి. అనుకోని సంఘటనతో అందరూ నిశ్చేష్లయ్యారు. వనజాక్షి భద్రకాళిలా కోపంతో ఊగిపోతోంది. శంకరం కాలరు పట్టుకుని ముందుకిడ్చి, ఎరా పద్మను పొట్టను పెట్టుకుందిగాక నీ తప్పును వేరే వాళ్ల మీదకు తోసి మరొకళ్ళకు అన్యాయం చేయాలని చూస్తావా? ఈ బజార్దాని మాటలు నమ్మద్దు. ఆడది చెప్తే అది బజారుది, మీరు చేసేది బజారు పని కాదా? ఇది ఏదేదో వాగుతోంది, దాని మాటలు అబద్ధం. వినోదిని ఆదుకోవడానికి అది ఆడే నాటకం, అంతే. నా మాట నమ్మద్దురా. నీ రాత నువ్వు నమ్ము. నీ రాతను కూడా నమ్మకపోతే సరే, అందరూ నమ్మేట్లు చేస్తాను. వనజాక్షి చీర కొంగుకున్న ముడి ఊడదీస్తుంటే ఏంటా అన్నట్లు ఆతృత అందరి ముఖాల్లో కొట్టొచ్చినట్లు కనపడింది. శంకరం విస్తుపోయి చూస్తున్నాడు. వనజాక్షి ఒక ఉత్తరాన్ని తీసి చేత్తో పట్టుకుని చూపింది. శంకరం అది చూసి బెదిరిపోయి, అది నీకెలా వచ్చింది? నా ఒళ్ళో దొరికింది. నీ ఒళ్ళోనా? ఆ, ఏం దొరకకూడదా? పిల్లి పాలు తాగుతూ నన్ను ఎవరూ చూడలేదనుకుంటుందట. అలాగే నువ్వు అనుకున్నావు. నీ కర్మకాలి, నువ్వు పద్మకు విసిరిన ప్రేమ సందేశం గోడవతలన నా ఒళ్ళో పడింది. ముందుకు రాబోతున్న శంకరంతో అంది. మళ్ళీ ఒక్కసారి ఏం రాసావో చదువుకోనుందా? చదువుకుంటావా, చదవమంటావా? అక్కర్లేదు. అసలు పద్మకు నేనొక్కడేనా, ఇంకా ఎంతమందో? ఇంకెవరి పేర్లన్నా ఉంటే చెప్పరా, రుజువులు తీసుకురా, లేకపోతే ఒక్కొక్కళ్ళు వచ్చి చితకపొడుస్తారు. నీచుడా, చేసిన తప్పు చాలక పద్మ శివాన్ని అక్కడ పెట్టి అన్ని అభండాలు వేయడానికి నూరెలా వచ్చిందిరా? పద్మ వినోదిని ప్రేమిస్తుంటే పద్మ మనసు విరిచి నవనాగరికత రంగుల స్వప్నాలు చూపెట్టి వలలో వేసుకుని తీరా నెల తప్పి పెళ్లి చేసుకోమంటే నేనొక్కడనేనా ఎందరోని గెంటేశావు. చేసిన తప్పు దిద్దుకోక ఎవరికీ చెప్పుకునే ధైర్యం లేక తన కుటుంబానికి మచ్చ ఆపాదించిందనే బాధతో ఆత్మహత్య చేసుకుంది. దాని మొహం చూసానా నిజం ఒప్పుకో, సగం పాపం పోతుంది. శంకరం వచ్చి కాళ్ళు కొట్టుకోబోతుంటే, ఈడు జులై తిరుగులు తిరుగుతాడని తెలుసు గాని మందాక వస్తాడనుకోలేదు. ఆ, మందాక వస్తే గాని బాధ తెలీదు. నిజమేనమ్మా, వీడిని వదిలిపెట్టకూడదు. చూస్తారేందిరా, కాళ్ళు చేతులు కట్టి అదే బావిలో వేయండే. వీడిని చూసి వీడి సామసగాళ్లకు బుద్ధి రావాలి. శంకరం వెనకాల గ్యాంగ్ అంతా ఉంది. గాంధీ, అశోక్, ఒకళ్ళేంటి అందరూ. కానీ ఎవరూ నోరు మెదపలేదు. ఇందాక నా మీదకొచ్చిన వాళ్ళు కుక్కిన పేలై తలలు వంచుకుని నిలబడ్డారు. మళ్ళీ మీరు వేరే తప్పు చేయబోతున్నారు. శంకరాన్ని చంపినంత మాత్రాన పద్మ బ్రతికొస్తుందా? రాదు. మరి ఈ పాపాత్ముని చంపి మీరు పాపం కట్టుకోవడం అవివేకం. దైవమే ఉంటే వనజాక్షిలో చూస్తున్నాను. వనజాక్షి మాటలు విన్నాడో లేదో శంకరం కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆపుకోలేని ఆవేదనతో వనజాక్షి కాళ్ళు పట్టుకున్నాడు. నా కాళ్ళు కాదు పట్టుకోవాల్సింది, ఉత్తపుణ్యానికి వినోద్ మీద అభాండం వేశావు. ఆయన గారి కాళ్ళు పట్టుకో. వద్దు, ఎవరి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు. చేసిన తప్పు 10 మంది ముందు ఒప్పుకుని క్షమార్హుడయ్యాడు అన్నాను. పద్మ దహన సంస్కారాలు శంకరమే చేసి తను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు. ఈ జ్ఞానం ముందే ఉంటే పద్మ జీవితం. భగవాన్, ఎందుకిలా అమాయకుల జీవితాలతో ఆటలాడతావు? అసలు ఎందుకిలా జరగాలి? మనసులో నుండి తన్నుకొస్తోన్న దుఃఖపు తెరలు ముందే ఎందుకు కలిగించుకోలేదు? నేను ఊరికే ఎందుకుండిపోయాను? ఏమో, ఏవో ఆలోచనలు. నేను మామూలు మనిషిని కాలేనేమోనని నాయనమ్మకు వనజాక్షికి భయం పట్టుకుంది. ఎందుకురా మమ్మల్ని ఇలా బాధ పెడతావు? ఏంటి నాయనమ్మ నువ్వనేది? నాకేం, బాగానే ఉన్నాను. మీరు సరిగ్గా భోంచేయకపోతే ఎవరి ఆరోగ్యం పాడయ్యేది? నానమ్మ ఎంత బాధపడుతుందో తెలుసా? నిజమే, కానీ ఏం చేయను అని మనసులో అనుకున్నాను. ఎవరో అన్యాయమైపోయారని మీరు బాధపడ్డం దేనికి? అనవసరంగా మనసు పాడు చేసుకుంటే ఎవరు కొరిగేది అని వనజాక్షి సున్నితంగా మందలించింది. మరిచిపోవాలన్నా మరిచిపోలేని సంఘటన కళ్ల ముందు కనిపిస్తుంటే ఎలా భోజనం సహిస్తుంది? ఎలా నిద్రపడుతుంది?
అయితే మీ ఊరు వెళ్ళండి. స్థలం మార్పిడి వలనన్నా మీ మనసు కుదుట పడచ్చు. మీరు వెళ్ళడానికి ఏమైనా అనిపిస్తే మీ నాన్నగారికి ఉత్తరం రాసి పిలిపిస్తాను. వద్దు, అంత పని చెయ్యొద్దు. గతాన్ని మర్చిపోతారా? అలవాట్లు మార్చుకుంటారా? ఆ నిజంగా ఆ రోజు నువ్వు రాకపోతే ఆ పాపం నా మీద పడేది. నీ రుణం జన్మలో తీర్చుకోలేను. మళ్ళీ గతంలోకి పోతున్నారు. ఇంట్లో ఉంటే నానమ్మ సొనుగుడు ఎక్కువైంది. ఎవరి బిడ్డ వాళ్ళ దగ్గరుంటే ఏ బాధ లేదు. నీకు ఏమన్నా అయితే మీ అమ్మ నాన్నలకు ఏమని సమాధానపరచాలి? నేనేమన్నా చిన్నవాణ్ణా? నాకేమైనా అయితే నువ్వు సమాధానపరచడానికి? ఎన్నేళ్ళొచ్చినా మీరు నా దృష్టిలో చిన్నపిల్లలేరా? సరేలే, ఇంట్లో ఉంటే రామాయణం మొదలు పెడతావు అని చెప్పులు వేసుకుని పొలం వెళ్తున్నాను, కోటయ్యని పంపించు. పొలంలో ఉన్నంతసేపు పద్మ గుర్తుకు రాసాగింది. ఆ రోజులు కళ్ల ముందు మెదలసాగాయి. ఇంటిదారి పట్టాను. దారిలో ఎదురైన కోటయ్య, అదేంటి బాబు, పొలం రమ్మని తిరిగొస్తున్నారు? నువ్వెళ్ళు, మోటార్ వదులు, సాయంత్రం వస్తాను. కోటయ్య నా వంక జాలిగా చూసి వెళ్ళిపోయాడు. ఇల్లు చేరానో లేదో. అదేంటి, పొలం వెళ్ళినట్లు వెళ్ళి తిరిగొచ్చేశారు అంది వనజాక్షి. పొలంలో చూసే పనేమీ లేదు, అందుకని. ఇదివరకు ఏముండేదని ఉండేవాళ్ళు? నాకు ఏం చెప్పాలో తోచలేదు. ఇది వరకటి కంటే వనజాక్షి చనువుగా మాట్లాడుతోంది. వయసులో చిన్నదైనా జీవితం అంటే ఏంటో తెలుసుకున్న మనిషి. ఆమె ముందు రోజురోజుకు చిన్నవాణ్ణి చేస్తోంది. పల్లెటూరు, దాని పరిస్థితులు, కట్టుబాట్లు, మనుషుల వాతావరణం తెలుసుకున్నాను నేను. మీరు రోజు మా ఇంటికొస్తే మీ అమ్మగారు ఏమీ అనరా? ఎందుకంటుంది? ఈ ఇల్లు నాకేమన్నా కొత్త? పుట్టిన దగ్గర నుంచి సగం ఈ ఇంట్లోనే పెరిగాను. అది కాదు, అప్పటి విషయం వేరు, ఇప్పటి విషయం వేరు. మీరు మా ఇంటికి తరచుగా వస్తే ఎవరైనా అపార్థం చేసుకుంటే? మీరేదో ధైర్యం కలవారనుకున్నాను. మిమ్మల్ని ఏమన్నా అపార్థం చేసుకుంటారేమోనని భయం మీకుంటే నేను రాను. నాకు మాత్రం అలాంటి భయం లేదు. నా విషయం మీకు తెలుసుగా. నిండా మునిగిందాన్ని నాకేమిటి? వనజాక్షిని సూటిగా చూడలేకపోయాను. ఆమె నవ్వుతూనే చెప్పింది. కాని ఎందుకో నాకు భయం. ఎందుకన్నా నా మాట? చిచ్చి, నిజంగా రోజురోజుకు పిరికివాణ్ణవుతున్నాను. ఆ రోజు శుక్రవారం. తూర్పు పొలం వెళ్ళొస్తున్నాను. వనజాక్షి అమ్మవారి దేవాలయం దగ్గర పూల సజ్జతో కనపడింది. ఆమెను చూసి గుళ్ళోకి దారి తీశాను. మండపంలో కూర్చున్నాను. తలంటి స్నానం చేయడం వలన కురులు గాలికి కదులుతున్నాయి. నుదుట నయా పైసంత కుంకుమబొట్టుతో ముఖం కళకళలాడుతోంది. పసుపొచ్చ పట్టుచీర ఆమె పసుపు ఛాయ రెట్టింపు చేసింది. గుడి చుట్టూ ప్రదక్షిణం చేసి గంటలు మోగించి టెంకాయ కొట్టి అమ్మవారి దగ్గర కుంకుమ తీసుకుని నుదుటను దిద్దుకుంది. అబ్బాయి గారు గుళ్ళోకి రాకూడదా? మండపం పైనే బైఠాయించారు. పొలంలో తిరిగొచ్చాను. మురికి పట్టిన బట్టలతో అపవిత్రం చేయడం ఎందుకు? కాస్త కుంకుమ తీసుకుని నా దగ్గరకొచ్చి, ముందు బావి దగ్గరికి వెళ్ళి కాళ్ళు కడుక్కురండి. బావి దగ్గరికి వెళ్ళి కాళ్ళు కడుక్కొచ్చాను. నుదుట పెట్టుకోమని కుంకుమ అందించింది. అలాగే చేశాను. అమ్మవారికి నమస్కరించి రండి, ప్రసాదం పెడతాను. లేకపోతే పెట్టవా? ముందు నమస్కరించండి. అక్కడే నిలబడి నమస్కరించి చేయి చాపాను. ప్రసాదం అందిస్తున్న వనజాక్షి కళ్ళలోకి చూశాను. ఆ కళ్లల్లో నీళ్లు చెక్కిళ్ల మీదుగా జారసాగాయి. ఎందుకు కంటతడి పెట్టిందో అర్థం కాలేదు. అడగాలని నోటిదాకా వచ్చినా అడిగే లాభం లేదని ప్రసాదం అందుకుని ఆమె కంటే ముందే ఇంటిదారి పట్టాను. నా వెనక ఆమె ఇంటికొచ్చి ఎవరన్నా చూస్తారని భయం వేసిందా అలా పరిగెత్తుకుంటూ వచ్చారు? ఒంటరిగా ఆడపిల్ల నడిచొస్తుంది, తోడుండాలన్న ఇది కూడా లేకుండా. మీరు వెంటనే వచ్చేస్తారనుకోలేదు. వస్తావా అంటే ఏ విషయం చెప్పేదానిగా. ఏం చెబుతావో? ముక్కు చీదుకుంటూ నువ్వున్నావు. ఏం మాట్లాడాలో తెలియకొచ్చేశాను. నాకేం జలుబు చేయలేదు, ముక్కు చీదడానికి. అయితే మీ కళ్ళు ఎందుకు చెమ్మగిల్లాయి? నా కళ్ళ? అబ్బే లేదే. అబద్ధాలు అడకండి. నా కళ్ళారా చూశాను, చూడలేకొచ్చేశాను. అమ్మాయి కళ్ళనీళ్లు చూసి ఓదార్చలేని, ఊర్చుకోలేని మగవారు ఏం మగవారు? మీరు ఏమేనానండి, మీరు ఏడ్చారు. ఏడ్చానా? భలేవారే, ఒకటే నవ్వు. ఇప్పటి వరకు వనజాక్షి అలా నవ్వడం నేను చూడలేదు. పిచ్చిపట్టలేదు కదా? అయితే కళ్ళు చెమ్మగిలినంత మాత్రాన ఏడ్చినట్టేనా? మరి నేను అమ్మవారిని కోరుకుంది జరిగింది. టెంకాయ కొట్టాను, మీరొచ్చారు. సంతోషంతో కళ్ళు చెమ్మగిల్లాయి. వనజాక్షి కోరుకున్న విషయం ఏమిటా అని కుతూహలం పెరిగింది. ఇంతకీ మీ కోరికేంటో చెప్పలేదు. అమ్మవారికి చెప్పాను, జరిగింది. చెబితే అపార్థం చేసుకోరుగా. అపార్థం చేసుకునేవాణ్ణైతే ఎప్పుడో చేసుకునేవాణ్ణి. వనజాక్షి తల వంచుకుంది. ఆమె ఏం చెబుతుందా అని నా ఆతృత నెమ్మదిగా మొదలుపెట్టింది. మీకు దెబ్బలు తగిలినప్పుడు, పూర్తి ఆరోగ్యం చేకూరినప్పుడు టెంకాయలు కొడతానని మొక్కుకున్నాను. ఆ టెంకాయ కొట్టే సమయానికి అనుకోకుండా మీరొచ్చి కలిస్తే ఆనంద బాష్పాలు రాలాయి. తనకు నా మీద ఎందుకింత వాత్సల్యం? దెబ్బలు తగిలి మంచాన పడినన్ని రోజులు కంటికి రెప్పలా కాపాడింది.
తన కృషికి తోడు దైవకృపను కూడా తన కోసం వర్ధించింది. అంతకుముందు నేను ఏ రోజు మాట్లాడి ఎరుగను, తను మాట్లాడి ఎరుగదు. ఆ రోజు వనజాక్షి లేకపోతే నేను ఈ లోకంలో ఉండేవాణ్ణి కాదు. తన రుణం ఎలా తీర్చుకోను? రోజులు దొర్లిపోతున్న కొద్దీ గతం మరుగున పడసాగింది. పద్మ నా జీవితంలో ఒక కలలా వచ్చి కొనుమరుగైంది. ఇప్పుడు కళ్ళ ముందు కనపడే దేవత వనజాక్షి. అందరికీ ఏమైనా కావచ్చు, నాకు మాత్రం ఆరాధ్య దేవత. నిస్వార్థంగా ప్రతిఫలం కాంక్షించకుండా సహాయపడేవాళ్లు ఎంతమంది ఉంటారు? ఆమె గత జీవితం నాకు అనవసరం. ఎంతోమంది ఎన్ని విధాలుగా చెప్పినా నేనిప్పుడు ఖాతరు చేయలేదు. వనజాక్షి ఏదో అగ్నిపర్వతాన్ని దాచుకుంది. అది బద్దలై లావా పారితేనే గాని ఆమె మనసు తేలిక పడదు. ఎవరికైనా ఏమైనా బాధలుంటే ఆత్మీయులకు చెప్పుకుంటే కాని తీరవు. బాధలను గుండెల్లో దాచుకుని భారంగా తిరుగుతుంటే అయిన వాళ్లకు బాధగా ఉంటుంది. వనజాక్షికి తనతో చొనువేర్పడినా తన బాధల బరువులు చెప్పుకోవడానికి వెనకాడుతోంది. ఎందుకు? తను కదిలిస్తే ఎలా ఉంటుంది? ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తున్న నన్ను వనజాక్షి వచ్చి, ఏంటి ఒంటరిగా కూర్చుని దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? మీ గురించే. నా గురించా? నవ్వి, నాన్నమ్మ ఇంట్లో లేదా? పురాణానికి పోయింది. అయితే నేను వెళతాను అని వెళ్ళబోయింది. వనజాక్షి పేరు పెట్టి పిలవడం అదే మొదటిసారి. నా వంక అదో రకంగా చూడసాగింది. క్షమించు, ఏదో తొందరలో పేరు పెట్టి పిలిచాను. దీంట్లో క్షమించేదేముంది? చనువుతో పిలిచారు. మీరు నన్ను మీరు మీరు అంటుంటే నాకెంతో ఇబ్బందిగా ఉంది. నీతో కొన్ని విషయాలు మాట్లాడాలి. రోజూ మాట్లాడుతూనే ఉన్నారుగా. నాతో ఏకాంతంగా మాట్లాడడం పెళ్లి కావలసిన కుర్రాళ్లకు ప్రమాదం. పిరికివాణ్ణి అనుకున్నావా? అనుకోలేదు, కానీ ఈ ఊరే మిమ్మల్ని పిరికివాణ్ణి చేసింది. అలా చేయడం ఊరి వల్ల ఎవరి వల్ల కాదు. ఆ అబ్బాయి గారికి కాస్త ధైర్యం వచ్చినట్లుంది. అయితే చెప్పండి అని స్టూలు లాక్కుని కూర్చుంది. ఎలా మొదలు పెట్టాలి చేత కావడం లేదు. సందిగ్ధంలో పడి మౌనంగా కూర్చున్నాను. మీరు మాట్లాడడం లేదు, ఆ ధైర్యం మీకు లేదు. కళ్ళలోకి చూశాను. ఆ కళ్ళు నన్ను చూస్తున్నాయి. తల వంచుకుని, మీరు నన్ను అపార్థం చేసుకోరుగా? నువ్వు నన్ను అపార్థం చేసుకోవుగానండి. నాకు ధైర్యం చొరవ ఇవ్వాలనే ఉద్దేశంతో కాబోలు. నువ్వెందుకు పెళ్లి చేసుకోలేదు? ఊళ్ళో వాళ్ళు మీకు చెప్పలేదా? చెప్పారనుకో, నేను నమ్మలేదు. మీరు నమ్మలేదు, కానీ నన్ను చూడ్డానికి వచ్చిన పెళ్లి వాళ్ళందరూ నమ్మారు. అందుకే పెళ్లి కాలేదు. ఇంక కాదు కూడా. దాని గురించి బాధ లేదు. వనజాక్షి తలెత్తలేదు. నాకు తెలుసు, నువ్వు చూడలేవు. నీ బాధ నీ గుండెల్లో దాచుకుని లోలోన కుమిలిపోతున్నావు. చెప్పి మిమ్మల్ని బాధ పెట్టలేను. ఎంతకాలం చెప్పుడు మాటల్లో నమ్మకం లేక మీరు నమ్మలేదు. నా నోటితో నేను నా గతాన్ని తోడి మీకు ముఖం చూపెట్టే ధైర్యం నాకు లేదు. నువ్వు చూపెట్టకపోయినా నేనే వచ్చి చూస్తాను. నా మీద నమ్మకం, ప్రేమ, గౌరవం ఇంకా అందులో ఏ ఒకటున్నా చెప్పి తీరాలి. లేని పక్షాన ఒక ఆప్తుడిని బాధ పెట్టిందని అవుతావు. నేను బాధపడ్డం నీకిష్టమైతే నాకేం చెప్పకు. చెబుతాను వినోద్, చెబుతాను. నేను 10వ తరగతి చదివే రోజులు. నువ్వు చాలా అందంగా ఉంటావే అని తోటి అమ్మాయిలు ఎప్పుడూ మెచ్చుకునేవాళ్లు. స్కూల్ నుంచి వస్తున్నా వెళుతున్నా అందరి కళ్ళు నా మీదే ఉండేవి. కానీ ఏ రోజు పట్టించుకునేదాన్ని కాదు. బాగా చదువుకుని డాక్టర్ కావాలనేదే నా లక్ష్యంగా ఉండేది. కానీ నాకు సైన్స్లో మార్కులు తక్కువ వచ్చేవి. అందుకని నాన్నగారు సైన్స్ మాస్టర్ దగ్గరకు ట్యూషన్కి పంపారు. ట్యూషన్లో ఆడపిల్లలు, మగపిల్లలు 30 మంది దాకా ఉన్నారు. రాత్రి 10 గంటల వరకు చదువుకుని అక్కడే వేరువేరు గదుల్లో పడుకునేవాళ్లం. మాస్టారు పేరు కృష్ణారావు. బాగా చెప్పేవారు. పెళ్ళై 6 నెలలైంది. తొలి కానుపుకి వాళ్ళావిడ్ను పుట్టింటి పంపారు. చదువు చెప్పేది కుర్రాడైనా ముసలాడైనా పిల్లల దృష్టిలో గురువే. అదే భావం, అదే భక్తి విద్యార్థుల మనసుల్లో ఉంటుంది. వాళ్ళావిడ పుట్టింటికి పోయిన దగ్గర నుంచి వంట వార్పు ట్యూషన్కొచ్చే ఆడపిల్లల చేత చేయించుకునేవారు. మొగాయన ఆయనేం చేసుకుంటాళ్లే పాపమని మేమే చేస్తుండేవాళ్లం. నేను వంట చేసిన రోజున ఒకటే మెచ్చుకునేవారు. అమ్మ ఎప్పుడూ తిట్టిపోసేది. ఈయనగారు మెచ్చుకుంటారేమబ్బా అని ఎప్పుడూ ఆశ్చర్యపోయేదాన్ని. ఆయన పడకుర్చీలో కూర్చునుంటే చుట్టూ చేరి మా నోట్సు, ప్రాబ్లమ్స్ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చూపెట్టేవాళ్లం. ఆయన ఎవరిని విసుకునేవారు కాదు. అప్పుడప్పుడు అలవాట్లేక వేసుకుంటున్న పమిటలు జారిపోయినా, తరచుగా మాస్టర్ చేతులు మాకు తగిలినా పట్టించుకునేవాళ్లం కాదు. ఉజ్వల భవిష్యత్తుకు బాట వేసే గురువుకు చెడు ఆలోచనలు ఉండకూడదు. ఉంటే అది మా దురదృష్టమే. ఆ రోజు నేను వంట చేస్తున్నాను. ఈరోజు వనజాక్షి వంట చేస్తుంది, తర్వాత వస్తుంది, మీరింటికి వెళ్ళండి అని అందర్నీ పంపించి వేశారు. పొయ్యి మీద ఎసరు పెట్టి బియ్యం వేశాను. వెనుతిరిగేసరికి ఎప్పటినుంచి నన్ను గమనిస్తున్నారో నేను చూడగానే, వనం, నిన్న చెప్పిన పాఠం చదివావా?
చదవలేదండి. ఏం? ఎందుకని? సరిగ్గా అర్థం కాలేదండి. అయితే బుక్ తీసుకురా చెబుతాను అని పడగ్గదిలోకి దారి తీశారు. పాఠం చెప్పడానికి పడగ్గదిలోకి ఎందుకు వెళ్లారో అనుమానమే కలగలేదు. మాస్టారు పాఠం చెబుతారు కదా అని వెళ్ళాను. మాస్టారు మంచం మీద కూర్చోమని చోటు చూపెట్టారు. అలాగే పుస్తకం పుచ్చుకుని నుంచున్నాను. కూర్చోడానికి సిగ్గుపడితే పాఠాలెలా అర్థమవుతాయి? చెప్పేటప్పుడు శ్రద్ధగా వినాలి. నిన్న ఏ పాఠం చెప్పాను? పరపరాగ సంపర్కం, స్వపరాగ సంపర్కం. నీకు బాగా అర్థం కావాలంటే ప్రాక్టికల్గా చెప్పాలి అన్నారు. ఇక్కడ ల్యాబొరేటరీ లేదే, ప్రాక్టికల్గా ఎలా చెబుతారు అనుకుని కుతూహలంగా చూశాను. వనం. ఏంటి మాస్టారు? నిన్ను పిలవలేదు. వనం అంటే తోట. తోటలో అనేక వృక్షాలుంటాయి. ఆ వృక్షాలకు అనేక పూలు, కాయలు ఉంటాయి. అవునా? అవును. ఏది అంటూ నా తలలో ఉన్న గులాబీ పువ్వు తీసుకుని, ఈ గులాబీ పువ్వులో కూడా పుప్పొడి రేణువులుంటాయి. మాస్టారు తీసుకున్న చొరవకు ఆశ్చర్య వేసింది. ఇంతకు ముందెప్పుడు ఇలా ప్రవర్తించలేదు. గులాబీ తొడిమను పట్టుకుని పువ్వును గిరును తిప్పుతూ, అలాగే ఆ పువ్వులో కూడా పరాగ రేణువులుంటాయి. ఒక చెట్టులోని ఒక పువ్వులోని పరాగ రేణువులు మరొక చెట్టు యొక్క వేరొక పుష్పంలోని పరాగ రేణువులతో కలిసి సంపర్కం చెందడాన్ని పరపరాగ సంపర్కం అంటారు. అది దేని ద్వారా జరుగుతుంది? గాలి ద్వారా, కీటకాల ద్వారా, మనుషుల ద్వారా. అది ఎలా మాస్టారు? చెబుతానుండు. ఎప్పుడూ తోటలో సీతకొక చిలుకలు, తుమ్మెదలు చూస్తుంటావు కదా. ఒక పువ్వు మీద నుంచి మరొక పువ్వు మీద వాలుతుంటాయి. అప్పుడు వాటి కాళ్ళ ద్వారా అది సాధ్యమవుతుంది. నువ్వు పువ్వు అనుకో, నేను తుమ్మెదననుకో అంటూ చేయి చాపి చెయ్యి అందుకున్నారు. ఒక పక్క మాస్టారనే భయం, రెండో పక్క ఏదో తెలియని బలహీనత. మంత్రించిన బొమ్మలా ఎలా తిప్పితే అలా తిరిగాను. ఎలా మజ్జిగ చేశారో ఏమో నాకే తెలీదు. ఎసరు పొంగిపోయినట్లు పొంగిపోయింది యవ్వనం. ఒళ్ళు తెలిసేసరికి చేసిన తప్పుకు బౌరుమని ఏడ్చాను. మాస్టారు ఎంతో బ్రతిమలాడారు. మానలేదు. తిట్టాను, రక్కాను. మాస్టారు నాపై జరిపిన అఘాయిత్యం ఊళ్ళో అందరికీ తెలిసిపోయింది. మాస్టార్ని చితకబాదారు. అంతటితో శాంతించక ట్రాన్స్ఫర్ చేయించారు. నా బతుక్కి నా అందమే నాకు శత్రువై నా శీలాన్ని బలి తీసుకుంది. అందవికారంగా ఉన్నా బాగుండేదేమో. నాన్నగారు నాకు ఆ సంవత్సరం ఎన్నో సంబంధాలు తీసుకొచ్చారు. కానీ ఊళ్ళోకి రాగానే నా చరిత్ర వాళ్లకు స్వాగతం పలకడంతో చూడకుండానే పారిపోయేవారు. నేను చేసిన తప్పుకు నా బ్రతుకు నాశనమైంది. నాన్నగారు మనోవ్యధతో మంచం పట్టారు. అందరూ నన్నే తిట్టిపోశారు. వేరే వాళ్ళైతే ఆత్మహత్య చేసుకునేవాళ్లు. నేను ఎందుకు బ్రతికానో ఏమో, నాన్న మాత్రం మమ్మల్ని వదిలిపోయారు. ఎవరేమన్నా పట్టించుకోకుండా మనసు రాయి చేసుకుని కాలం వెళ్ళబుచ్చుతున్నాను అని తల వంచి వెక్కి వెక్కి ఏడవసాగింది. నాకు తెలియకుండానే లేచాను. దగ్గరగా నడిచి వంచిన తలను గెడ్డం కింద చేయి పెట్టి లేపాను. నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసింది. గుండెల్లో దాచుకున్న బాధ కళ్ళల్లో నుంచి పారసాగింది. చూపుడు వేలుతో కన్నీటిని తుడిచేశాను. వనజాక్షిలా ఆ వయసులో ఎంతోమంది కాలు జారుతున్నారు. దానికి కారణం వాళ్లేనా? బాల్యంలో నుంచి యవ్వనంలోకి తొంగి చూసే వయసు ఎవరికైనా ప్రమాదకరమైందే. బాగుపడినా, చెడిపోయినా, బాగు చేసినా, చెడగొట్టినా అదే తరుణం. మనసులోని కోరికలను, క్షణికోద్రేకాలను దేనినైనా నిగ్రహించుకోలేని లేత వయసు అది. కామ ప్రవృత్తులకు అవకాశం కలగకుండా చూసుకోవలసింది పెద్దలు. పెద్దలే తప్పు చేస్తే? వనజాక్షి జీవితం కూడా అలాగే అయింది. ఇప్పుడు తాను చేసిన తప్పుకు రోజూ కుంగిపోతూ మూడుబారిపోయింది. అలా కాకూడదు, చిగురించాలి. అదే నేను కోరుకునేది. నీ జీవితం నాశనం కాలేదు. కానివ్వను. నీకిష్టమైతే నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను. నిర్ఘాంతపోయి చూసి తనను తాను నమ్మలేనట్లు, ఏదో పెద్ద జోక్ విన్నట్లు ఏడుపులో పగలబడి నవ్వడం మొదలుపెట్టింది. నాకేమీ తోచలేదు. ఎందుకలా నవ్వుతోంది? ఎందుకలా నవ్వుతావు? నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఇంకా నవ్వుతూనే ఉంది. నాకు సహనం నశించి రెండు భుజాలు పట్టి కుదిపాను. నాకు పిచ్చి కాదు, పిచ్చి వినోద్. మీకే పిచ్చి పట్టింది, అందుకే అలా మాట్లాడుతున్నారు. సీరియస్గానే చెబుతున్నాను. వినోద్, మీరేదో ఉద్రేకంలో ఉన్నారు. లేదు, బాగా ఆలోచించే ఈ నిర్ణయానికొచ్చాను. నన్ను ఉద్ధరించాలని మీరెందుకు పాడవుతారు? శారీరకంగా నేను చెడిపోయినా నైతికంగా చెడలేదు. మీలాంటి ఉత్తముని చేపట్టాలనే స్వార్థం నాకు లేదు. మీకు సంఘ సంస్కృత కావాలనుందో లేక నా మీద సానుభూతో, ప్రేమో ఏదైనా కాని దానికి నా కృతజ్ఞత. నా మానాన నన్ను వదలండి. శారీరకమైన చెడుతో నాకు అనవసరం. శరీరం మీద గాయమైతే మందు వేస్తే మానుతుంది. ఇది అంతే. నాకు కావలసింది నీ పవిత్రమైన మనసు, నీ ఆప్యాయత, అనురాగం. దానికోసమే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. మనని చూసి ఎవరూ హర్షించరు. ఈ లోకం నవ్వుతుంది, కాకులే పొడుస్తుంది, మాటల బాణాలతో వేటాడుతుంది. నేను ఆధైర్యపడేవాణ్ణి కాదు. బాగా ఆలోచించుకోండి.
బాగా ఆలోచించుకునే ఈ నిర్ణయానికి వచ్చాను. నాకు కావలసింది నన్ను ప్రేమించే మనసు. పిచ్చి వినోద్, మిమ్మల్ని నాకంటే మంచివాళ్లే ప్రేమిస్తారు. అదంతా తెలీదు. నీకిష్టమా కాదా? ఇష్ట అయిష్టాలు చెప్పడానికి, నిర్ణయాలు తీసుకోవడానికి ఇది సరైన సమయం కాదు. మీరు ప్రశాంతంగా కూర్చుని ఆలోచించుకుని నిర్ణయం తీసుకోండి. అంతేగాని తొందరపడి మీరు చేసే పనిని ఎవరూ హర్షించరు. తర్వాత దాని పరిణామాలు చాలా ఘోరంగా ఉంటాయి. నాకు కావలసింది సూటి సమాధానం. నేనంటే నీకు ప్రేముందా లేదా? ప్రేమ లేదా? కనీసం జాలి కూడా లేదా? వనజాక్షి ఏ సమాధానం చెప్పకుండానే అలాగే నుంచునుంది. ఏం మాట్లాడో? మీ ఆడవాళ్లు ఎప్పుడు ఇంతే అని కోపంతో బయటకు వెళ్లబోతుంటే గడపకు ఎదురు దెబ్బ తగిలి అబ్బా అంటూ కూలబడ్డాను. బొట్నవేలు చిట్లి రక్తం కారసాగింది. వనజాక్షి ఆదురుద్దాగా వచ్చి పమిటి కొంగు చించి, చూసారా, మొదటే ఎదురు దెబ్బ తగిలింది అని వేలుకు కట్టుకట్టసాగింది. అప్పుడు వనజాక్షి పడే ఆదురుద్దా చూస్తుంటే నాకు నవ్వు ఆగలేదు. ఎందుకు నవ్వుతున్నారు అని నా వంక చూసింది. ప్రేమ లేదా జాలి లేదా అంటే సమాధానం రాలేదు కదా. ఇప్పుడు ప్రాక్టికల్గా దొరికింది, అవునా అని కూర్చుని కట్టుకడుతున్న వనజాక్షిని పైకి లేపాను. వినోద్ అంటూ ఎదపై గువ్వలా ఒదిగిపోయి, మీకేమైనా జరిగితే నేను చూడలేను. నాకు తెలుసు. అందుకే ఈ గడప కొట్టుకుని పడ్డారా? నేను అవునంటూ తలాడించాను. అమ్మదొంగ అంటూ వెళ్ళిపోయింది. నానమ్మ వంట పూర్తి చేసుకుని వరండాలో కూర్చుంది. నానమ్మతో నా నిర్ణయం చెప్పాలి. ఎలా మొదలు పెట్టాలి? నెమ్మదిగా పక్కన చేరాను. నానమ్మ, వనజాక్షి ఎంతో మంచిది కదూ? పాపం మంచిదేరా. అన్యాయంగా దాని బతుకు నాశనం అయిపోయింది. ఎవరికి కష్టమొచ్చినా చూసి సహించలేదు. నీకు దెబ్బలు తగిలితే రాత్రింబవళ్ళు అదేగా చూసింది. ఆ పిల్ల రుణం ఎలా తీర్చుకుంటామో. మంచివాళ్లకి ఎక్కట్లు. ఆ దేవుడు ఎప్పుడు కరుణిస్తాడో ఏమో. అంటే నువ్వనేదేంట్రా? మనుషులు కరుణిస్తే దేవుడికేమీ అభ్యంతరం లేదుగా. నువ్వు కరుణించి నీ మనవరాలుగా చేసుకో. మన రుణం తీరుతుంది. నానమ్మ గుండె ఆగినంత పనే ఉండాలి. తేరుకుని, నీకేమన్నా పిచ్చి పట్టిందా లేక దెయ్యం పట్టిందా? పోయే కాలం వస్తే మొదనష్టపు బుద్ధులొస్తాయట. లక్షలకు లక్షలు కట్నాలు ఇస్తామని వస్తున్నారు. నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుని ఉన్నాం. నిక్షేపం లాంటి పిల్లని చూసి చేద్దామనుకుంటే ఇదే మాయరోగంరా నీకు. నానమ్మ నోరు ఇంత దురుసుగా ఉంటుందని నేనెప్పుడూ అనుకోలేదు. నువ్వు అన్నావు కదే నిక్షేపం లాంటి పిల్లని. అన్నాన్రా. అన్నంత మాత్రాన చేసుకోమన్నానా? చేసుకుంటే తప్పేమిటి? తప్పున్నారా? అవ్వా, ఇంకేమైనా ఉందా? ఆ చెడిపోయిందాన్ని చేసుకుని ఈ ఊళ్ళో తలెత్తుకు తిరగలమా? మనమేమిటి, మన వంశ గౌరవం ఏమిటి? పరువు ప్రతిష్టలను మంటగలుపుకోవడానికే దాపురించావు. అవునే, ఇంట్లో వెట్టి చాకరీ చేయించుకున్నంత కాలం ఆ పిల్ల కావాలి. ప్రతిదానికి వనం అంటూ కేకేసేదానివి. మనవడికి మాత్రం చేసుకోవడానికి పనికిరాదు. ఎంతో మందికి పనికిరాంది నీకు పనికొచ్చిందా? ఏం, ఎందుకు పనికిరాదు? వనజాక్షికి ఏం తక్కువ? చదువుంది, సంస్కారం ఉంది, అందం ఉంది, చందం ఉంది. అన్నీ ఉన్నాయిరా. అన్నీ ఉన్నా అది చెడిపోయిందే గాని మంచిదెలా అవుతుంది? ఈ మనుషుల బుద్ధులు ఇలా ఉండబట్టే వాళ్ళ బ్రతుకులు అలా ఉన్నాయి. ఒరే, ఎంతమంది బ్రతుకులు ఉద్ధరిస్తావురా? పెద్ద పెద్ద సంఘ సంస్కృతులు అనుకున్న వాళ్లే ఏం చేయలేక వెలకిలా పడ్డారు. అంత ఉద్ధరించాలనుంటే మంచి సంబంధం చూడు. కట్నాలు బాగా ఇచ్చి పెళ్లి చేద్దాం. అవునే, నీతులు బాగానే చెబుతారు. తందాక వస్తేగాని తెలీదు. ఇదిగో, మీ తల్లి తండ్రి దగ్గరుండి నువ్వు ఏం చేసినా పట్టించుకునేదెవరు? నా దగ్గరున్నప్పుడు మాత్రం జరగడానికి వీల్లేదు. మీ అమ్మకి నాన్నకి ఏం సమాధానం చెప్పుకోవాలి? అమ్మకు నాన్నకు సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం నాకు లేదు. చేసుకోరా, చేసుకో. అందర్నీ చంపి చేసుకో. మీ బదులు నేను చేస్తే బాగుంటుంది. ఎందుకురా నాయనా, నువ్వు చేస్తే దేశాన్ని ఉద్ధరించేదెవరు? ఏదో మనవడు చివరి క్షణాల్లో దగ్గరుంటాడని ఆశపడ్డాను, మురిసిపోయాను. నువ్వు చేసే పనికి రోజూ కుమిలిపోవాలి. ఎందుకు బాబు, నువ్వు నా దగ్గర లేకపోయినా పర్వాలేదు. చక్కగా మీ నాన్న దగ్గరకు వెళ్ళు. నువ్వు రాకముందు ఎలా బ్రతికానో అలాగే కాలం వెళ్ళబుచ్చుతాను. మా గొడవ విని మాస్టారుతో పాటు ధనమ్మ కూడా రంగంలోకి దూకింది. వినోద్, బాగా ఆలోచించుకో. నానమ్మ చెప్పేదాంట్లో వాస్తవం ఉంది అన్నారు మాస్టారు. మాస్టారు, మీరు పెద్దలు, అన్నీ తెలిసినవారు. మీరు ఇలాగైనా మాట్లాడేది? పెద్దవాళ్లను చివరి గడియల్లో సంతోషపెట్టడం పిల్లల వంతు నాయనా. అలాగా మాస్టారు, పిల్లల్ని సుఖపెట్టడం కూడా పెద్దల పనే మాస్టారు. కాబట్టేరా నీ మంచి కోరి చెబుతున్నాము అంది నానమ్మ. అవునే, మనకొక మంచి, వేరే వాళ్ళకొక మంచి. మనకొక నీతి, వేరే వాళ్ళకొక నీతి. అవును బాబు, బస్తీల్లో ఎవరు బ్రతుకు వాళ్లది. ఇక్కడ వాళ్లకు తప్పులు పట్టడమే సరదా. మాకు తెలుసు వనజాక్షి మంచి పిల్లని. మీ ఇద్దరినీ సమాజం కాకుల్లో పొడుచుకుని తింటుంది. అశాంతి చోటు చేసుకుంటుంది. మీరు తట్టుకోలేరు. ఆప్యాయత, ఆత్మీయత అన్నీ పోయి దానికి తోడు ఈర్ష, పగ, ద్వేషం, వైరం చోటు చేసుకుంటాయి. ఇలాంటి ఊళ్ళో నువ్వు చేసే పని ఎవరూ శ్లాఘించరు. అయితే హైదరాబాద్ తీసుకెళ్లి పెళ్లి చేసుకుంటాను. అంతవరకు కుతూహలంగా వింటున్న ధనలక్ష్మి, ఎందుకబ్బాయ్ ఆ పాడు పని? ఏదో పెద్దదాన్ని చెబుతున్నా.
పంచభక్ష పరమాణాలు తినాల్సిన నువ్వు ఇంగిలికూడు తినాలని ఎందుకనిపించిందయ్యా? ఇంగిలికూళ్ళ రుచులు నీకు తెలుసు కాబట్టి ఇంగిలికూడు అని సంబోధించావు. నాకు ఆ తేడాలు లేవు. ఆ మాటకు తల వంచింది. లేకపోతే పెద్ద పతివ్రతల నీతులు చెప్పడానికి వచ్చింది. గోడ మీద నుంచి గొడవ విన్న వనజాక్షి ఏమైందా అని ఆతృతతో వచ్చింది. వనజాక్షి రాగానే అగ్నిలో ఆజ్యం పోసినట్లు బొగ్గుమంది నాయనమ్మ. ఏమే, నా మనవడికి మందు పెట్టావే మొదనష్టపుదానా? అమాయకుని చేసి బొట్లో వేసుకున్నాం. నిన్ను ఇంటికి రానివ్వడమే నా తప్పైపోయిందే. ఇంటి గడప తొక్కావా కాళ్ళు విరగొడతాను. నానమ్మ, అనవసరంగా నోరు పారేసుకోకు. తర్వాత తీసుకోలేవు. నేనే వాళ్ళ గడప తొక్కితే నాశనం చూస్తావు. ఇదిగో మీ పెళ్లి రోజు నా కాష్టం రోజు ఒకటే అవుతుంది. నానమ్మని శాంతపరచాలని మాస్టారి ప్రయత్నం వ్యర్థమైంది. ఇదిగో వనజం, నీ మూలానే ఈ గొడవలొచ్చాయి. నువ్వు చెడింది కాక ఎంతమందిని చెడగొడతావు అంది ధనలక్ష్మి. ఇదిగో ధనమ్మగారు, మా స్వవిషయాల్లో కలగజేసుకుంటే మర్యాద ఉండదు. మీ నోట్లోంచి ఒక్క మాట బయటకొచ్చిందంటే పళ్ళు రాలగొడతాను అన్నాను కోపంతో. ఎంతమంది పళ్ళు రాలగొడతావరా? మంచి చెప్పొచ్చిన అందరివీనా? అంత మనగడవైపోయావా? ఇంకెందుకు అలా చూస్తావు దరిద్రపు కొట్టిదానా? నీ మీద మన్నుపోయ్యా మా వాణ్ణి పిశాచి మాదిరిగా పట్టావు. నానమ్మ, నన్ను ఏమన్నా సహించాను. ఏమి ఎరుగని వనజాక్షిని ఏమనంటే ఊరుకునేది లేదు. ఏం చేస్తావురా? చంపుతావు, అంతకంటే ఏం చేయలేవు. దాంతో ముసల్దాని పేడ విరగడవుతుంది. అప్పుడు ఇంటి పరువు వీధిలో వేసినా ఎవరూ పట్టించుకోరు. ఇప్పటిదాకా నువ్వు చేసిన గోలకు మన పరువు బజార్కెక్కి నాట్యం చేస్తుంటుంది. దాన్ని తిలకించడానికి ఎంతమంది వచ్చారో చూడు. చుట్టూ చేరిన జనాన్ని చూపెట్టాను. అమ్మ వనజాక్షి, నువ్వు ఇంటికి వెళ్ళమ్మా. నువ్వు ఎదురుగా ఉంటే ముసలావుడు ఉద్రేకం ఎక్కువవుతుంది. ప్రమాదం కూడా జరగచ్చు. రేపు పొద్దుటికంతా ప్రశాంతమవుతుంది అంటూ మాస్టారు వనజాక్షి చేయి పట్టుకుని వాళ్ళింట్లోకి తీసుకెళ్లారు. ఇంట్లో పొయ్యి రాజేలేదు. రాత్రికి ఎవరం తినకుండానే పడుకున్నాం. బుర్రలో ఎన్నో ఆలోచనలు రాకెట్లా తిరుగుతూ ఉంటే నిద్రలా పడుతుంది. ఇంటి కప్పు వైపు చూస్తూ ఆలోచిస్తున్నాను. ఈ ఊళ్ళో అడుగుపెట్టిన దగ్గర నుంచి జరిగిన విషయాలు సినిమా రీలులా తిరగసాగాయి. నేనిక్కడికి వచ్చింది దేనికోసం? మనశ్శాంతి కోసం. ఎప్పుడూ చెవి చూడని ఆప్యాయత కోసం. అదే ఇక్కడ కొరువైన తర్వాత ఉండి ఏం ప్రయోజనం? ఎన్నో బాధలు భరించాను. సమస్యలను ఎదుర్కొని నిలదొక్కున్నాను. కానీ ఈ రోజు జరిగిన సంఘటన మరువలేంది, మరుపురాంది. జీవితమంతా గుర్తుండేది. అసలు ఇలా జరుగుతుందని ఊహించలేదు. ఊహించుంటే నానమ్మను కదిలించేవాణ్ణే కాదు, కదిలించి కంపు చేసుకున్నట్లయింది. ఈ పల్లెటూళ్లే అంతా. వీళ్ల మనసులు మారవు. వీళ్ల ఆలోచనలు, ఆచారాలు ఒకే పరిధిలో ఉంటాయి. ఆ పరిధిని అధిగమించలేవు. ఎంతో అన్యోన్యంగా అన్నా చెల్లెళ్ల మాదిరిగా మసిలిన నాకు కమలకు అక్రమ సంబంధం అంటగట్టారు. ఎంతో అమాయకురాలు అనుకున్న పద్మ తనకు అన్యాయం చేసి తను అన్యాయం అయిపోయింది. నాకు అనురాగం చవిచూపి అండగా నిలిచిన వనజాక్షికి వీళ్ళెంతో అన్యాయం చేశారు. న్యాయం చెయ్యాలని పూనుకుంటే అయిన వాళ్లే అడ్డుపడ్డారు. సంస్కారం అనే మాటకు అర్థం మరిచి వాళ్లకు తెలిసిందే సంస్కారం అనుకుంటూ ఎదుటి మనిషిని బాగు చేయలేని పాతకాలపు కట్టుబాట్లు ఎవరికోసం? పెద్ద పిన్న తేడా లేకుండా ఒకే చోట తండ్రి కొడుకులు పేకాడుకోవడం, ఒకే పుల్లతో సిగరెట్ ముట్టించుకోవడం, ఒళ్ళు తెలియకుండా తాగి విచ్చలవిడిగా తిరగడం వీళ్ల నాగరికతకు చిహ్నమా? తోటి మనిషికి సహాయపడకపోగా ఎందుకు, ఎలా బాధపడుతున్నాడో అని పరామర్శలు, సహాయం చేయని వాళ్లకు పరామర్శలతో పనేమి? మీ ఇంట్లో రాత్రి 12 గంటల వరకు లైట్లేసున్నాయి అని ఎవరన్నా అడిగితే కరెంటు కాలిందని కాదు వాళ్ల బాధ. ఇంట్లో ఏం జరుగుతుందో కనుక్కుందామనే కుతూహలం. ఇలాంటి మనస్తత్వాల మధ్య మెసలడం మాటలా? అయినా సంవత్సరం నెట్టుకొచ్చాను. నేను పల్లెటూర్ల గురించి చదివిన నవలలు, చూసిన సినిమాలు అంతా ట్రాష్. 3 స్టార్ హోటల్లోని ఎయిర్ కండిషన్ గదిలో కూర్చుని రాసినవి పచ్చి అబద్ధాలు. ఇప్పటికైనా వాస్తవాన్ని చూసి రాస్తే మన రచయితలకు జోహార్లు. అసలు రాయకపోతే పోయారు. రాసి వాస్తవానికి దూరంగా తీసుకెళ్లి పాఠకులను ముంచకుండా ఉంటే చాలు. ప్రత్యక్షంగా పల్లెటూర్లు చూశాను. ఊహించుకున్నదంతా భ్రమ అని తేలిపోయింది. జీవితం అంటే ఏంటో తెలుసుకోగలిగాను. అన్ని విధాలా నేటి పల్లెల కంటే పట్టణాలే మేలు. మనశ్శాంతి లేని ఇక్కడ ఉండడం అనవసరం. నగరాల్లో ఒకరి ఊసొకరు పట్టించుకోరు. ఎవరి బ్రతుకు వాళ్లది. ఒకరిని గురించి ఆలోచించే తీరిక అక్కర్లేదు. ఒకరితో నిమిత్తం లేకుండా ప్రశాంతంగా కాలం వెళ్లబుచ్చొచ్చు. ఒకప్పటి పల్లెల్లోని ప్రశాంతత ఇప్పుడు మాయమైపోయింది. ఎన్నో విషయాలు ఎదుర్కొని నెట్టుకొచ్చిన నేను ఇప్పుడు పిరికివాణ్ణై పారిపోతానా? వీళ్ళని మార్చాలి. కవులు ఊహించి రాసిన దానిని నిజం చేస్తాను. ఎలాగైనా వనజాక్షితో నా పెళ్లి జరిగి తీరాలి. ఆ నిర్ణయానికి వచ్చేటప్పటికి ఏదో రిలీఫ్, మనసుకేదో ప్రశాంతత. అలాగే నిద్రలోకి జారుకున్నాను. వనజాక్షి కనపడ్డం లేదన్న వార్త ఊరంతా పాగిపోయింది. ఎక్కడికి పోయిందో? వనజాక్షి మనసుకు బాధ కలిగితే ఎక్కడికి వెళుతుందో నాకు తెలుసు. నేను గుడికి పరిగెత్తాను. వనజాక్షి కనిపించలేదు. కాని అమ్మవారు నన్ను చూసి హేళనగా నవ్వింది. ఊరంతా పిచ్చిపట్టినట్లు తిరిగాను. ఊరి జనం నన్ను వెరివాణ్ణి చూసినట్టు చూడసాగారు.
వనజాక్షి తల్లి నడి రోడ్డు మీద నిలేసి, నా తల్లిని ఏం చేశావు? నీ మూలంగానే నాకు కాకుండా పోయింది. తీసుకురా, ఎక్కడుందో తీసుకురా అని గుల్లున ఏడవడం మొదలుపెట్టింది. ఎక్కడుందని తీసుకురాను? ఎలా సమాధానపరచగలను? మౌనంగా ఉండిపోయాను. ఇల్లు చేరి తల పట్టుకుని కూర్చున్నాను. నా తల వేడెక్కిపోయింది. బుర్ర బద్దలైపోతుందేమో అనిపించింది. వనజాక్షి ఎందుకిలా చేసింది? నేను ఈ సంఘాన్ని ఎదిరించి నిలబడే ధైర్యం లేని పిరికివాణ్ణి అనుకుందా? నాకు ఎదురు దెబ్బ తగిలితేనే నిలవలేని వనజాక్షి నన్ను విడిచి ఎలా వెళ్ళగలిగింది? పరిపరి విధాలు ఆలోచించాను. జవాబు దొరకలేదు. దొరకడానికి వనజాక్షి ఉంటేగా. ఆలోచనలు సుడులుగా తిరిగి గతంలోకి లాక్కెళ్ళసాగాయి. అంతలో నాయనమ్మొచ్చి, వనజాక్షి కనపడిందట్రా? లేదన్నట్లు తల ఊపాను. పీడ విరగడైంది. నానమ్మ, నీ మూలంగా ఇంత అనర్థం జరిగింది. ఎంత వయసొచ్చి తోటి ఆడదాని గురించి అలా మాట్లాడడానికి సిగ్గులేదు? నిన్న మొన్నటి వరకు వనజాక్షి మంచిపిల్ల అన్న నువ్వు ఈరోజు ఇలా ఆడిపోసుకోవడానికి సిగ్గులేదు? ఏదో ముసలముండకు సాయంగా వస్తుంది అనుకున్నాను గాని ఇలా నా మనవని బొట్లో వేసుకుంటుందనుకోలేదు. ఆ దేవుడే మా యందుండి దాన్ని అలా పంపాడు. ఆ దేవుడికి అదే పంపింది. నువ్వే మా ఇద్దరిని వేరు చేశావు. వనజాక్షిని నాకు కాకుండా చేశావు. ఆ ఉసురు నీకు తప్పకుండా కొడుతుంది. ముసల్దాన్ని, నాకేంట్రా ఉసురు? నా మనవడిని నేను రక్షించుకుంది నీ మనవడి కాదే. అసలు మనవడి కంటే నీకు పరువు ప్రతిష్టలే ముఖ్యం. అవి నిలబడ్డాయేమో కాని నీ వినోద్ మాత్రం కుప్పలా కూలిపోయాడు. ఒక కొలట కోసం కుప్పలా కూలిపోవలసిన గతి నా వినోద్కి పట్లే. కో అంటే కోకొల్లలుగా పిల్లనిస్తానికొస్తారు. చిచ్చి, నువ్వు మనిషివి కాదు, నీది నోరు కాదు. ఇంకా అట్టే మాట్లాడక వెళ్ళి కణించి అని గట్టిగా కసిరాను. నానమ్మ వెళ్ళిపోయింది. ఎంతో మంచిదనుకున్న నానమ్మే ఇలా మాట్లాడితే ఎవరైనా ఎందుకు మాట్లాడరు? ఇక్కడందరూ ఒకటే, వీళ్ళు మారరు. వనజాక్షి లేకుండా ఈ ఊర్లో ఉండలేను. నేను ఓడిపోయాను, అన్ని విధాలా ఓడిపోయాను. పెట్టే బెడ్డింగు సర్దుకుంటున్నాను. నానమ్మ, మాస్టారు, రఘు, రవి, కోటయ్య అందరూ చూస్తున్నారు. కానీ ఎవరూ వెళ్లే ప్రయత్నాన్ని వారించలేదు. పెట్టే బెడ్డింగు సర్దుకోవడం అయిపోగానే, కోటయ్య, రేవుదాకా బండి కడతావా? బాబు, నా వల్ల కాదయ్యా. అంటే నువ్వు కూడా? బాబు, మీరు వెళతానికి వీల్లేదండి. మీరెళ్తే ఈ కోటయ్యను ఆప్యాయంగా చూసేదెవరు? మన పొలాన్ని చూసేదెవరండి? నీ ఆదరాభిమానాల మూలంగా ఇంతకాలం ఇక్కడ ఉండగలిగాను. ఇక ఉండలేను. ఇక నా వల్ల కాదు. ఇక్కడ పచ్చని పొలాల్లో పండేవి పంటలు కాదు, పాపాలు కోటయ్య. అవును బాబు, ఈ లోకంలో మంచికి స్థానం లేదు. మీరెళితే ఈ కోటిగాడు బతకలేడండి అని వెక్కి వెక్కి ఏడవసాగాడు. తప్పు కోటయ్య, బాధపడకు అని భుజం మీద ఆప్యాయతగా చేయి వేశాను. కోటయ్య దుఃఖం ఆపుకోలేక పైపంచితో కన్నీళ్లద్దుకుంటూ వెళ్ళిపోయాడు. మళ్లీ నిశ్శబ్దం. కోటయ్య బండి కట్టానండి అంటూ వచ్చి పెట్టే బెడ్డింగు తీసుకుని వెళ్ళాడు. నేను బయలుదేరి వెళ్లబోయేసరికి నాయనమ్మ ఎదురుగా వచ్చి బౌరుమంది. నువ్వెందుకే ఏడవడం? ఏడ్చేదేమన్నా ఉంటే నేను ఏడవాలి. నువ్వు కోరుకున్నట్లే జరిగిందిగా. మాస్టారు కంటతడి పెట్టారు. రఘు, రవి మళ్ళీ ఎప్పుడొస్తావన్నాయి అంటుంటే బాధ అనిపించింది. దాన్ని దిగమింగుకుని, మీరు బాగా చదువుకుని నా దగ్గరకు వచ్చేయండి అని బండికి కూర్చున్నాను. బండి రేవు దగ్గరకొచ్చింది. కోటయ్య సామాను నావలో పెట్టాడు. కన్నీళ్లు తుడుచుకుంటూ అక్కడే నుంచున్నాడు. నేను నావెక్కగానే కోటయ్య దిగిపోయాడు. నావతాతొచ్చి, వినోద్ బాబు, వనమ్మగారు మీకు ఈ కాగితం ఇవ్వమన్నారండి. ఆతృతగా కాగితం తీసుకుని చదవడం మొదలుపెట్టాను. ప్రియమైన వినోద్, నా గురించి మీరు బాధపడకండి. నేను క్షేమంగానే ఉంటాను. నా మూలంగా మీ ఇంట్లో కలతలు రేగడానికి వీల్లేదు. మీ మనసు నాకు బాగా తెలుసు. పసిపిల్లవాడి మనసు లాంటిది. చేరువుగా ఉండి మిమ్మల్ని క్షోభ పెట్టే కంటే దూరంగా పోవడమే మంచిదని, అప్పుడన్నా క్రమక్రమంగా నన్ను మరిచిపోతారని వెళ్ళిపోతున్నాను. మీరు మంచి భవిష్యత్తున్నవారు. నా మీద మీకు ప్రేమే కనుకుంటే నన్ను మరిచిపోయి మంచి అమ్మాయిని పెళ్లి చేసుకోండి. నేను ఆత్మహత్య చేసుకునేటంతటి పిరికిదాన్ని కాదు. ఎక్కడైనా బ్రతకగలను. చెడిపోయిన దాన్ని. నా గురించి దిగులు పెట్టుకోకండి. నన్ను మరిచిపోయి నా సలహా మన్నిస్తారని ఆశిస్తూ, మీ పూజకు పనికిరాని పుష్పం, వనజాక్షి. ఉత్తరం చదువుతున్న నాకు ఆపుకుందామన్న కంటనీరు ఆగడం లేదు. ఎంతో పవిత్రం అనుకున్నాను ఈ పల్లెటూళ్ళు. ఏదో సాధిద్దామనుకున్నాను. ఓడిపోయాను. పూర్తిగా ఓడిపోయాను. ఆశయాలు దెబ్బతిన్నాయి. ఆశలు దెబ్బతిన్నాయి. కలలు భగ్నమయ్యాయి. నా తల్లో ఆలోచనలు సుడిగుండాల్లా, మనసులో మంటలు, కంట్లో నీళ్లు అలా కారుతూనే ఉన్నాయి నాకే తెలియకుండా. గోదావరి కూడా ఘోషిస్తూ నాకు వీడుకోలు చెబుతున్నట్లు అనిపించింది. ఇంతటితో అందని అనురాగం అనే నవల కంప్లీట్ అయిందండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. దయచేసి అందరూ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.